Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. ఈ రోజు అయితే వన్ షాట్ లెక్చర్లో కెమికల్ బాండింగ్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేయబోతున్నాం ఇన్ వన్ లెక్చర్ దట్ టు ఇన్ 2 hours. అండ్ ఫస్ట్ థింగ్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ పర్టికులర్ సెషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. And I'm so sorry to keep you waiting as well. Okay, I had some issue. That is a reason I couldn't start the session immediately. Okay, I hope you understand. I'm so sorry to keep you waiting, and I will try to ensure that this doesn't happen again. అండ్ ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనే విషయం గురించి మాట్లాడినట్లయితే, ఫస్ట్ అయానిక్ బాండ్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ అయానిక్ కాంపౌండ్స్. ఈ అయానిక్ కాంపౌండ్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుంటాం. అండ్ దెన్ దాంతో పాటుగా విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద కోవలెంట్ బాండ్తో పాటు కోవలెంట్ కాంపౌండ్స్ గురించి. అండ్ దెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ various theories that were proposed to explain the structure of a covalent compound. ఒక కోవలెంట్ కాంపౌండ్ ఇటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు. దోస్ థింగ్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఏంటంటే, నీట్కి కావచ్చు, ఎంసెట్కి కావచ్చు, జేఈకి కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యూ టేక్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. Okay, this is the most important chapter and you should not miss this particular chapter. Okay, I'll do one thing. Voice low antunnaru kabatti I'll do one thing. I'm going to try to connect my mic directly to the camera. Okay, just let me know now if the voice is clear. Okay, just 1 minute everyone, just 1 minute. So how about now? Can you hear me now? Is my voice clear? So please check now. I have connected it in a different way. So I think it should be clear now. Is this voice clear? I have increased my voice. I hope it is clear now. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? నా మాటలు మీకు క్లియర్ గా ఉన్నాయా? Is it clear? Please tell me yes or no. Sir, we can hear you. I want to hear it from you guys. Is my voice clear now? Please tell me yes or no. చందన ఫిజిక్స్ క్లాస్ అయితే రేపు ఉంటుంది. ఓకే, టుమారో యూ విల్ హ్యావ్ ద ఫిజిక్స్ సెషన్ టుమారో ఇన్ ద మార్నింగ్ at 7:30. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్ఫర్మింగ్. ఇప్పుడు క్లియర్గా ఉందన్నారు. సో ఫైన్, లెట్స్ గో అహెడ్ విత్ టుడేస్ సెషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ పర్టికులర్ చాప్టర్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడదు, ఎందుకంటే కెమిస్ట్రీ మొత్తంలో కూడా ఇటువంటి చాప్టర్ అనేది లేదు. అంటే లిటరల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ లేకుండా మనం లిటరల్ గా కెమిస్ట్రీలో ఏ చాప్టర్ కూడా మనం చెయ్యం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఫస్ట్. ఓకే, రైట్. సో ఒక చిన్న క్వశ్చన్ మీకు బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ సెషన్. ఎవరైనా కనుక ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు సార్ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్? ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారా? ఇది మన కొత్త టెలిగ్రామ్ గ్రూప్. దిస్ ఇస్ వేదాంతు తెలుగు నీట్ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్. మీకు అక్కడ కూడా టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ కూడా అఫీషియల్ అని వస్తుంది. ఓన్లీ దెన్ యు ఆర్ ఇన్ ద అఫీషియల్ గ్రూప్. మనకు ప్రతిరోజుకి సంబంధించిన నోట్స్ కావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అక్కడే పోస్ట్ చేస్తాం. ఓకే, ఇన్ ద అఫీషియల్ గ్రూప్ లో మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. ఇస్ ఇట్ ఓకే నౌ? వాయిస్ క్లియర్ గా ఉందా? కెన్ యూ హియర్ మై వాయిస్ బెటర్ దాన్ ద బిఫోర్? ముందుటి కంటే బెటర్గా ఉందా వాయిస్? ఓకే, సో డూ యూ వాంట్ మీ టు షిఫ్ట్ టు బ్యాక్? డూ యూ వాంట్ మీ టు షిఫ్ట్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఆడియో ప్రీవియస్లీ విచ్ ఐ హ్యాడ్? ఒరిజినల్ ఆడియోకి షిఫ్ట్ అవ్వమంటారా? యూ కెన్ టెల్ మీ. షుడ్ ఐ గో బ్యాక్ టు ద ఒరిజినల్ ఆడియో? ఓకే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. జస్ట్ ఎ మొమెంట్. ఐఎమ్ సో సారీ టు కీప్ యూ వెయిటింగ్ గాయ్స్. జస్ట్ ఎ మొమెంట్ ఎవ్రీవన్. Just a moment. Okay, right, fine. So thank you so much for confirming. సో మీకు మనం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ క్వశ్చన్ అయితే మనం తీసుకుంటూ ఉన్నాం కదా. వీ హ్యావ్ బీన్ టేకింగ్ one challenge question every day.
Okay, నిన్నటి challenge question was electron affinity differences for fluorine, chlorine, sulfur and oxygen. సో ఈ నాలుగు గల ఆర్డర్ ఎలా ఉంటుంది అని నేను రాయమన్నాను మిమ్మల్ని. ఓకే, సో ఎంతో మంది దే హ్యావ్ రిటర్న్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్. యాక్చువల్గా ఎందుకు మీరు అందరూ రాసింది కూడా తప్పు రాశారు, ప్రతి ఒక్కరు కూడా తప్పు రాశారు. అండ్ వై డూ యూ థింక్ దిస్ ఇస్ ఎంటీ టుడే? ఐ డోంట్ సీ ఎనీ ఆఫ్ ద కమెంట్స్ హియర్. సో ఎవరు కరెక్ట్గా రాసిన కమెంట్స్ ఇక్కడ ఒక్కరు కూడా డిస్ప్లే చేయలేదు. ఒక్కరైనా కరెక్ట్గా రాసుంటే వాళ్ళది పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేసి ఉంటారు వాళ్ళ పేరుతో. సో యూ హ్యావ్ రిటర్న్ ఇట్ కరెక్ట్ అని నేను రాసుంటాను, కానీ అందరూ కూడా తప్పు రాశారు. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓకే, ఐ విల్ బి వెరీ హానెస్ట్, ఐ విల్ ఫ్రాంక్లీ టెల్ యూ హియర్, మన యాక్చువల్గా మీరు కానీ ఆ క్వశ్చన్ని కానీ గమనించినట్లయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే దాంట్లో ఎలక్ట్రాన్ అఫినిటీ, బేసికల్గా ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్డర్ ఫార్ ఫ్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్, సల్ఫర్ కి ఆర్డర్ రాయమని చెప్పి నేను అడిగాను. అండ్ నేను చేసిన తప్పేంటంటే, ఓకే, ఐ డిడ్ అ మిస్టేక్ అండ్ నో వన్ పాయింటెడ్ దిస్ అవుట్. ఎవరు కూడా పాయింట్ అవుట్ చేయలేదు. సో ఇస్ దిస్ ద ఫస్ట్ సెషన్ ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్? ఎస్ రాణి, దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్, ఓన్లీ సింగిల్ సెషన్, వన్ షార్ట్ సెషన్. ఓకే, సో అందరూ కూడా నేను ఏం రాశానంటే ఐ హావ్ రిటన్ ఇట్ యాజ్ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, ఇలా డాషెస్ ఇచ్చి రాశాను. అవునా? అసలు ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ ఫ్లోరిన్ హైగా ఉంటుందా? మనం అందరం దీని గురించి నేర్చుకున్నాం జస్ట్ బిఫోర్ వి హావ్ నో వన్ పాయింటెడ్ దిస్ అవుట్. సార్ మీరు ఇక్కడ తప్పుగా మెన్షన్ చేశారు, ఫ్లోరిన్ కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఉండదు సార్ అని ఎవరు కూడా ఇక్కడ పాయింట్ అవుట్ చేయలేదు. పాయింట్ అవుట్ చేయకుండా మీరు అందరూ కూడా ఎలా రాసేసారంటే యూ హ్యావ్ రిటర్న్ లైక్ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, క్లోరిన్ గ్రేటర్ దాన్, సల్ఫర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్, ఇలా కొంతమంది మెన్షన్ చేశారు. కానీ లిటరల్ గా చెప్పాలంటే ఇది ఏది కరెక్ట్ కాదు. యాక్చువల్గా వాట్ ఎవర్ ద వే ఐ హావ్ మెన్షన్, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. మరి వాట్ ఈస్ ద రైట్ థింగ్ హియర్? హౌ డు ఐ రైట్ దిస్? మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక గ్రూప్ లో క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్, అలానే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే సల్ఫర్ ఇస్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆక్సిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అఫినిటీ విషయానికి వస్తే, ఎనర్జీ రిలీజ్ విషయానికి వస్తే. అండ్ దీంతో పాటుగా ద ఫర్దర్ ఆర్డర్, యాక్చువల్గా సల్ఫర్ కి ఆక్సిజన్ కంటే ఎక్కువ ఉన్నా బట్ ఇట్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్లోరిన్. అందుకనే ఓవరాల్ ఆర్డర్ ఏమవుతుందంటే మనకు chlorine greater than, fluorine greater than, sulfur is greater than oxygen. So this becomes the final order. ఇది ఎవ్వరు రాయలేదు. I have seen your comments. None of you have written it. Actually గా నేను ఏమనుకున్నానంటే నా పేరు నేనే కమెంట్ చేద్దాం అనుకున్నా. So who did this? So Venkatesh Mandala did this. Okay. So అందుకనే నా పేరు నేనే రాసుకుంటున్నా. I have answered this question. So I think my name should be there on the particular page. Okay, sir, is it possible to get 30 marks in EAPCET chemistry in 1 month? Absolutely, it is possible, Vijay. Kachithananga, that is absolutely possible. There is no doubt about it. It is absolutely possible. ఎందుకంటే ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ అంటే మీరు ఎంతోమంది అనుకుంటూ ఉంటారు సార్ నేను ఫస్ట్ టైం మొదలు పెట్టుతున్నాను సార్, ఇప్పుడే నా ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడే నా నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అని అనొచ్చు. కానీ దాంట్లో ఉండే టాపిక్స్ మీరు ఐపీ ఇంటర్మీడియట్లో నేర్చుకునే టాపిక్స్ కూడా రెండు ఒకటే, అవి ఇవి వేరైతే అస్సలు కాదు. అందుకనే చెప్తున్నాను ద ఓన్లీ థింగ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ 1 month టైం మేనేజ్మెంట్. ఎలా మేనేజ్ చేసుకోవాలి ఉన్న సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే, ఎలా రివైజ్ చేయాలి, ఓకే ఇది నాకు బాగా తెలుసు అంటే ఎలా రివైజ్ చేయాలి, ఏ టైంకి ఏ టాపిక్ ఎంత టైం కేటాయించాలి అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 1 monthలో మనం అన్ని సెషన్స్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ మంత్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఖచ్చితంగా ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ సజెషన్. ఒకవేళ క్లాసెస్ చూడాలంటే హ్యాపీగా మీరు క్లాసెస్ విని చూడొచ్చు. ఓకే సార్ మీరు కండక్ట్ చేస్తారా? అభి వాట్ ఈస్ ఇట్? అభి మీరు మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారా సార్? మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది, మీరు ఎక్కడైనా దేంట్లో అయినా అటెండ్ అవ్వచ్చు. ఓకే గివ్ అప్లాజ్ టు వెంకీ సార్. థ్యాంక్ యూ డాక్టర్ ప్రత్యు, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, సో I'll start with today's session. One thing is join the Telegram group if you did not join the Telegram group. And Vedantu learning centers are all across India. And I have been telling this, why they are really important, why they are very different from any other learning center all across the country. ఎందుకని చెప్పానంటే
దిస్ ఇస్ లెర్నింగ్ సెంటర్స్ ఆర్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద టెక్నాలజీని చాలా ఎక్కువగా బాగా ఉపయోగించుకోవడం జరిగింది. దీని కారణంగా ఏంటంటే ప్రతి ఒక్క చైల్డ్కి ఒక పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది. అంటే ఒక టీచర్ 50 మంది కూర్చున్నా కూడా ఓకే యూ ఫీల్ దట్ ఓకే టీచర్ ఇస్ యాక్చువల్లీ ఇంటరాక్టింగ్ విత్ మీ అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలిగేటట్టుగా మీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాట్ జస్ట్ దట్, డౌట్ సాల్వింగ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్లో అయినా సరే, క్లాస్ అయిపోయిందన్నా సరే, మరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మీకు డౌట్ సాల్వింగ్కి మీకు ఎప్పుడు కూడా దెర్ విల్ బి ఆల్వేస్ ఏ టీచర్ హూ విల్ బి హెల్పింగ్ యూ అవుట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే మీకు ఒక క్వశ్చన్ వస్తే క్వశ్చన్ అడగచ్చు. సార్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 80 to 100 వస్తాయి, 80 to 100 వస్తాయి. ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ 80 to 180 ఐ డోంట్ థింక్ సో. బేసికల్గా నార్మల్గా ఏంటంటే ఒకటి చెప్తాను వినండి, డోంట్ థింక్ మీరు ఫిజికల్ ఇన్ఆర్గానిక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అలా అనుకోకండి. ఆర్గానిక్ కూడా చాలా ఈజీ చాప్టర్స్ ఉన్నాయి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, కొన్ని సార్లు మనకేంటంటే ఫిజికల్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ డిఫికల్ట్ వచ్చింది అనుకోండి, మనం ఓకే నేను ఫుల్ ఫిజికల్ బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎస్ అబ్సల్యూట్గా వినొచ్చు. వెంకటేశ్వర్లు అండ్ ఎంపీసీ వాళ్ళు కూడా కెమిస్ట్రీకి సంబంధించి హ్యాపీగా వినొచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ టు ఇట్, హ్యాపీగా వినొచ్చు క్లాస్. ఓకే, సో మీరు ఒకటి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్నిసార్లు ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్ ఇస్తే మనం వదిలేస్తాం, అలాంటివి జరుగుతూ ఉంటే కొన్నిసార్లు సాల్వ్ చేయలేకపోవచ్చు. సో అట్లా నేను కంప్లీట్ ఫిజికల్ చేస్తానన్నా కూడా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మీకే కాకుండా నాకు కూడా జరగచ్చు. కొన్నిసార్లు ఒక 100 క్వశ్చన్లు ఇస్తే 100 క్వశ్చన్లో ఒక 95 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయడం, ఒక 5 క్వశ్చన్స్ నాకు కూడా డిఫికల్టీ ఉండొచ్చు, కొంత సమయం పట్టొచ్చు సాల్వ్ చేయడానికి. ఎందుకంటే నేను అది ఆలోచించాలి, ఎలా సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరికి మనం మనుషులం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక్కొక్కరికి పట్టే సమయం వేరువేరుగా ఉంటాయి. ఓకే, సో అందుకనే చెప్తున్నాను, మీకు ఏదన్నా ఒకవేళ డిఫికల్ట్ అనిపిస్తే కూడా దాంట్లో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. కనీసం యూ విల్ గెట్ ద basic idea of the concept. So అట్లాంటివి వచ్చినా కూడా you will be able to answer it. Okay. Right, so fine. So when it comes to Vedantu learning centers, mentors, we talk about our academic mentors who makes a difference in your life. Literally గా చెప్పాలంటే they are always there for you. and మీరు రిజిస్టర్ చేసుకున్న రోజు మీతో ఎప్పుడు ఉంటారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఎనీ క్వశ్చన్స్, మీకు ఒకటి అర్థం కాకపోయినా, యూ నీడ్ మోటివేషన్, దే ఆర్ దేర్. యూ నీడ్ సమ్ guidance, they are there. Every time they are there for you. They will be your single point of contact until you are registered with Vedantu. If you are registering for Vedantu Learning Center. Sir, you promised that you will make video on how to prepare for NEET for 11th. Yes, Vardhan, I promised it. I will make that video. Okay, I will make that video before 15th of March. Okay, before 15th of March I will do it. Okay, it's my promise. I'll do it before 15th of March for the grade 11 students. Okay, absolutely it is possible, Varun. ఓకే, మీకు ఒక సెషన్కి సంబంధించిన నోట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, క్లాస్ నోట్స్ కావచ్చు, ఆ క్లాస్కి సంబంధించిన రిప్లై కూడా ఎప్పుడైనా వినొచ్చు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ నౌ టు వేదాంతు లెర్నింగ్ సెంటర్. ఎంతో మెటీరియల్కి యాక్సెస్ ఉంటుంది, ఎంతో కంటెంట్కి యాక్సెస్ ఉంటుంది. ఒక క్లాస్ని ఎన్నిసార్లు అయినా డిఫరెంట్ టీచర్స్ రెపాజిటరీ కూడా మీకు దొరుకుతుంది. హ్యాపీగా మీరు క్లాస్ అయితే వినొచ్చు. ఓకే, సో రైట్, సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ పర్టికులర్ సెషన్. ఫస్ట్ థింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏ కెమికల్ బాండ్? అసలు కెమికల్ బాండ్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఎ కెమికల్ బాండ్. సో కెమికల్ బాండ్ బేసికల్గా ఎందుకు ఫామ్ అవుతుందంటే, బేసికల్గా ఆటమ్స్ అనేవి లిటరలీ అన్స్టేబుల్. సో ఎందుకు అన్స్టేబుల్ అంటే, మనం జనరల్గా అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకు నోబెల్ ఎలిమెంట్స్ మనం కానీ చూసినట్లయితే అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఎందుకు స్టేబుల్ అని గమనించినప్పుడు వాటిలో కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గమనించారు. సో ఈ కామన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వల్ల స్టేబుల్గా ఉంటాయి అన్న విషయానికి ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకనే ప్రతి ఆటం కూడా అట్లాంటి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నిస్తుంది అనే విషయాన్ని చెప్పారనమాట. కానీ దీంతో పాటుగా మనకి ఎప్పుడైతే ఒక కెమికల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందో, అంటే ఇప్పుడు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేరే ఆటమ్స్ అనేది ఫామ్ అవ్వాలంటే అవి కూడా లాస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవాలి. సో ఈ 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవాలంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ దొరుకుతాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం అనుకోండి, సోడియంకి ఒక ఎలక్ట్రాన్ కానీ లూజ్ అయితే తను స్టేబుల్ అవుతుంది, ఎందుకంటే 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇలా 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చిన దానివల్ల ఎందుకు ఇది స్టేబుల్ అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను గ్రాఫికల్గా. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలి. దేనికి లూజ్ అవ్వాలి? ఏది ఉంది తన దగ్గర లూజ్ అవ్వడానికి? సో ఇంకొక ఆటం, లేదంటే ఒక క్లోరినో, బ్రోమినో, అయోడినో ఏదైనా వస్తే ఇట్ విల్ గివ్ ఇట్స్ వన్ ఆటమ్ టు ఇట్స్ అండ్ దెన్ ఇట్ అటైన్ ఇట్స్ స్టెబిలిటీ.
సో జనరల్ థింగ్, దిస్ ఇస్ హౌ ద బాండ్ ఫార్మేషన్ నార్మలీ టేక్స్ ప్లేస్. ఈ ప్రాసెస్లో ఈ సిస్టంలో ఏం జరుగుతుంది? సో బేసికల్గా మనకు బాండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్? ఓకే, దట్స్ వాట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక రెండు ఆటమ్స్ దే ట్రై టు కమ్ టు క్లోజ్ టు వన్ అనదర్. సో బేసికల్గా ఒక రెండు ఆటమ్స్ విచ్ ఆర్ అట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. సో ఈ రెండు ఆటమ్స్ కి మధ్య దెర్ ఇస్ అన్ ఇన్ఫైనట్ డిస్టెన్స్ అనుకోండి. ఓకే, దెర్ ఇస్ అన్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కమింగ్ క్లోజ్ టు వన్ అనదర్. సో ఇన్ఫైనట్ డిస్టెన్స్ దగ్గర ద ఎనర్జీ, ద పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దోస్ టూ atoms is nothing but zero untadi. Okala if I am saying this is the zero, so this is the zero. So if I am looking at the energy versus internuclear distance, ఏంటిది internuclear డిస్టెన్స్ గురించి మనం కానీ మాట్లాడినట్లయితే, సో ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, అవి ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు బేసికల్గా ద ఎనర్జీ విల్ బి జీరో హియర్. ఓకే, సో సార్ వన్ స్మాల్ రిక్వెస్ట్ సార్, బోర్డ్ మీద రాసినప్పుడు కొంచెం లైన్గా రాయండి సార్, ప్లీజ్ సార్. షూర్గా ఒక్కసారిగా షూర్ అబ్సల్యూట్. ఒకటి వైజాగ్లో, ఇంకొకటి షూర్గా లైన్గానే రాస్తారు. ఓకే, డోంట్ వరీ. నేను ఎందుకు మామూలుగా మీకు అలా రాస్తానంటే కలర్ కోడ్ చేస్తాను. మీరు కావాలంటే చూడండి, నా లెక్చర్స్ మీరు ఏది చూసినా కూడా ఐ నార్మలీ డోంట్ రైట్ విత్ సింగిల్ కలర్, ఒకే కలర్తో రాయను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకోండి, జస్ట్ ఒక 3-4 లైన్లు రాశాను. ఎలా రాశాను? వైట్ యూజ్ చేశాను, ఆరెంజ్ యూజ్ చేశాను, గ్రీన్ యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశానంటే కలర్ కోడ్ చేస్తున్నాను. నార్మల్గా మన మనుషులకి ఎట్లా అంటే, ఈవెన్ ఇఫ్ ఐ రైట్ లైన్గా రాసి ఒక సింపుల్గా ఇలా రాసేదానికంటే కూడా ఇఫ్ ఐ కలర్ కోడ్ థింగ్స్, ఓకే దిస్ మ్యాటర్, దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మ్యాటర్. అందుకని నేను ఏంటంటే ఐ విల్ ట్రై టు యూటిలైజ్ ద స్పేస్, దట్స్ ఇట్. బట్ ఇఫ్ యూ సే దట్, అబ్సల్యూట్లీ ఐ విల్ రైట్ ఇట్. సుజిత ఖచ్చితంగా, ఓకే, వర్షిత అండ్ సుజిత, అబ్సల్యూట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ డెసిషన్, సారీ యువర్ ఒపీనియన్ ఫర్ షూర్. ఓకే, సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది చాలా మినిమం ఉంటుంది. స్లోగా ఈ ఎనర్జీ డిక్రీజ్ అయ్యి ఇక్కడ మినిమం వాల్యూ అయ్యి దెన్ అగైన్ ఇట్ స్టార్ట్ టు ఇంక్రీజ్. ఏంటి సార్ ఈ పర్టికులర్ గ్రాఫ్ అంటే, ఈ రెండు ఆటమ్స్ అనేది ఒకదానికొకటి యాజ్ దే అప్రోచ్ క్లోజ్ టు వన్ అనదర్, మనకేంటంటే దీనికి మధ్య బాండ్ ఫార్మేషన్ అప్పుడు మనకు ఇనిషియల్గా చూసినట్లయితే, అంటే ఈ రీజియన్ వరకు, ఇక్కడ కనిపించే ఈ రీజియన్ వరకు మనం కానీ చూసినట్లయితే, ఈ రీజియన్ మొత్తంలో కూడా, ఓకే, ఈ కంప్లీట్ రీజియన్ మొత్తంలో కూడా మనకి ఇక్కడ ద అట్రాక్టివ్ ఫోర్స్, ఓకే, అట్రాక్టివ్ ఫోర్స్ విల్ బి డామినేటింగ్ ఓవర్ రెపల్సివ్ ఫోర్స్. సార్ బాండ్ ఫార్మేషన్లో అసలు రెపల్సివ్ ఫోర్స్ ఎలా వచ్చింది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఆటంలో మనకు 2 న్యూక్లియస్తో పాటు వాటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, అంతే కదా. సో ఆబ్వియస్గా వాటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆబ్వియస్గా మనకు వీటి కానీ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఎలక్ట్రాన్కి మధ్య రెపల్షన్ ఉంటుంది, న్యూక్లియస్కి మధ్య రెపల్షన్ ఉంటుంది. అలానే వీటి మధ్య అట్రాక్షన్, దీని మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్స్, ఈ లైక్ చార్జెస్కి రెపలించదు. సో ఈ రెపల్సివ్ ఫోర్స్ కంటే ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు బాండ్ ఫార్మేషన్ అనేది జరగబోతుంది. ఈ బాండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ స్లోగా ఇవి ఒక్కొక్కటి దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోతాయి. ఎక్కడ ఈక్వల్ అయిపోతాయి అంటే, ఈ పాయింట్ దగ్గర ద అట్రాక్టివ్ ఫోర్స్, సో బేసికల్గా ఈ పాయింట్ దగ్గర నాకు అట్రాక్టివ్ ఫోర్స్, దీన్ని ఏఎఫ్ అని రాస్తున్నాను, ఇది రెపల్సివ్ ఫోర్స్ అని రాస్తున్నాను. సో ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ బికమ్స్ ఈక్వల్ టు ద రెపల్సివ్ ఫోర్స్. ఎక్కడ? బాండ్ ఫార్మేషన్ దగ్గర. కరెక్ట్ బాండ్ ఫామ్ అయినప్పుడు, బాండ్ ఫార్మేషన్ దగ్గర ఎగ్జాక్ట్లీ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి అట్రాక్టివ్ ఫోర్స్, రెపల్సివ్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి స్లోగా ఒక్కొక్కటి దగ్గరకు వచ్చిన తర్వాత ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ఆటమ్స్, ఓకే, ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ఆటమ్స్ ఈస్ ద మినిమం ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ఆటమ్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ బాండ్ లెంత్. అంటే వీటి మధ్య డిస్టెన్స్ అంటే ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం? బాండ్ లెంత్ అని పిలుస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ బాండ్ length అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ దట్ టూ ఆటమ్స్ క్యాన్ కమ్ క్లోజ్ టు వన్ అనదర్. లేదు సార్ నేను ఏం చేస్తానంటే ఇంకా వీటిని ట్రై టు కంప్రెస్ ఇట్, ఇంకేదైనా ఫోర్స్ అప్లై చేసి ఇంకా దగ్గరికి తీసుకొని వస్తాను సార్ అని మీరు ప్రయత్నించినట్లయితే మనకేమవుతుందంటే, ఈ రీజియన్ మొత్తం కూడా రెపల్సివ్ ఫోర్స్ అనేది డామినేటింగ్ అయిపోతుంది. ఈ రీజియన్ మొత్తంలో కూడా, ఓకే, ఈ రీజియన్ మొత్తంలో కూడా ఏ ఫోర్స్ డామినేట్ అయిపోతుంది?
repulsive force becomes greater than that of the attractive force అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఐఎమ్ సారీ, జస్ట్ ఎ మొమెంట్. ఓకే, repulsive force becomes more than that of the attractive force. Okay, is this clear? Okay, is this clear? So it is only for the practice, Navya, that is only NTA paper, that is only for the practice, that will help you out in understanding the type of questions that could be asked. Okay, so this is the whole thing. And ఇక్కడ మనం ఈ గ్రాఫ్ ను బాగా గమనించినట్లయితే ఇక్కడ బాండ్ లెంత్ అనేది మినిమం డిస్టెన్స్, అండ్ దాంతో పాటుగా మనం కానీ చూసినట్లయితే బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనకున్న ఎలిమెంట్ కి, మనకున్న శాంపుల్ కి, దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ ఇస్ పొసెస్డ్ బై దట్ పర్టికులర్ శాంపుల్. సో ఇక్కడ మనకు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ ఎనర్జీని ఏమని పిలుస్తామంటే బాండ్ ఎనర్జీ అని పిలుస్తాం. ఎందుకు దీన్ని మనం బాండ్ ఎనర్జీ అని పిలుస్తున్నాం? దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్ అగైన్. అంటే ఇప్పుడు నేను కనుక మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ బ్రేక్ చేయాలంటే ఇక్కడ నాకు బాండ్ ఫామ్ అయింది. దీన్ని మళ్ళీ నేను రివర్స్ గా బ్రేక్ చేయాలంటే నేను ఇంత ఎనర్జీ సప్లై చేస్తే అప్పుడు అవి ఒకదానికి ఒకటి బ్రేక్ అవుతాయి. అందుకని దీన్ని నేను ఏమని పిలుస్తున్నాను? బాండ్ ఎనర్జీ. దిస్ ఇస్ ద ఎనర్జీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనకు ఈ పర్టికులర్ శాంపుల్లో బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మన సిస్టమ్కి ఏంటంటే మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ పొసెస్ ద మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, దే పొసెస్ ద మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో అందుకనే మనకి ఎప్పుడైనా అది 8 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసినప్పుడు బేసికల్గా ఏం జరుగుతుందంటే వాటి యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. సో వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అవుతుంది. ఇట్ ఈస్ రీచింగ్ ఎ స్టేట్ వేర్ ద ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ ఇస్ బికమింగ్ వెరీ మచ్ మినిమం. ఓకే, జస్ట్ ఎ మినిట్ guys, I want to check the screen, just a minute. Okay, right, okay, thank you, fine. Okay, so this is the reason మనకు ఇక్కడ ఒక బాండ్ ఫార్మేషన్ లో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. మన కెమికల్ బాండ్ లో 2 రకాలు ఉంటాయి. సో కెమికల్ బాండ్ లో ఒకటేంటంటే, ఈ కెమికల్ బాండ్ లో మనకు 2 రకాలు. ఒకటేంటంటే అయానిక్ బాండ్, ఓకే, అండ్ రెండోది ఏంటంటే కోవాలెంట్ బాండ్, ఇంకొకటి కోవాలెంట్ బాండ్. ఇంతకుముందు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ బాండ్ ఫార్మేషన్ అనేది బేసికల్ గా ఎలక్ట్రాన్స్ బేసికల్ గా 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆ 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి అదేం చేస్తుందంటే సమ్ టైమ్స్ ఇట్ ఫార్మ్స్ దోస్ 8 ఎలక్ట్రాన్స్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అదర్. ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ఒక ఆటం నుంచి ఇంకో ఆటం కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు కెమికల్ బాండ్ ఫార్మ్ అవడం జరుగుతుంది. ఆ కెమికల్ బాండ్ ని మనం అయానిక్ బాండ్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. జస్ట్ మూమెంట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? దాన్ని మనం ఏమని పిలుస్తాం? అయానిక్ బాండ్ అని కూడా మనం పిలుస్తుంటాం. ఓకే, అండ్ సిమిలర్ గా కోవలెంట్ బాండ్ అనేది దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని మనకు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ నేను Na+Cl-1. సో దిస్ ఇస్ ఫర్ అన్ అయానిక్ కాంపౌండ్. ఇక్కడ NaCl అనేది నాకు ఒక అయానిక్ కాంపౌండ్ అనమాట. అండ్ సిమిలర్ గా ఇక్కడ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద కోవలెంట్ బాండ్, ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక కోవలెంట్ బాండ్ అని నేను వివరిస్తాను. సో దీంట్లో ఏం జరిగింది, నాకు హైడ్రోజన్ కి క్లోరిన్ కి మధ్య నాకు ఎలక్ట్రాన్స్ అనేది షేరింగ్ అనేది జరిగింది. దే హావ్ బీన్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్, ఓకే. They are formed by the sharing of electrons, right? Yes. So ఇది అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్. సో ఫస్ట్ మనం అయానిక్ బాండ్ గురించి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఇవన్నీ అర్థం చేసుకొని దెన్ వి విల్ మూవ్ ఆన్ టు కోవలెంట్ బాండ్. సో బేసికల్ గా ఈ అయానిక్ బాండ్ అనేది ఇట్ ఇస్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఇస్ ఫార్మ్డ్ బై ద వాట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఇది అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అయానిక్ బాండ్ అనేది చార్జెస్ కాబట్టి, సో బేసికలీ దే ఆర్ ద చార్జెస్. ఐఎమ్ సారీ గైస్, జస్ట్ ఎ మినిట్, ఐఎమ్ ఫేసింగ్ సో మచ్ ఇష్యూ విత్ మై స్క్రీన్. జస్ట్ ఎ మినిట్, ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్. Okay,
సో ఫైన్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అయానిక్ బాండ్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇది నాన్ డైరెక్షనల్ బాండ్. ఇట్స్ ఏ నాన్ డైరెక్షనల్ బాండ్. ఓకే, సో అయానిక్ బాండ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో బేసికల్ గా ఒక క్యాటయాన్ కి ఒక యానయాన్ కి మధ్య ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. వాట్ ఇస్ దిస్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దిస్ ఇస్ నథింగ్ బట్ మై అయానిక్ బాండ్ అని మనం వివరిస్తాం దీన్ని. ఓకే, అండ్ ఈ అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను NaCl తీసుకున్నాను, అలానే యూ క్యాన్ టేక్ KCl లేదంటే MgCl2. ఇవన్నిటిని అయానిక్ కాంపౌండ్స్ గా మనం తీసుకోవచ్చు. ఓకే, BaSO4, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ionic compounds అన్నమాట. ఓకే, సో దే ఆర్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు దట్ ఆఫ్ ద అదర్. అంటే బేసికల్ గా సోడియం లో చూసినట్లయితే నాకు ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి క్లోరిన్ లో చూసినట్లయితే ఐ హావ్ 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఇస్ లాస్ట్ టు క్లోరిన్. సో దీని కారణంగా ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Na. అండ్ ఇక్కడ క్లోరిన్ దగ్గర ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ 1 2 3 4 5 6 7, and this is our 8th atom of the sodium. So ఇలా మనకు NaCl ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఫామ్ అవ్వాలంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మనకు ఈ పర్టికులర్ క్యాటయాన్ ఆటమ్ కి, ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్. సో బేసికల్ గా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. Okay, so this is nothing but delta En should be very high. అంటే రెండింటికి వెరీ హై ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవడం ఈజీ అవుతుంది. సార్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎలా ఈజీ అవుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఎలా ఈజీ అవుతుంది అంటే మీరు కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ సోడియం క్లోరిన్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ హై అంటే ఏంటి? సోడియం హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సోడియం హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. ఎందుకు సోడియంకి ఎలక్ట్రాన్ లూజింగ్ టెండెన్సీ ఉంటుంది? దానికి కారణం ఏంటంటే దట్ హ్యాస్ ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఏంటి? The losing tendency for sodium is very high. So they have electropositive character, low electronegativity, very low electronegativity. అదే కానీ క్లోరిన్ విషయానికి వస్తే it has high electronegativity. సో ఈ డిఫరెన్స్ కారణంగా దీనికి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇది బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా అది లాగేసుకోగలుగుతుంది. అప్పుడు దీని కారణంగా Na+ and Cl- ఫామ్ అవడం చాలా ఈజీ అవుతుంది. అందుకనే బేసికల్ గా మనకు ఏ కాంపౌండ్స్ కి అయితే డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో ఆ కాంపౌండ్స్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఫామ్ అవడం ఈజీ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్. Octet configuration అంటే this is one more thing that actually guides the formation of ionic compound. అంటే మనకి ఇక్కడ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే బేసికల్ గా సోడియం లో చూసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చి 2,8,1, ఇక్కడికి వచ్చేసరికి 2,8 అయిపోతుంది. మరి కింద క్లోరిన్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఇస్ 2,8,7 అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఇస్ 2,8,8. So octet electronic configuration వస్తుంది, which is basically a most stable electronic configuration. This is nothing but most stable electronic configuration అన్నమాట. Understood? So దీని కారణంగా ఇక్కడ మనకు ఈ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. Octet is also one of the reason behind the formation of ionic bond. And దీంతో పాటుగా there is one more reason, that is the energies. Energies అనేవి కూడా కారణం అన్నమాట. ఏ ఎనర్జీస్ కారణం సార్ ఈ అయానిక్ బాండ్ ఫార్మేషన్ కి? ఏ ఎనర్జీస్ కారణం సార్ అంటే ఒక క్యాటయాన్ తీసుకున్నాను అనుకోండి, ఒక సి అనే ఒక ఆటం తీసుకున్నాను అనుకోండి. సో ఇది కనుక ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి లెట్స్ సే ఇట్ ఇస్ ఫార్మింగ్ దిస్ క్యాటయాన్. సో బేసికల్ గా ఇక్కడ నుంచి మనకి ఏం జరిగింది? ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో నుంచి ద ఎనర్జీ దట్ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్ ఆటమ్. అంటే క్యాటయాన్ అనేది బేసికల్ గా మనకు లెట్స్ సే ఇది నా అయానిక్ కాంపౌండ్ అన్నాను అనుకోండి. ఈ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే బేసికల్ గా ఈ సిలో నుంచి ఎలక్ట్రాన్ అనేది లూజ్ అవ్వాలి. సో కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ మై అయనైజేషన్ ఎనర్జీ. కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నాకు ఏదైతే నేను సప్లై చేస్తానో దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ ఐ సప్లై హియర్. కొంత ఎనర్జీ సప్లై చేస్తాను కదా, అంటే ఇక్కడ నాకు కెన్ ఐ సే దిస్ డెల్టా హెచ్ అయనైజేషన్ ఎనర్జీ, ఓకే, ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇస్ యాక్చువల్లీ పాజిటివ్ వాల్యూ హియర్. ఒప్పుకోవచ్చా? అంటే ఇక్కడ నేను క్యాటయాన్ ని ఫామ్ చేయాలంటే కొంత ఎనర్జీని ఇక్కడ సప్లై చేయాల్సింది వస్తుంది. సో అంటే అయనైజేషన్ ఎనర్జీ ఇస్ వన్ థింగ్. సో బేసికల్ గా ఇక్కడ నాకు లో అయనైజేషన్ ఎనర్జీ ఫేవర్స్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. లో అనేది ఇట్ ఫేవర్స్ అయానిక్ కాంపౌండ్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఫేవర్స్ అయానిక్ బాండ్ ఫార్మేషన్.
ఓకే, అండ్ దీంతో పాటుగా ఒక యానియాన్ విషయానికి వస్తే యానియాన్ కూడా ఒక ఎలక్ట్రాన్ లేదా గెయిన్ చేసి ఇట్ హ్యాస్ టు ఫార్మ్ దిస్ A-1. సో ఇలా ఫామ్ అయినప్పుడు నాకు ఇక్కడ కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది? బికాస్ ఎలక్ట్రాన్, వెన్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ యాడెడ్ టు ఎ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్. దీన్నే నేను ఏమని పిలుస్తాను? ఎలక్ట్రాన్ gain enthalpy. The ionization enthalpy, this is nothing but electron gain enthalpy. So this value will be a negative value exothermic process. అంటే ఈ పర్టికులర్ కేసులో నాకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందా? ఎస్. అంటే నాకు can I say that high ionization energy, so basically high amount of electron affinity favors ionic bond formation, ఇది గుర్తుపెట్టుకోండి. It favors the ionic bond formation. Understood? So this is gaseous state లో నుంచి ఇక్కడ నాకు cation gas, anion gas. ఓకే, అండ్ ఇది కాకుండా వాట్ ఈస్ ద అదర్ ఎనర్జీ దట్ ఫేవర్స్ ద అయానిక్ బాండ్ ఫార్మేషన్ అంటే మనకు అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో ఒక క్యాటయాన్ అనేది ఓకే ఏదైతే గ్యాషియస్ స్టేట్ లో ఉందో, అలానే ఒక యానియాన్ అనేది ఏదైతే గ్యాషియస్ స్టేట్ లో ఉందో, ఇవి రెండు ఇంట్రాక్ట్ అయ్యి నాకు ఇక్కడ ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తాయి. అంటే ఇలా C+ అండ్ A- ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తాయి. సో ఇలా ఫామ్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ వెన్ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ఇట్స్ సాలిడ్ స్టేట్. అంటే ఇక్కడ దిస్ ఇస్ ఫార్మ్డ్ యాజ్ ఎ క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. ఇలా ఈ క్రిస్టల్ లాటిస్ ఫామ్ అయినప్పుడు వీటి యొక్క అయాన్స్ లో నుంచి ఫామ్ అయినప్పుడు నాకు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్నే నేను ఏమని పిలుస్తాను అంటే లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాను. ఏమని పిలుస్తాను? లాటిస్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ద 1 mole of ionic compound in its solid state, that is as a crystal lattice, it is formed from its respective gaseous ions లో నుంచి ఇది కానీ నాకు 1 mole కానీ ఫామ్ అయితే దీన్ని నేను ఏమని పిలుస్తాను? లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాను. అంటే ఇఫ్ లాటిస్ ఎనర్జీ ఇస్ హై, ఈ ఎనర్జీ కనుక నాకు కానీ హైగా ఉందనుకోండి, దిస్ ఆల్సో ఫేవర్స్ ionic bond formation. అంటే బేసికల్ గా ఇక్కడ నాకు దీన్ని ఐ విల్ రిప్రజెంట్ దిస్ లాటిస్ ఎనర్జీ యాజ్ డెల్టా హెచ్ LE అని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ యాడ్ దిస్ డెల్టా హెచ్ IE ప్లస్ డెల్టా హెచ్ EG ప్లస్ డెల్టా హెచ్ లాటిస్ ఎనర్జీ, ఇఫ్ దిస్ హోల్ థింగ్ ఇస్ మోర్ నెగటివ్ అనుకోండి, సో దెన్ దట్ ఈస్ వెన్ ద ionic bond formation is more favored. Okay, so it has to be more negative. So more negative, then the ionic bond formation will be more favorable. Adi meer gurtu pettukondi. So these are the various factors that controls the formation of ionic compound. సో ఇప్పుడు ఒక చిన్న విషయం, మనం ఈ లాటిస్ ఎనర్జీ గురించి కొంత డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ ఈ లాటిస్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నేను లాటిస్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను? ఒక క్యాటయాన్ అలానే ఒక యానియాన్ నుంచి నాకు గనక ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ Ca అనే ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయితే ఇక్కడ నాకు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఎనర్జీ నేను ఏమని పిలిచాను? లాటిస్ ఎనర్జీ అని పిలిచాను. ఏమని పిలిచాను? లాటిస్ ఎనర్జీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీని లాటిస్ ఎనర్జీ అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇన్ ద సాలిడ్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, ఇది సాలిడ్ స్టేట్ లో ఫామ్ అయ్యే అయానిక్ కాంపౌండ్. ఓకే, సో ఎక్కడి నుంచి? ఇక్కడ గ్యాషియస్ లో నుంచి. సో అప్పుడు నేను దీన్ని లాటిస్ ఎనర్జీ అని పిలవచ్చు అని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక విధంగా దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే దెర్ ఇస్ అనదర్ వే ఆఫ్ డిఫైనింగ్ దిస్ లాటిస్ ఎనర్జీ. ఓకే, ఇట్స్ ఓకే నవ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఫిజిక్స్ క్లాస్ అయితే రేపు ఉంటుంది. ఓకే, టుమారో యూ విల్ హ్యావ్ ద ఫిజిక్స్ క్లాస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ 7:30. Okay, there was some technical issue, that is the reason we couldn't do the session today in the morning. Okay, so అందుకనే మీకు రేపు ఉంటది. ఈ రోజు సెషన్ ఏదైతే ఉందో it will be tomorrow. Okay, I'm so sorry guys. Hi Anita, good morning. Is this clear? Okay, బాండ్ పారామీటర్స్ ఈ సెషన్ లోనే కంప్లీట్ చేస్తారా? ఎస్ రాణి, మొత్తం ఇదే సెషన్ లో కంప్లీట్ చేస్తాం ఇంక్లూడింగ్ ద బాండ్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ మనకు దిస్ ఇస్ హౌ ద లాటిస్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేస్తుందంటే నేను ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ అయానిక్ కాంపౌండ్ నేను కానీ బ్రేక్ చేశాను అనుకోండి, ఇది బేసికల్ గా ఫార్మేషన్ ద్వారా ఇలా డిఫైన్ చేస్తాం. సో ఒక చిన్న విషయం చెప్పండి, నాకు ఫార్మేషన్ అయినప్పుడు ఎంత అయితే ఎనర్జీ రిలీజ్ అయిందో ఆబ్వియస్ గా దీన్ని బ్రేక్ చేయాలంటే కూడా నేను ఏదైతే ఇక్కడ ఎనర్జీ సప్లై చేస్తానో కెన్ ఐ సే దట్ ఈస్ నథింగ్ బట్ ద లాటిస్ ఎనర్జీ. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేస్తే ఇక్కడ నాకు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ cation plus A-1 anion.
ఇలా ఫామ్ అవుతుందా? సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఈక్వేషన్ ఫామ్ లో రాయాలంటే నాకు ఇక్కడ లెట్స్ సే ఐ హావ్ Na ప్లస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, అలానే Cl మైనస్ 1 ఇన్ ద గ్యాషియస్ స్టేట్. దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 మోల్, అంటే 1 మోల్ ఆఫ్ NaCl. సో ఇక్కడ నాకు లెట్స్ సే దీని యొక్క డెల్టా H ఇస్ ఈక్వల్ టు X అన్నాను అనుకోండి, I can say that this delta H is nothing but lattice enthalpy అని నేను చెప్పొచ్చు. lattice enthalpy అని నేను చెప్పొచ్చు అన్నమాట. ఓకే, if it is -6 I can say this is nothing but the lattice enthalpy అని నేనైతే చెప్పొచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ చూడండి. సో లెట్స్ ట్రై టు లుక్ అట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో Mg plus Cl2 will form, let's say MgCl2, ఇక్కడ MgCl2. Okay, so let's say here 2Mg plus MgCl2. So I am putting, let's say 2Mg plus 2Cl2 will form 2MgCl2 plus, let's say ఇక్కడ ఏదైతే ఇక్కడ నాకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఆబ్వియస్లీ ఇక్కడ this delta H is nothing but, let's say ఎగ్జాంపుల్ చెప్తున్నా, let's say for example this is x kilojoule per mole అనుకోండి, this is x kilojoule per mole. Can I say this is nothing but lattice energy అని పిలవచ్చా దీన్ని? So can I say this is nothing but my lattice energy అని పిలవచ్చా? And let's say I'm saying this is solid. Oh sorry, I'm so sorry, my representation is not correct. I'm so sorry, my representation is not correct. I'm going to represent it again. Okay, so ikkada let's say this is Mg plus 2 plus, and here it is Cl minus 1, and this is result in the formation of MgCl2 solid state. So here it is, I'm saying here it is 2 4 2, and this is in the gaseous state. So ఈ particular reaction లో నాకు ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో, that is delta H which is negative. I'm saying this is minus Z అన్నాను, minus Z kilojoule per mole అన్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, can I say this is nothing but lattice energy అని పిలవచ్చా పిలవకూడదా? Can I say this is lattice energy or not? Please tell me in the chat. ఇది lattice energy అని పిలవచ్చా? Can I call this a lattice energy? Can I call this a lattice energy? Please try to answer this question. Guys, let's focus. నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఉన్నది ఒక నెల మాత్రమే ఉంది. You are not here to waste your time, and I am not here to waste your time. Okay, so most important thing మీరు వినండి. సార్ ఏం అర్థం కాలేదు, ప్రీవియస్ స్లైడ్ మళ్ళీ చెప్పండి సార్. తేజ షూర్గా మళ్ళీ చెప్తాను. సో బేసికల్గా మనం ఏంటంటే లాటిస్ ఎనర్జీ గురించి అర్థం చేసుకుంటున్నాం. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్, ఒక 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అయినప్పుడు ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దీన్ని నేను లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాను. ఎప్పుడు 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు అప్పుడు దాన్ని నేను లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాను. దీన్ని ఇంకొక విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లాటిస్ ఎనర్జీ ఒకవేళ నేను ఏదైతే 1 మోల్ ఫామ్ అయినప్పుడు నాకు ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో అదే 1 మోల్ నేను కానీ బ్రేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు 1 మోల్ నేను ఖర్చు పెడతాను, ఏదైతే ఎనర్జీని ఖర్చు పెడతానో ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇక్కడ ఖర్చు పెడతాను. సో దిస్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద లాటిస్ ఎనర్జీ. రెండు విధాలుగా ఎలా డిఫైన్ చేస్తారంటే, ద ఎనర్జీ రిలీజ్డ్ when 1 mole of ionic compound is formed in its solid state from its gaseous ions. One way to define it. Ingokati, the energy that is required to break 1 mole of ionic compound in the solid state to its respective gaseous ions. This is also known as lattice energy. So ఇప్పుడు lattice energy ఒక ఈక్వేషన్ పరంగా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఒక NaCl అంటే ఇక్కడ నాకు 1 mole of NaCl ఫామ్ అయితే ఇక్కడ delta H is equal to -x రాసాను కాబట్టి, so this is becoming my lattice energy, there is no doubt about it. సెకండ్ కేసులో ఈ ఈక్వేషన్ రాస్తున్నా. ఈ ఈక్వేషన్ రాస్తే ఇక్కడ నాకు 2Mg plus 2 అయాన్స్ వచ్చి 4 క్లోరిన్ అయాన్స్ తో ఫామ్ అయ్యి రియాక్ట్ అయ్యి 2MgCl2 ఇక్కడ నాకు ఫామ్ అవుతుంది ఇన్ ద సాలిడ్ స్టేట్. ఇక్కడ కొంత ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ ఎనర్జీ నేను ఎంథాల్పీ ఫామ్ రాస్తే డెల్టా H ఇస్ నథింగ్ బట్ -Z అని అవుతుంది. దీన్ని నేను లాటిస్ ఎంథాల్పీ అని పిలవచ్చా? No, I cannot say this as the lattice enthalpy. ఎందుకంటే లాటిస్ ఎంథాల్పీ లాటిస్ ఎంథాల్పీ అని ఎందుకు పిలవలేనంటే, నాకు ఇక్కడ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయితే అప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ లాటిస్ ఎనర్జీ అని పిలవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ హోల్ ఈక్వేషన్ కనుక లెట్స్ సే ఐఎమ్ డివైడింగ్ ఇట్ బై 1/2, అప్పుడు నాకు అక్కడ 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుందో చూడండి. అప్పుడు నాకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది, Mg plus 2 in the gaseous state plus 2Cl minus 1 in the gaseous state. This is resulting in the formation of MgCl2 plus ఎనర్జీ కూడా ఇక్కడ ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దట్ ఇస్ డెల్టా H which is nothing but -Z/2 kilojoule per mole. అవునా? ఇప్పుడు నేను చెప్పొచ్చు దిస్ ఇస్ నథింగ్ బట్ మై లాటిస్ ఎంథాల్పీ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ మై
లాటిస్ ఎంథాల్పీ అని నేనైతే చెప్పచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. అండర్స్టూడ్? సో నెక్స్ట్ థింగ్ నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈ లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడదాం. సో బేసికల్గా నాకు ఇక్కడ ఒక క్యాటయాన్ ఉంటుంది, సో అలానే ఒక యానియాన్. సో బేసికల్గా ఇక్కడ నాకు దిస్ ఇస్ ఇన్ ద సాలిడ్ స్టేట్, ఒక క్రిస్టల్ లాటిస్ ఇది. ఓకే, ఇది ఒక క్రిస్టల్ లాటిస్. సో ఈ క్రిస్టల్ లాటిస్ ని, ఈ లాటిస్ ఎనర్జీ బేసికల్ గా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, బేసికల్ గా ఇక్కడ ఈ పర్టికులర్ కేసు నాకు ఇక్కడ ఇఫ్ ఐఎమ్ బ్రేకింగ్ దిస్ ఇంటూ C+ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, అలానే A- ఇన్ ద గ్యాషియస్ స్టేట్, బ్రేక్ అయ్యడానికి నేను ఏదైతే ఇక్కడ ఎనర్జీ సప్లై చేస్తానో ఈ ఎనర్జీని ఏమని పిలిచాను? లాటిస్ ఎనర్జీ అని నేను పిలిచాను ఇక్కడ. ఓకే, అంటే దీని ప్రకారం నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ క్యాటయాన్ కి యానయాన్ కి మధ్య ఏదైతే చార్జెస్ ఉంటాయో ఖచ్చితంగా ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్న విషయం నాకు తెలుస్తుంది. అంటే దిస్ ఇస్ డిపెండింగ్ ఆన్ వన్ థింగ్ ఇస్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అవునా? ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే అది బాగా తెలుస్తుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే క్యాటయాన్కి యానయాన్కి మధ్య నేను సప్లై చేయాల్సిన ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్న విషయం అర్థమవుతుంది. అంటే దీన్ని ఉపయోగించి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ లాటిస్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ఈ లాటిస్ ఎనర్జీ ఇస్ directly proportional to the charge of the cation. Okay, that is charge of the cation into charge of the anion ga nenu cheptanu. So charge of the cation into charge of the anion. So basically this is the first priority. Ee charges base cheskone naku lattice energy anedi determine ayipothundi. Okay, next thing ఏంటంటే, apart from this the other thing that controls the lattice energy వచ్చి distance అన్నమాట. Again it is inversely proportional to the distance between the cation and the anion. అంటే anion కి cation కి మధ్య distance మీద కూడా నాకు lattice energy డిపెండ్ అవుతుంది. If it is lesser distance, more lattice energy, more charge, more lattice energy. అంటే ఇప్పుడు దీన్ని ఉపయోగించి నేను కనుక if I want to tell about, ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఉపయోగించి ఐ కెన్ ఆల్సో సే దట్ ఒక అయానిక్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఐ కెన్ సే మోర్ ఇస్ ద లాటిస్ ఎనర్జీ, మోర్ ఇస్ ద అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్. అంటే ఇక్కడ నాకు ఒక అయానిక్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఓకే, బాండ్ స్ట్రెంగ్త్ అనేది కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు అయానిక్ క్యారెక్టర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ, దెర్ ఆర్ ఎక్సెప్షన్స్. ఎందుకంటే అయానిక్ క్యారెక్టర్ అనేది మనం ఫాజన్స్ రూల్ ఉపయోగించి చెప్తాం, కానీ అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ అనేది ఈ లాటిస్ ఎనర్జీని చూసుకొని మనం చెప్తాం అనమాట. అంటే దీని ప్రకారం బేసికల్ గా షూర్ గా స్వప్న ఖచ్చితంగా కొంచెం స్లోగానే చెప్తాను, ఓకేనా? కొంచెం స్లోగానే చెప్తాను. సో ఈ అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది, లాటిస్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్, ఓకే, నేను కనుక ఇక్కడ లెట్స్ సే NaCl తీసుకున్నాను, అలానే MgCl2 తీసుకున్నాను అనుకోండి, అలానే AlCl3 తీసుకున్నాను అనుకోండి, ఈ మూడిట్లో దేనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం రాయొచ్చు మీరే చెప్పండి? ఎలా రాయొచ్చు, ఏం రాయొచ్చు? ఒకటేంటంటే ఇక్కడ నాకు యానియాన్స్ అన్ని కూడా -1 తో ఉన్న చార్జ్ యానియాన్స్. మరి క్యాటయాన్స్ విషయానికి వస్తే ఇది వచ్చి +1 +2 +3. అంటే దేంట్లో ఎక్కువ చార్జ్ ఉంది? Al+3, దీంట్లో ఎక్కువ చార్జ్ ఉంది. ఎక్కువ చార్జ్ ఉంటే ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. సో ఆబ్వియస్ గా NaCl is having lesser lattice energy compared to that of the AlCl3. అలా మనం లాటిస్ ఎనర్జీని కనుక్కోవచ్చు. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ NaF, NaCl, అలానే NaBr అనుకోండి, ఈ పర్టికులర్ కేసు అనుకోండి. ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ క్యాటయాన్ మీద సేమ్ చార్జెస్ ఉన్నాయి, యానియాన్స్ మీద సేమ్ చార్జెస్ అయితే ఉన్నాయి. సో చార్జెస్ బేస్ చేసుకొని మనకి లాటిస్ ఎనర్జీ చెప్పలేము. మరి ఏం బేస్ చేసుకొని చెప్పాలి? వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ పరంగా చూసినట్లయితే బ్రోమిన్ అనేది చాలా పెద్ద సైజ్. సో పెద్ద సైజ్ ఉంది అంటే ఆబ్వియస్ గా సోడియం కి బ్రోమిన్ కి మధ్య ఆబ్వియస్ గా డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా లాటిస్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చెప్పచ్చు అంటే NaF లో లాటిస్ ఎనర్జీ ఇస్ మోర్ దెన్ NaCl is greater than NaBr అనే విషయాన్ని అయితే నేను చెప్పచ్చు. మరి దీంతో పాటుగా కెన్ ఐ సే దట్ Na3n, Na2O, అలానే NaF, ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంటే ఎలా చెప్తాం? హౌ కెన్ యూ సే విచ్ హ్యాస్ మోర్ లాటిస్ ఎనర్జీ? చూడండి ఒకసారి. ఒకటేంటంటే ఇక్కడ క్యాటయాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సో యానియాన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు -3 -2 -1 వస్తుంది. సో -3 -2 -1 వచ్చినట్లయితే దేనికి ఎక్కువ ఛార్జ్ ఉంది? -3కి ఎక్కువ ఛార్జ్ ఉంది. -3కి ఎక్కువ ఛార్జ్ ఉందంటే ఆబ్వియస్ గా
దీనికి ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉన్నట్లు. అండర్స్టూడ్? ఎందుకంటే ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. మోర్ ఇస్ ద చార్జ్ డెన్సిటీ, మోర్ ఇస్ ద లాటిస్ ఎనర్జీ. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అర్థమైందా? అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ one more one, that is for example, if I have one is this, and let's say I have here, okay, NaCl అలానే KCl అలానే RbCl, వీటిలో చూడండి. సో ఇదిగానే అబ్జర్వ్ చేసినట్లయితే వీటిల్లో మనకు సేమ్ చార్జ్ ఆన్ క్యాటయాన్స్, సేమ్ చార్జ్ ఆన్ యానయాన్స్. సో ఈ చార్జెస్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తాం? వి కమ్ బ్యాక్ టు ద డిస్టెన్స్, అంతే కదా? ఎస్, NaF ఇక్కడ NaFకి ఎక్కువ, NaF అక్కడ తక్కువ ఉంటుంది, Na3 నైట్రైడ్కి ఎక్కువ ఉంటుంది, దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ దట్ NaF హ్యాస్ ద హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ హియర్. ఓకే, అయానిక్ క్యారెక్టర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది, అది మనం ఫాజన్స్ రూల్స్ ఉపయోగించి చెప్తాం. కానీ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే సోడియం నైట్రైడ్కే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ చార్జ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దీని యొక్క లాటిస్ ఎనర్జీ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ పర్టికులర్ కేస్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్, అబ్సల్యూట్ దీనికి లాటిస్ ఎనర్జీ ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ దిస్. సో ఎందుకు ఇలా వస్తుంది? దీనికి గల కారణం ఏంటి? బికాస్ లెస్సర్ డిస్టెన్స్, మోర్ లాటిస్ ఎనర్జీ. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద అయానిక్ కాంపౌండ్స్. 1 minute. Okay, so now let's try to understand about the ionic compounds. So ionic compounds అంటే బేసికల్ గా the compounds that are formed by ionic bond, అంటే ionic bond ద్వారా ఫామ్ అయిన కాంపౌండ్స్ మనం అయానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో ఈ అయానిక్ బాండ్ ద్వారా ఫామ్ అయిన కాంపౌండ్స్ ని అయానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. అంటే ఈ అయానిక్ కాంపౌండ్స్ లో మనకు క్యాటయాన్స్ ఉంటాయి, అలానే యానియాన్స్ కూడా ఉంటాయి. సో if you want to talk about the properties of this ionic compounds, అంటే NaCl, MgCl2, BaSO4, CaSO4, ఇవన్నీ కూడా, అంటే CaSO4 కావచ్చు, అలానే CaOH ట్వైస్ కావచ్చు, ఇవన్నీ అయానిక్ కాంపౌండ్స్. అలానే MgCl2 కావచ్చు, లేదంటే NaCl కావచ్చు, లేదంటే NaBr కావచ్చు, ఇవన్నీ అయానిక్ కాంపౌండ్స్. సో బేసికల్గా ఈ అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ విషయానికి వస్తే దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఒకటేంటంటే వాటికి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దాంతో పాటుగా ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దాంతో పాటుగా వీటి యొక్క సాల్యుబిలిటీస్ గురించి మాట్లాడితే ఏంటది? ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ సాల్యుబిలిటీస్, సో సాల్యుబిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఈ సాల్యుబిలిటీస్లో ఏంటంటే ఈ కాంపౌండ్స్ ఏంటంటే దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఎందుకు ఇవి పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అనే విషయాన్ని నేను చెప్తాను. బేసికల్ గా మనకి ఏంటంటే పోలార్ సాల్వెంట్స్ కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఏముంటది? హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. సో ఈ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే బేసికల్ గా మోర్ ఇస్ దిస్ వాల్యూ, మోర్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ద సాల్వెంట్ టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ దిస్ క్యాటయాన్ అండ్ ఓకే. అంటే ఈ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ లో ఉండే సబ్స్టెన్సెస్ ఏంటంటే దే హ్యావ్ ద మోర్ ఎబిలిటీ టు బ్రేక్ దిస్ Na plus and Br minus, Na plus and Cl minus. Basically they can polarize this charge, they can break this charge. So ఈ polar solvents కి high dielectric constant ఉంటుంది. So basically the ionic compounds are more soluble in the compounds with high dielectric constant or the solvents with high dielectric constant. So these are present in polar solvents. ఎందుకు ఇది ఇలా పాసిబుల్ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ NaCl తీసుకున్నాను అనుకోండి, దీంట్లో నాకు Na ప్లస్ అలానే Cl మైనస్ ఉంటుంది. సో ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ఎంటిటీ, ఇది ఒక నెగటివ్ చార్జ్డ్ ఎంటిటీ అన్నమాట. పోలార్ సాల్వెంట్స్ లో కూడా మనకు ఒక ఈ పోలార్ సాల్వెంట్స్ లో కానీ మనం చూసినట్లయితే మనము వాటర్ ని పోలార్ సాల్వెంట్ అంటామా? సో వాటర్ ఇస్ నోన్ యాజ్ ఏ పోలార్ సాల్వెంట్. అలానే అమోనియాని కూడా మనం పోలార్ సాల్వెంట్ అని పిలుస్తామా? సో దిస్ కైండ్ ఆఫ్ సాల్వెంట్స్ అండ్ పోలార్ సాల్వెంట్స్. అంటే పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటి బేసికల్గా ఈ సాల్వెంట్స్ లో మనకు నాన్ జీరో డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. డైపోల్ మూమెంట్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇక్కడ మనకు ఏంటంటే వీటిల్లో నాన్ జీరో డైపోల్ మూమెంట్ ఉంటుంది పోలార్ సాల్వెంట్స్ లో. సో బేసికల్గా ఇక్కడ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో మనకు పార్షియల్ నెగిటివ్ చార్జ్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే దీనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. దీని మీద పార్షియల్ పాజిటివ్ వస్తుంది ఎందుకంటే లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. ఇక్కడ కూడా ఈ బాండ్ కారణంగా చూసి ఇక్కడ పార్షియల్ నెగిటివ్, ఇక్కడ వచ్చి పార్షియల్ పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ దిస్ ఇస్ ఫార్మింగ్ ఏ డైపోల్. ఓకే, దిస్ ఇస్ ఫార్మింగ్ ఏ డైపోల్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది మనకు అయానిక్ కాంపౌండ్ తో ఇంటరాక్ట్ అవుతుందో వీటిల్లో మనకు అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి, కొత్త ఇంటరాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి
వస్తాయి అన్నమాట. సో బేసికల్గా ద అయాన్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ద, ఫర్ ఎగ్జాంపుల్ Na ప్లస్ అయితే ఇక్కడ O మైనస్ ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ చేసుకుంటుంది. అలానే Cl మైనస్కి వచ్చేసరికి ఈ హైడ్రోజన్ మీద ఉన్న పాజిటివ్ చార్జ్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తెచ్చుకుంటుంది. సో దీని కారణంగా వాటి యొక్క సాల్యుబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇన్ ద పోలార్ సాల్వెంట్స్. సో ఆ పోలార్ సాల్వెంట్స్ గల రీజన్ ఏంటి? ఈ ఇంటరాక్షన్స్, దిస్ ఇంటరాక్షన్స్ ఆర్ ద రీజన్ బిహైండ్ ద డిసల్యూషన్ ఆఫ్ దిస్ అయానిక్ కాంపౌండ్స్ ఇన్ ద పోలార్ సాల్వెంట్స్. అండ్ ఏ అయానిక్ కాంపౌండ్ అయినా బేసికల్గా ఇక్కడ సాల్యుబిలిటీ అయ్యేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, లెట్స్ సే నేను ఇది NaCl విచ్ ఇస్ ఇన్ ద సాలిడ్ స్టేట్ అన్నాను అనుకోండి. ఫస్ట్ దిస్ ఇస్ బ్రోకన్ ఇంటూ Na ప్లస్ gas plus Cl minus 1 in the gaseous state. Okay, so first it is broken down into its gaseous atoms. Okay, so తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే Na ప్లస్ గ్యాస్ నుంచి, సో హియర్, సో ఫస్ట్ దీని ఇక్కడ నేను ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తానో కొంత ఎనర్జీ సప్లై చేస్తానా, ఇక్కడ ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తానో నేను దీన్ని లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాను. సో ఏ అయానిక్ కాంపౌండ్ని డిజాల్వ్ అవ్వాలన్నా సరే ఒకటేంటంటే ఈ అయానిక్ కాంపౌండ్లో ఉన్న బాండ్స్ అనేది బ్రేక్ అవ్వాలి. అయానిక్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఈ రెస్పెక్టివ్ అయాన్స్ ఫామ్ అయిన తర్వాత ఈ అయాన్స్ అనేది దే షుడ్ అండర్గో సాల్వేషన్ అని పిలుస్తాం. దే షుడ్ అండర్గో సాల్వేషన్. సో బేసికల్గా వాటర్ని నేను సాల్వెంట్గా తీసుకుంటే హైడ్రేషన్ అని పిలుస్తాం. సో సాల్వేషన్, హైడ్రేషన్ అంటే ఏంటంటే బేసికల్గా ద ఇంటరాక్షన్ ఆఫ్ దిస్ వాటర్ మాలిక్యూల్ విత్ ద రెస్పెక్టివ్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ తీసుకున్నాను అనుకోండి, ఈ వాటర్లో నాకు ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్. సో ఇప్పుడు ఈ పార్షియల్ పాజిటివ్ అనేది నాకు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ మై Cl మైనస్ అయాన్స్, అలానే దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ Na ప్లస్ అయాన్స్. సో ఈ ఇంటరాక్షన్ ని బేసికల్గా ద ఇంటరాక్షన్ ఆఫ్ దిస్ వాటర్ మాలిక్యూల్ విత్ దిస్ respective ions which result in the formation of this ion dipole interactions. దీన్ని మనం డైపోల్ అని పిలుస్తాం, దీన్ని అయాన్ అని పిలుస్తాం. సో అందుకని వీటిని అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అని పిలుస్తాం. సో దీన్నే మనం సాల్వేషన్ అని పిలుస్తాం. సో ఇలా సాల్వేషన్ జరిగినప్పుడు నాకు ఇక్కడ Na+1 aqueous అయాన్ ఫామ్ అవుతుంది, అలానే Cl మైనస్ 1 aqueous అయాన్ ఫామ్ అవుతుంది. అండ్ ఒక చిన్న విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ద సైజ్ ఆఫ్ ద అయాన్స్ విషయానికి వస్తే ఇక్కడ Na+1 aqueous అలానే Na+1 గ్యాస్, వీటి యొక్క సైజ్ విషయానికి వస్తే మనకి ఇవి సాల్వేషన్ జరగడం వల్ల వీటి చుట్టూ మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ద సైజ్ ఆఫ్ Na+1 aqueous will be greater than Na+1 which is in the gaseous state. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా సైజ్ పెరుగుతుంది అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ అంతా దీన్ని సరౌండ్ అవుతాయి కాబట్టి దీని యొక్క సైజ్ కూడా మనకు పెరుగుతుంది. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. సో ఎక్కడైనా సరే మనకు సాల్వేషన్ జరిగినా హైడ్రేషన్ జరిగినా ద సైజ్ ఆఫ్ ద అయాన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ ఇట్ ఇస్ సరౌండింగ్ ద వాటర్ మాలిక్యూల్స్. దీని కారణంగా మనకు సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి అని అంటే ఒక చిన్న విషయం ఏంటంటే దీంట్లో ఈ లాటిస్ ఎనర్జీ రిలీజ్ వచ్చి ఈ ప్రాసెస్ ఈ పర్టికులర్ స్టెప్లో నాకు ΔH అనేది ఇక్కడ పాజిటివ్, దీన్ని నేను లాటిస్ ఎంథాల్ఫీ అని పిలుస్తాం. లాటిస్ ఎంథాల్ఫీ ఇస్ పాజిటివ్ హియర్. ఇక్కడ నాకు ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దీన్ని నేను ఏమని పిలుస్తాను? సాల్వేషన్ ఎనర్జీ అని పిలుస్తాను. ఏమని పిలుస్తాను? సాల్వేషన్ ఎనర్జీ. ఒకవేళ నేను వాటర్ని యూజ్ చేసినట్లయితే దీన్ని హైడ్రేషన్ ఎనర్జీ అని కూడా పిలుస్తాను. ఏమని పిలుస్తాను? హైడ్రేషన్ ఎనర్జీ అని కూడా పిలుస్తాను. సో బేసికల్గా ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ పర్టికులర్ స్టెప్లో ఏంటంటే నాకు ΔH అనేది నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో హియర్ ΔH హైడ్రేషన్ ఎనర్జీ ఆర్ సాల్వేషన్ ఎనర్జీ ఇస్ నెగిటివ్. సో ఎప్పుడు మనకు ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది డిజాల్వ్ అవుతుందంటే నాకు ఎప్పుడైతే ఈ సాల్వేషన్ ఎనర్జీ, ఇఫ్ ద సాల్వేషన్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ అనుకోండి, అప్పుడు ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఈజీగా డిజాల్వ్ అవుతుంది. దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ డిజల్యూషన్. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే ఎంథాల్పీ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఒక సబ్స్టెన్స్ మనం డిజాల్వ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఒక సింగిల్ స్టెప్ లో రాయాలంటే NaCl సాలిడ్ ప్లస్ వాటర్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Na ప్లస్ aqueous ప్లస్ Cl మైనస్ 1 aqueous. సో ఇక్కడ నాకు ఏదైతే దీన్ని మనం ఇక్కడ ఏదైతే నాకు ఇక్కడ ఎనర్జీ ఓవరాల్ గా రిలీజ్ అవుతుందో, సో బేసికల్ గా దీన్ని ఇక్కడ నాకు ఈ ప్రాసెస్ లో ఏదైతే ఎనర్జీ చేంజెస్ ఇన్వాల్వ్ అవుతుందో దీన్ని ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఓకే,
ఈ ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అనేది మనకు నెగటివ్గా ఉన్నట్లయితే అప్పుడు ఈ డిజల్యూషన్ అనేది పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రం మనకు ఈ కాంపౌండ్ అనేది దీంట్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. మరి ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్, ఓకే, ఈ డెల్టా హెచ్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ delta H lattice energy plus delta H of salvation energy. గుర్తుపెట్టుకోండి, delta H of lattice energy plus delta H of salvation energy. So this is the one thing that controls the dissolution of, okay, this is one thing that controls the dissolution of a substance in a given liquid. Okay, see, I want to tell something here. Okay, I have seen a comment. I want you to delete it right now. Okay, the reason why I am saying is, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, now the words will look more fancy. ఓకే, సో అవి వర్డ్స్ చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి, ఇది వాడితే చాలా బాగుంటుంది అని మీకు అనిపించవచ్చు ఈ వయసులో. నేను కూడా మీ వయసు నుంచి వచ్చినాను అండి కాబట్టి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు మాట్లాడే ఏ మాట అయినా సరే దట్ విల్ షేప్ యువర్ లాంగ్వేజ్ ఫర్ షూర్. మన లాంగ్వేజ్ చాలా వరకు మారిపోతుంది. నేను అందుకనే చెప్తున్నాను, నెవర్ స్పీక్ ఎనీథింగ్ గుడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హంబుల్గా మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా బీ మోర్ హంబుల్, బాగా సంతోషంగా, అంటే మీ మనస్ఫూర్తిగానే మాట్లాడండి. అండ్ యూ బీ మోర్ హంబుల్ టు ద పర్సన్. ఆబ్వియస్గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ ట్రీట్ పీపుల్ బెటర్ దే విల్ ట్రీట్ యూ బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మన మాట తీరుతో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి, బేసికల్గా వన్ థింగ్ ఇస్, ఇఫ్ యు ఆర్ అట్ ఎ డిస్టెన్స్, మిమ్మల్ని ఎలా చూసి మీరు ఎలా చూస్తారంటే, ఫస్ట్ థింగ్ ఇస్ దే లుక్ అట్ యువర్ అపీరియన్స్. హౌ డూ యూ లుక్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. అండ్ రెండోది, ఒక్కసారి మీరు మాట్లాడిన ఫస్ట్ మాటతోనే దే కెన్ టెల్ యూ హూ యు ఆర్. సో అందుకని ఏంటంటే, వీ షుడ్ నెవర్ స్పీక్ ఇన్ దట్ సెన్స్. మీకోసమే చెప్తున్నాను. ఐ నో దట్ ఇట్ నౌ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు మనం ఇలా మాట్లాడితే బాగుంటుంది, అలా మాట్లాడితే బాగుంటుంది అని మీకు అనిపించవచ్చు, కానీ అలా మాట్లాడకండి. ఇట్ ఈస్ నాట్ కూల్ అట్ ఆల్. ఇట్ మైట్ లుక్ కూల్ బట్ ఇట్ ఈస్ నాట్ కూల్. ఎందుకంటే దట్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్ ఎంతో మారిపోతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్సనలీ. అందుకని వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్. అందుకని ఈరోజు నేను మీకు చెప్తున్నా, ఇలా జరగకూడదు, మీకు అది జరగకూడదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్. ఓకే, రైట్. సార్, నాకు క్యాలిక్యులేషన్ చేయడానికి రావట్లేదు, కొన్ని ట్రిక్స్ చెప్పండి సార్. మేఘనా, లెట్ మీ టెల్ యూ సంథింగ్, దెర్ ఆర్ నో ట్రిక్స్. ఐల్ బి వెరీ హానెస్ట్, దెర్ ఆర్ నో ట్రిక్స్ టు ఇట్. ద ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు వస్తుంది. ఒకటి చెప్తాను వినండి, మీలో ఎవరికన్నా మీకు కనుక నాకు ఏదన్నా ఈజీగా నేర్చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ఈజీగా ఒక ₹1 కోటి ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎంత బాగుంటుంది కదా. కానీ దాన్ని సంపాదించాలంటే ఎంత కష్టం చెప్పండి. కష్టం అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో కానీ అది సంపాదించాలంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. దర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. లెట్ మీ టెల్ యూ దిస్, ఎవరన్నా ఒకవేళ ఉన్నాయి అని అన్నా కూడా నమ్మకండి. డోంట్ బ్లైండ్లీ బిలీవ్ దోస్. దెర్ ఆర్ వేస్ టు సాల్వ్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఈజీలీ. కానీ ఏంటంటే అది కూడా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ ఏది రాదు. Right? Okay, so fine. So let's continue our session for today. So these are the various things about ionic compounds. Now let's get back to our covalent bond. Okay, so ఇప్పుడు covalent bond గురించి మనం కొన్ని మాట్లాడదాం. Okay, so let's try to understand about covalent compounds. Okay, right. So let's try to understand about the covalent compound. So covalent compounds విషయానికి వచ్చేసరికి, so what exactly are these covalent bonds? First thing, it's okay guys, ఏం పెట్టారు అనేది it's okay, there was some word, it's okay, let's leave it, but I wanted to share it with you. ఎందుకంటే మీకు కూడా ఇది తెలియాలి కాబట్టి అందుకనే నేను మీకు చెప్పాను. సార్ కొద్దిగా స్లోగా చెప్పండి సార్ క్లాస్. షూర్గా షేక్ ఆశా కొంచెం స్లోగానే చెప్తాను. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ హావ్ బీన్ లిటిల్ ఫాస్ట్. ఓకే, సో ఇంకొకటి, ఎనీ VIEEE ఆస్పిరెంట్స్ అని అడుగుతున్నారు. నేను కూడా VIT స్టూడెంట్ని. ఐ హ్యావ్ బీన్ ఫ్రమ్ VIT వెల్లోర్. ఐఎమ్ టెల్లింగ్ యూ టు ఆల్ ఆఫ్ యూ, ఏదన్నా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఒకవేళ VIEEE కావచ్చు, ఇంకేదైనా వేరే ఎగ్జామ్స్, దానికి మళ్ళీ మీరు సపరేట్గా ఏదో కోచింగ్ తీసుకునో లేదంటే ఇంకెలానో చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ప్రశాంతంగా మీరు ఏదైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటే ఎంసెట్తో పాటుగా VIEEE రాయండి, లేదంటే నీట్కి ప్రిపేర్ అవుతే నీట్తో పాటుగా ఏదైనా ఇంకో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి. అంటే సపరేట్గా అంటూ ప్రతి వాటికి కోచింగ్ అనేది ఉండవు. డోంట్ వేస్ట్ యువర్ టైం బై సర్చింగ్ ఫర్ దట్ ఆల్సో. ప్రశాంతంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి ప్రిపేర్ అవ్వండి, దాంతో పాటుగా మిగతా ఎగ్జామ్స్ కూడా రాయండి. ఓకే, రైట్. సో ఫైన్. సో కోవలెంట్ బాండ్ అనేది బేసికల్గా దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద ఆటమ్స్.
sharing of electrons between the atoms. సో బేసికల్గా ఇలా మనకు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కోవలెంట్ బాండ్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ ఏ డైరెక్షనల్ బాండ్. ఇది ఒక డైరెక్షనల్ బాండ్ అనమాట. సో ఇది ఎందుకు డైరెక్షనల్ బాండ్ అనేది నేను కొంత సమయం తర్వాత చెప్తాను. అంటే ప్రతి బాండ్ చూసినట్లయితే ఇక్కడ మనకు దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా విల్ డిస్కస్ యాజ్ వి గో త్రూ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ కోవలెంట్ బాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి, ఈ హైడ్రోజన్ లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, క్లోరిన్ లో 1 2 3 4 5 6 and 7 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలన్నా దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. ఒకటి ఏంటంటే వీటి మధ్య లెస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్, ఈ టూ ఆటమ్స్ కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక తక్కువ ఉంది అనుకోండి, ఓకే, అప్పుడు కూడా మనకు కోవలెంట్ బాండ్ ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు హైడ్రోజన్ కి క్లోరిన్ కి మధ్య ఈ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవ్వచ్చు కదా సార్, ఇలా H+ అలానే Cl- అయానిక్ బాండ్ ఫామ్ అవ్వచ్చు కదా సార్ ఇక్కడ అంటే, అయానిక్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ కాదు. ఎందుకు ఫామ్ కాదు అని అంటే దీని వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దే డోంట్ హ్యావ్ దట్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్. హెన్స్ ఇక్కడ షేరింగ్ ద్వారా ఈ హైడ్రోజన్ కి క్లోరిన్ కి మధ్య మనకి ఇక్కడ చూసినట్లయితే దిస్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఇస్ సీన్. ఈ హైడ్రోజన్ is sharing its electron with that of the chlorine. So ఇలా మనకు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఇలా షేరింగ్ ద్వారా కోవలెంట్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. Understood? Is this clear? So this is how the covalent bond is formed between the hydrogen and chlorine. So this is basically formed by the sharing of electrons. Understood? Is this clear? Sir, IVSET exam results ఎలా చూసుకోవాలి సార్? 1 month అయింది సార్. శరణ్, దీప్తి, ప్లీజ్ కమెంట్. ఓకే, నేను ఏంటంటే కొన్ని సార్లు కొన్ని విషయాలు ఏంటంటే వన్స్ ద క్లాస్ ఇస్ ఓవర్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్ లాట్ అదర్ థింగ్స్, అందువల్ల ఏంటంటే కొన్నిసార్లు మర్చిపోతుంటాను. ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. నాకు తెలిసి నువ్వు ప్రీవియస్ సెషన్లో కూడా అడిగావు, ఒకసారి కమెంట్ చేయి, ఖచ్చితంగా ఐ విల్ రెస్పాండ్ టు ఇట్. శరణ్ ప్లీజ్ కమెంట్. దీప్తి ఒక్కసారి, శరణ్, దీప్తి ప్లీజ్ కమెంట్ ఇట్. Once I will remember, I will respond to you how to get to know your IVSAT results. I will respond to your query for sure. Okay, understood? So is this clear? So ఇలా మనకు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కోవలెంట్ బాండ్ ద్వారా ఫామ్ అయిన కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ ని కోవలెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తాను. ఏమని పిలుస్తాను? కోవలెంట్ కాంపౌండ్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, ఏమని పిలుస్తాం? కోవలెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో ఈ కాంపౌండ్స్ ఆర్ నోన్ as కోవలెంట్ కాంపౌండ్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, సో బేసికల్ గా మనం కానీ చూసినట్లయితే రెండు ఆటమ్స్ మధ్య మనకు ఎలక్ట్రోనెగటివిటీ అనేది, డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇట్ కుడ్ బి 0 ఆర్ ఇట్ కుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంతే కదా, రెండు ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఇట్ కుడ్ బి 0 ఆర్ గ్రేటర్ దాన్ 0. సో అంటే ఒకవేళ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే ఆబ్వియస్ గా మనకి HCl ని చూసినట్లయితే ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, బట్ ఇట్ ఈస్ లెస్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. అంటే ఇక్కడ బేసికల్ గా ఈ హైడ్రోజన్ లో క్లోరిన్ లో ఈ క్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా క్లోరిన్ వైపే వెళ్తాయి కదా. ఎందుకు క్లోరిన్ వైపు వెళ్తాయి? Because then it will be more towards chlorine. ఎందుకంటే దీనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్. This has the more tendency to pull the electron pair towards itself. అంటే దీని కారణంగా దీని మీద పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఒక రకంగా ఇలా చార్జెస్ డెవలప్ అయిన దాని వలన లిటరల్ గా కొంచెం ఎంతో కొంత అయానిక్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ గా అయనైజ్ అయ్యింటే ఇక్కడ -1 +1 ఛార్జ్ ఉండేది, కంప్లీట్ అయానిక్ కాంపౌండ్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కనిపించడం వల్ల కొంచెం అట్లీస్ట్ దెర్ ఇస్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ దిస్. చెప్పచ్చా? సమ్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది అని మనం చెప్పచ్చా? ఎస్, ఐ కెన్ 100% సే దట్ దెర్ ఇస్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అలానే మనం ఏ కాంపౌండ్ తీసుకున్నా సరే, ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా సరే, ఎనీ కాంపౌండ్, ఓకే, కాంపౌండ్ అంటే బేసికలీ ఇట్ ఇస్ ఫార్మ్డ్ బై ద 2 or more atoms. ఓకే, 2 or more atoms ద్వారా కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఎటువంటి కాంపౌండ్ తీసుకున్నా సరే మనకి అట్లీస్ట్ 2 different atoms ఉంటాయి కాబట్టి there is always a difference in the electronegativity. So electronegativity difference is always not equal to 0 when it comes to a particular compound. ఒక కాంపౌండ్ విషయానికి వస్తే, ఒక కాంపౌండ్ లో ఉన్న బాండ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా దిస్ ఇస్ ద కేస్. అంటే ప్రతి కాంపౌండ్ లో కూడా there is some అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. ఒప్పుకుంటారా? అంటే ఎంతో కొంత అయానిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందని ఒప్పుకుంటారా? రైట్.
సో 100% ఏ కాంపౌండ్ అయినా సరే మనకు ఎంతో కొంత అయానిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక కాంపౌండ్ మనకి ఇచ్చినప్పుడు, ఒక కోవాలెంట్ కాంపౌండా లేదంటే ఒక అయానిక్ కాంపౌండా, ఇలాంటి రెండు కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఏ కాంపౌండ్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, ఏ కాంపౌండ్లో కోవాలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలనేది క్వశ్చన్. సో ఇది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫాజన్స్ రూల్స్ని ఉపయోగిస్తాం. సో సారీ 1 minute. సో ఏం చేస్తాం ఇక్కడ మనము ఫాజన్స్ రూల్ని ఉపయోగిస్తాం. సో వాట్ వి యూస్ ద ఫాజన్స్ రూల్స్ టు ఫిగర్ అవుట్ ద వాట్ కైండ్ ఆఫ్, అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉందా, కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉందా అనే విషయాన్ని ఈ ఫాజన్స్ రూల్స్ ద్వారా తెలుసుకుంటాం. సో బేసికల్గా ఈ ఫాజన్స్ రూల్స్ అనేది మొత్తం కూడా ఎలా ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే ఒక 2 విషయాలను ఉపయోగించుకొని ఫ్రేమ్ చేశారు. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటేంటంటే one thing that is used here is like only one concept. అంటే ఒక 2 atoms మధ్య A and B అనే ఒక 2 atoms ఉన్నాయనుకోండి. ఓకే, సో లెట్స్ సే ఒక A and B అనే ఒక 2 atoms ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే A and B 2 atoms. సో ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ మై anion అనుకోండి, ఇది నా anion అనుకోండి, అలానే A అనేది నా cation అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ మై క్యాటయాన్, దిస్ ఇస్ మై ఆనయాన్. సో ఇప్పుడు బేసికల్గా మనం ఏం ప్రయత్నిస్తున్నాం అంటే, ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు, ఒక 2 కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు దేంట్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం ఎలా చెప్పాలి అనే దానికోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో ఆబ్వియస్లీ దట్ ఈస్ కరెక్ట్. మీకు డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలని అంటే ఒక రకంగా మనకేంటంటే అయానిక్ క్యారెక్టర్, ఈ అయానిక్ క్యారెక్టర్ అనేది ఓకే ఇట్ ఈస్ smaller the sorry it is inversely proportional to the size of cation. the cation size ganaka peddadiga unte, sorry, it is directly proportional to the size of the cation. Sorry, I'm so sorry, any character is directly proportional to the size of the cation. అంటే cation size ganaka peddadiga unte ionic character kuda peddadiga ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దీంతో పాటుగా ఇంకొక విషయం ఏం చెప్పచ్చు అంటే, దిస్ ఇస్ ఆల్సో సైజ్ కంటే ముందు ఫస్ట్ ఐ హావ్ టు రైట్ వన్ థింగ్. సైజ్ కంటే ముందు మనం ప్రాధాన్యత ఇచ్చేది ఛార్జ్కి ఇస్తాం. సో అయానిక్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఛార్జ్. ఛార్జ్ కానీ ఎక్కువగా ఉండింది అనుకోండి, ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్, ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇస్ ద ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్, లెస్సర్ అయానిక్ క్యారెక్టర్. అండ్ దాంతో పాటుగా ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్. క్యాటయాన్ మీద పెద్ద సైజ్ అనుకోండి, దీనికి అయానిక్ క్యారెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంతో పాటుగా యానియాన్ని కంపేర్ చేసినట్లయితే మనకు యానియాన్ సైజ్, if it is a small thing, more ionic character. So basically if I am talking about the charge aithe I have to say sorry 1 minute, if I say lesser is the charge, so charge విషయంలో కూడా more is the charge and lesser is the ionic character. More is the charge of the anion. I'm so sorry, this is fluctuating little bit. So anion యొక్క charge గాని ఎక్కువగా ఉన్నట్లయితే that will tend to form say if more is the charge, that will tend to form covalent compound. More charge, covalent compound. Lesser charge, it will tend to form ionic compound. And alane here you can write this is also inversely proportional to the size of the anion. So anion size ganaka peddadiga unnadi anukondi, the chances of formation of ionic compound is also less. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం కానీ చూసినట్లయితే ఒక అయానిక్ కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ తీసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అంటే మనము క్యాటయాన్ చార్జ్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్స్ సే కెన్ ఐ రైట్ హియర్ NaCl, MgCl2 అలానే AlCl3. ఇక్కడ ఈ 3 కాంపౌండ్స్ చూసినట్లయితే ఈ 3 కాంపౌండ్స్ లో దేంట్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పాలంటే ఆనియాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఆనియాన్స్ కాబట్టి ఆనియాన్స్ ఉపయోగించుకొని మనం చెప్పలేము దేంట్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనేది. మరి ఇవి చూడండి, ఇవి చూసినట్లయితే మనకు Na+1, Mg+2, Al+3. సో ఇక్కడ మనకు బేసికల్ గా చార్జ్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, మోర్ ఇస్ ద చార్జ్, లెస్సర్ అయానిక్ క్యారెక్టర్. అంటే బేసికల్ గా అయానిక్ క్యారెక్టర్ విషయానికి వస్తే నాకు NaCl is more than, MgCl is less than, greater than AlCl3 as per this. మనకి ఇదే కదా, స్మాలర్ సైజ్, స్మాలర్ చార్జ్, మోర్ అయానిక్ క్యారెక్టర్. ఓకే, మరి రెండోది చూడండి, హౌ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్. సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ NaCl
KCl అలానే RbCl తీసుకున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ కేసులో యానియాన్స్ అన్ని సేమ్, మరి క్యాటయాన్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి. సో బిగ్గర్ ద సైజ్ మోర్ ఇస్ ద అయానిక్ క్యారెక్టర్, అంటే దిస్ ఇస్ లెసర్ అయానిక్ దన్ RbCl చెప్పొచ్చు కదా. ఆబ్వియస్లీ ఐ కెన్ సే దిస్ ఇస్ యాజ్ పర్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సో అలానే ఒక థర్డ్ ఎగ్జాంపుల్ పరంగా ఎలా చెప్పాలి, బేస్డ్ ఆన్ ద చార్జ్ ఆన్ ద యానియాన్. యానియాన్ మీద చార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ Na3n, అలానే Na2O, అలానే NaF. ఈ మూడిట్లో ఏది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాలని అంటే మోర్ ఇస్ ద చార్జ్, లెస్ అయానిక్ క్యారెక్టర్. అంటే ఆబ్వియస్ గా కెన్ ఐ సే హియర్ this is lesser ionic than NaF. Absolutely గా చెప్పొచ్చు. The other example is to size విషయానికి వస్తే, if I want to talk about the size, can I say that NaF అలానే NaBr NaCl and NaBr, ఇప్పుడు ఈ మూడిట్లో ఏది అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని చెప్పాలంటే దేనికైతే సైజ్ తక్కువ ఉంటుందో దానికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాట్, కెన్ ఐ సే దట్ the ionic character of NaF is greater than NaCl is greater than NaBr. సో ఇలా మనం సింపుల్ గా ఫాజన్స్ రూల్స్ ఉపయోగించి చెప్పొచ్చు. అండర్స్టూడ్? యూ కెన్ డైరెక్ట్లీ సింప్లీ సే దట్. సో దీనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది అనే విషయాన్ని ఈజీగా చెప్పొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే అసలు ఈ ఫాజన్స్ రూల్స్ ఎలా వచ్చాయో తెలుసా? డూ యూ నో హౌ దిస్ రూల్స్ హ్యావ్ కమ్ అప్? సో దీనికి గల రీజన్ ఏంటంటే పోలరైజేషన్, పోలరైజింగ్ పవర్. ఏంటది ఈ కాన్సెప్ట్ కి రీజన్? సో ఇవన్నీ రూల్స్ ఎలా వచ్చాయి అనేది ఒక రీజన్ చెప్తాను చూడండి. ఈ ఫాజన్స్ రూల్స్ ఎలా వచ్చాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, బేసికల్ గా మనకి ఏంటంటే అయానిక్ క్యారెక్టర్, బేసికల్ గా కెన్ ఐ సే దట్ నాకు కోవాలెంట్ క్యారెక్టర్, కోవాలెంట్ పర్సెంట్ క్యారెక్టర్ అనేది పర్సెంటేజ్ రూపంలో చెప్తాను. కోవాలెంట్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయానిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అయానిక్ క్యారెక్టర్ చెప్పొచ్చు కదా. ఐ క్యాన్ సే దిస్ 100% ఫర్ షూర్. సో బేసికల్ గా ఈ కోవాలెంట్ క్యారెక్టర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పోలరైజేషన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, పోలరైజేషన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అసలు పోలరైజేషన్ అంటే ఏంటంటే దీన్ని డిస్టార్షన్ దట్ ఈస్ కాస్డ్ బై, డిఫైన్ చేస్తాను చూడండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ డిస్టార్షన్ caused by cation on the anion. సో దీని కారణంగా ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అనేది చూసినట్లయితే ఈ క్యాటయాన్ ఆబ్వియస్లీ పాజిటివ్ చార్జ్ ఎంటిటీ, ఇది నెగిటివ్ చార్జ్ ఎంటిటీ. అట్లాంటప్పుడు వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా? ఎస్, ఉండి తీరుతుంది. కానీ ఇక్కడ ఇది నెగిటివ్ చార్జ్ కాబట్టి దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ పాసిబిలిటీ దాట్ ఈ నెగిటివ్ చార్జ్ ఎంతో కొంత తను లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఇట్ విల్ ట్రై టు పుల్ దట్ నెగిటివ్ చార్జ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఖచ్చితంగా ఎంతో కొంత ఇదే డొనేట్ చేసింది వచ్చి దీనికి ఎలక్ట్రాన్, కానీ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు పుల్ బ్యాక్ ఇట్స్ ఎలక్ట్రాన్ పేర్. ఏదైతే ఇచ్చేసిందో దిస్ పాజిటివ్ చార్జ్ హ్యాస్ ద ఎలక్ట్రాన్ టెండెన్సీ టు పుల్ బ్యాక్ ద ఎలక్ట్రాన్ పేర్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇలా పుల్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాజిటివ్ చార్జ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడున్న నెగిటివ్ చార్జ్ని ఇలా డిస్టార్ట్ చేస్తుంది. సో డిస్టార్షన్ అంటే నెగిటివ్ చార్జ్ ఏమో పాజిటివ్ చార్జ్కి దగ్గరికి వచ్చేస్తుంది. అలానే ఆబ్వియస్గా ఇది ఒక ఆటమ్ కాబట్టి దీంట్లో నాకు న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి అది కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ బికమ్స్ ఏ డిస్టార్టెడ్ యానియాన్. సో ఈ పర్టికులర్ పోలరైజేషన్ దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే డిస్టార్షన్ ఏమని పిలుస్తాం అంటే ఈ ప్రాసెస్ ని మనం పోలరైజేషన్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని మనం ఎలా పిలుస్తాం? పోలరైజేషన్ అని పిలుస్తాం. సో ఈ పోలరైజేషన్ అనేది ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. సార్ ఇక్కడ డిస్టార్షన్ అయితే ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు, దీనికి కోవాలెంట్ క్యారెక్టర్ అయానిక్ క్యారెక్టర్ కి సంబంధాలు ఏంటి సార్ అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఇక్కడ మనం కానీ చూసినట్టయితే ఇలా డిస్టార్షన్ అయిన కారణంగా ఇంతవరకు ఇది ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసింది, ఎలక్ట్రాన్ పేర్ ని కంప్లీట్ గా ఈ యానయాన్ కి డొనేట్ చేసింది. సో ఇప్పుడు దీనికి ఎక్కువ పవర్ ఉంది అనుకోండి, ఈ పాజిటివ్ చార్జ్ కి ఎక్కువ పవర్ ఉంది అనుకోండి ఆ ఎలక్ట్రాన్స్ ని తీసేసుకోవడానికి. అప్పుడు ఏం జరుగుతుంది, ఏదైతే ఇచ్చేసిన ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ ఇది తిరిగి షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు షేర్ ఇట్ విత్ ద యానయాన్. ఇంతవరకు ఇది ఇంతవరకు ఇది క్యాటయాన్, ఇదేమో కంప్లీట్ యానయాన్. సో తర్వాత ఇక్కడ ఒక్కసారి ఈ క్యాటయాన్ దీన్ని పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ క్యాటయాన్ ఏం చేస్తుంది, దీన్ని పోలరైజ్ చేసేస్తుంది. ఇలా పోలరైజ్ చేసి నెగిటివ్ చార్జ్ దగ్గరకు వచ్చేస్తుంది, పాజిటివ్ చార్జ్ దూరం వెళ్ళిపోతుంది. సో దీని కారణంగా ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడ ఇఫ్ మోర్ ఇస్ ద డిస్టార్షన్, ఇలా ఎక్కువ డిస్టార్షన్ జరిగింది అనుకోండి, మోర్ డిస్టార్షన్ is nothing but what? Polarization. అంటే more polarization
more share. This implies more sharing tendency. More sharing tendency. అంటే షేరింగ్ టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఇలా పోలరైజేషన్ జరగడం వల్ల. సో షేరింగ్ టెండెన్సీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆబ్వియస్ గా ఏం జరుగుతుంది మనకి ఇక్కడ కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువైపోతుంది. ఏమైపోతుంది ఇక్కడ మనకు కోవలెంట్ పర్సంటేజ్ క్యారెక్టర్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇట్ ఇంక్రీజెస్ హియర్. సో ఈ డిస్టార్షన్ ఎక్కువ అయితే ఆబ్వియస్ గా నాకు కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ రెండింటిని బాగా గమనించినట్లయితే ఒకసారి బాగా చూడండి. సో నాకు కానీ దీని కానీ స్మాల్ సైజ్ ఉంది అనుకోండి, ఒకటి ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క సైజ్ కానీ స్మాల్ ఉంది అనుకోండి, సైజ్ ఇస్ స్మాల్ అనుకోండి, దెన్ ఇట్ కెన్ కాస్ మోర్ డిస్టార్షన్. ఎందుకంటే చిన్న సైజ్ కాబట్టి ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ అది ఈజీగా లాగేసుకోగలదా, ఈజీగా డిస్టార్ట్ చేయగలదా. సో ఆబ్వియస్ గా స్మాలర్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్, మోర్ ఇస్ ద డిస్టార్షన్ ఇట్ కెన్ కాస్. అంటే స్మాలర్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ increases the polarization. చెప్పచ్చా, స్మాలర్ సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇంక్రీజెస్ ద పోలరైజేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ దాంతో పాటుగా సిమిలర్ గా నేను ఇంకొక మాట ఎలా చెప్పచ్చు అంటే ఈ పర్టికులర్ దీని మీద లెట్స్ సే ఇఫ్ ఐ హావ్ మోర్ చార్జ్, సో చార్జ్ లెట్స్ సే దేర్ ఇస్ మోర్ చార్జ్ ఆన్ ద క్యాటయాన్. సో మోర్ పాజిటివ్ చార్జ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ సైజ్ అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడినట్టయితే మనకి ఇక్కడ Li plus has more polarizing power compared to Na plus. This is greater than K plus. This is greater than Rb plus. ఒప్పుకుంటారు కదా, ఎందుకంటే స్మాలర్ సైజ్ మోర్ పోలరైజ్, చిన్న సైజ్ కాబట్టి ఎక్కువగా ఇది లాగేసుకోగలదు. ఒకవేళ చార్జ్ గురించి మాట్లాడినట్లయితే మనకు చార్జ్ పరంగా చూసినట్లయితే ఐ క్యాన్ సే దట్ Al plus 3 has more positive charge than Mg plus 2 has more positive charge than that of the Na plus 1. సో ఇప్పుడు దీనికి చార్జ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దిస్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్, ఎందుకంటే డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా దీనికి ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి డిస్టార్ట్ చేయడానికి పవర్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈ పర్టికులర్ ఈ ఎబిలిటీ ఆఫ్ దిస్ క్యాటయాన్ టు పోలరైజ్, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పోలరైజింగ్ పవర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పోలరైజింగ్ పవర్. సో ఈ పోలరైజింగ్ పవర్ అనేది ఎప్పుడు ఎక్కువ క్యాటయాన్కి ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కువ ఛార్జ్ ఉన్న స్మాల్ సైజ్ ఉన్న పోలరైజింగ్ పవర్ క్యాటయాన్కి ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అలానే యానియాన్ విషయానికి వచ్చేసరికి మనకి యానియాన్ విషయానికి వస్తే యానియాన్ యొక్క సైజ్ అనేది పెద్దదిగా ఉంది అనుకోండి. ఇఫ్ ఐ హ్యావ్ సైజ్ ఇస్ బిగ్, ఇఫ్ ఐ హ్యావ్ బిగ్ సైజ్ యానియాన్ ఆబ్వియస్ గా పెద్దదిగా ఉండింది అనుకోండి, ఏం జరుగుతుంది, న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈజీగా ఈ పాజిటివ్ చార్జ్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాగేసేయగలదు, డిస్టార్ట్ చేసేయగలదు. అంటే బిగ్ సైజ్ ఇంక్రీజెస్ ద పోలరైజేషన్ అని చెప్పచ్చా. కెన్ ఐ సే బిగ్ సైజ్ ఇంక్రీజెస్ ద పోలరైజేషన్? అంటే దట్ మీన్స్ ఇలా చెప్పచ్చా, చెప్పండి. దట్ మీన్స్ ద పోలరైజేషన్ దట్ ఇస్ కాస్డ్ ఆర్ ద పోలరైజబిలిటీ ఆఫ్ I minus will be greater than Br minus 1 will be greater than Cl minus 1 will be greater than F minus 1. అంటే ఈ I minus 1 అనేది ఎక్కువ పోలరైజేషన్ కి గురి అవుతుంది కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సోడియం అయోడైడ్ ఈజ్ మోర్ కోవాలెంట్ కంపేర్డ్ టు సోడియం ఫ్లోరైడ్ అని నేను ఈజీగా చెప్పొచ్చు. సోడియం అయోడైడ్ ఈజ్ మోర్ కోవాలెంట్ దాన్ సోడియం అయోడైడ్ అనే విషయం నేనైతే క్లియర్గా ఇక్కడ చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా పాయింటర్. మీరు ఇవి ఉపయోగించుకునే కూడా అయానిక్ క్యారెక్టర్ చెప్పేయచ్చు, కానీ పోలరైజబిలిటీ మీకు తెలియాలి కాబట్టి అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అన్ అడిషనల్ పాయింటర్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అలానే బేస్డ్ ఆన్ ద చార్జ్, మోర్ పోలరైజేషన్. సో ఇక్కడ నేను రాసినవన్నీ కూడా పోలరైజేషన్ కి ఏవి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఫేవర్స్ పోలరైజేషన్, అంటే మోర్ కోవాలెంట్ క్యారెక్టర్. స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ మోర్ కోవాలెంట్ క్యారెక్టర్. చూడండి ఇక్కడ లార్జ్ సైజ్ మోర్ అయానిక్, అంటే స్మాల్ సైజ్ ఉంటే మోర్ కోవాలెంట్ క్యారెక్టర్. రివర్స్ ఇక్కడ రాసిన దానికి కంప్లీట్ రివర్స్ వస్తాయి. ఇక్కడ మోర్ చార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు N-3 ఈస్ హ్యావింగ్ మోర్ పోలరైజేషన్. ఇట్ has a more polarizability compared to O-2 than that of the F-1. సో అలానే మనకి పోలరైజేషన్ కాస్ అయ్యేది, దిస్ ఇస్ ద రూట్ కాసెస్ ఫర్ పోలరైజేషన్. సో అందుకని ద ఎబిలిటీ ఆఫ్ ద anion, basically it's not the ability, the tendency of this anion to undergo polarization is nothing but polarizability అని చెప్తాం. ఏమని పిలుస్తాం? పోలరైజబిలిటీ. సో పోలరైజబిలిటీ అనేది ఒక anion కు ఉంటుంది, పోలరైజింగ్ పవర్ అనేది ఒక క్యాటయాన్ కు ఉంటుంది. సో వీటిని ఉపయోగించి
దేంట్లో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో కోవాలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, వీటిలన్నింటినీ కూడా. ఓకే, యూ వాంట్ మీ టు గివ్ వన్ క్వశ్చన్? ఎస్ షూర్. లుక్ అట్ ద సేమ్ క్వశ్చన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇదే NaCl MgCl2 అలానే AlCl3, ఇప్పుడు ఈ రూల్స్ ఉపయోగించి నేను దేంట్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనేది నేను చెప్పాలి. సో దేంట్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది అనేది నేను రాయాలనుకుంటున్నాను. ఓకే, ఇదే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను చూసినట్లయితే ఇక్కడ నాకు ఆనయాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సో ఐ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ దిస్ పార్ట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోవలెంట్ క్యారెక్టర్. అంటే పోలరైజేషన్ గురించి మాట్లాడడానికి ఆనయాన్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడున్న రూల్స్ ని అప్లై చేయాల్సిన అవసరం. మరి క్యాటయాన్స్ విషయానికి వస్తే ఇక్కడ NaMgAl 3 రకాల క్యాటయాన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి చార్జే, దాని తర్వాత సైజ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఛార్జ్ను ఉపయోగించి చెప్పాలి, తర్వాతే సైజ్ను ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ ఛార్జ్ ఉపయోగించినట్లయితే నాకు సోడియం మీద చూసినట్లయితే +1 ఛార్జ్ ఉంది, మెగ్నీషియం మీద +2, అల్యూమినియం మీద +3 ఛార్జ్ ఉంది. అంటే వేటి మీద ఎక్కువ ఛార్జ్ ఉంది, అల్యూమినియం మీద ప్లస్ ఛార్జెస్ మోర్. అంటే కెన్ ఐ సే మోర్ ఛార్జ్ ఫేవర్స్ కోవలెంట్ క్యారెక్టర్. సో ఎక్కువ ఛార్జ్ ఉంటే ఎక్కువ డిస్టార్షన్ ఇట్ కెన్ కాజ్. More is the distortion it can cause, more is the sharing tendency. More is the sharing tendency, more is the covalent character. And can I write here NaCl is lesser covalent than MgCl2 is lesser covalent than AlCl. This is the covalent character. సో ఈ కోవలెంట్ క్యారెక్టర్ ఇలా రాసాం. ఇక్కడ కోవలెంట్ క్యారెక్టర్ రాసానంటే మరి అయానిక్ క్యారెక్టర్ రాయండి అంటే ఏం చేస్తారు, రివర్స్ ఆర్డర్ రాస్తారు అంతే. అంటే NaCl is more ionic than MgCl2 is more ionic than AlCl3 అని రాస్తారు. This becomes my ionic character. This becomes my ionic character. కరెక్టా కాదా? ప్రీవియస్ కేసులో చూసుకోండి, కావాలండి కంపేర్ చేసుకోండి. ఇదే ఆన్సర్ మనకు వచ్చింది ఇక్కడ. చూడండి ఇక్కడ NaCl is greater than MgCl2 is greater than AlCl3. NaCl is greater than MgCl2 is greater than AlCl3. సేమ్ అదే కదా వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్. ఎస్. సో ఇవైనా ఉపయోగించుకోండి. లేదు సార్ అంటే ఇది కాన్సెప్చువల్ మెథడ్. ఓకే, ఇది ఇచ్చింది కాన్సెప్చువల్ మెథడ్. బేసికల్ గా యాక్చువల్ ఫండమెంటల్ రీజన్ ఇది రీజన్. ఓకే, ఇస్ దిస్ వాట్ ఇస్ ఫ్యాషన్ ఫోకస్? డోంట్ స్పామ్ ద మెసేజెస్ ఫ్యాషన్ ఫోకస్. ఓకే, ఇట్స్ నాట్ రైట్. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. Please don't spam like that. It's not good to speak like that. Let's try to focus on the session. You are here for this session. You are here in this particular channel because you want to listen to this particular lecture. So let's listen to the lectures. Vinandi, ఎందుకంటే మీరు వినడానికి వచ్చారు కాబట్టి ప్లీజ్ వినండి ఇక్కడ. Okay, stop. I don't want to see any unnecessary chat because please don't waste your time. You are wasting your time. I don't think వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్. ఒక్కసారి అది పోతే మళ్ళీ రాదు. ఒకవేళ మీరు కనుక ఒక 6 నెలల తర్వాత, ఒక చిన్న విషయం చెప్తానండి, ఒక 6 నెలల తర్వాత ఒక మంచి కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఎ గుడ్ కాలేజ్. ఒకటి చెప్తాను వినండి, ఇఫ్ యూ గో టు రెప్యూటెడ్ కాలేజెస్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే లిటరల్గా నాట్ జస్ట్ వన్ థింగ్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు సే మీరు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పను. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే you will be more individual గా బ్రతకడం బాగా అర్థమవుతుంది మీకు. You will learn those things. You will learn lot of skills there. Not just that, మీకు ఒక ఇండివిజువాలిటీ అనేది వస్తుంది and you will enjoy the freedom also there. Trust me, that happens in the reputed institutions. ఓకే, ఎక్కువగా మనం రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే చూస్తాం. అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు కష్టపడి ఒక 6 నెలల తర్వాత ఈ కాలేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఈ కాలేజ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒకసారి మీరు ఆ డిఫరెన్స్ ఊహించుకొని లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సుచిత మళ్ళీ చెప్తాను. సో బేసికల్గా ఇక్కడ మనం పోలరైజేషన్ గురించి మాట్లాడాం. సో ఈ పోలరైజేషన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇంతవరకు ఇది డొనేట్ చేస్తే ఇక్కడ నాకు షేరింగ్ టెండెన్సీ, ఇది మళ్ళీ తిరిగి షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలా లాగేసుకుంటుందంటే ఇది షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. సో పోలరైజేషన్ ఎక్కువ ఉన్నట్లయితే షేరింగ్ టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. షేరింగ్ టెండెన్సీ ఎక్కువ అంటే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. సో ఇప్పుడు నాకు ఇది పోలరైజేషన్ దేని మీద డిపెండ్ అవుతుందని నేను ప్రయత్నించినప్పుడు, అంటే దీనికని చిన్న సైజ్ ఉన్నప్పుడు, చిన్న సైజ్ అంటే ఇది నెగటివ్ చార్జ్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ ఫేవర్ మోర్ పోలరైజేషన్. అలానే మోర్ చార్జ్, ఒకవేళ దీని మీద మోర్ పాజిటివ్ చార్జ్ ఉంది అనుకోండి, ఇట్ కెన్ అట్రాక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మోర్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ కాబట్టి నాకు ఇక్కడ పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టూ ఫ్యాక్టర్స్ ఫేవర్స్ ద పోలరైజేషన్. అంటే దీస్ టూ ఫ్యాక్టర్స్ increases the covalent character.
అలానే ఇక్కడ యానియాన్ విషయంలో చూస్తే ఇది డిస్టార్షన్ దీంట్లో ఎక్కువగా జరగాలంటే దీని సైజ్ పెద్దదిగా ఉంటే దీంట్లో డిస్టార్షన్ ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్య ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి మోర్ ఇస్ ద సైజ్ మోర్ ఇస్ ద పోలరైజేషన్. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోతే వీటి మధ్య ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి. ఒకవేళ దీంట్లో చార్జ్ ఎక్కువ ఉన్నా కూడా ఏం జరుగుతుందంటే మోర్ ఇస్ ద చార్జ్, ఆబ్వియస్లీ దిస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ చార్జ్, దిస్ కెన్ అట్రాక్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ చార్జ్, ఇట్ కెన్ కాస్ట్ మోర్ డిస్టార్షన్ హియర్. సో ఎక్కువ చార్జ్ ఉన్నా కూడా పోలరైజేషన్ అనేది ఈజీగా జరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్స్ ద పోలరైజేషన్. అండర్స్టూడ్? రైట్. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ థింగ్. సో we were talking about the covalent compounds. సో ఈ కోవలెంట్ కాంపౌండ్స్ గురించి వీటి యొక్క స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్నో అటెంప్ట్స్ అయితే జరిగాయి. అండ్ ఇంకోటి వీటి యొక్క ప్రాపర్టీస్ విషయానికి వస్తే వీటికంటూ చాలా లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో దే హ్యావ్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో మీరు కానీ కావాలంటే చూడండి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో మీరు పీరియాడిక్ టేబుల్లో కూడా చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కువగా కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. వాటిలో ఎన్నో కాంపౌండ్స్ వచ్చి గ్యాషియస్ స్టేట్లో ఉంటాయి, అలానే లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. కానీ మీరు అయానిక్ కాంపౌండ్స్ చూస్తే అవన్నీ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కూడా ఒక సాలిడ్గా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి all of the ionic compounds exist in the solid state, whereas this have low melting and boiling point. ఎందుకంటే వాటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే పార్టికల్ కి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనకు కోవలెంట్ కాంపౌండ్స్ లో చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఇవి చాలా వరకు గ్యాసెస్ గా లేదంటే లిక్విడ్స్ గా ఎగ్జిస్ట్ అవుతుంటాయి. అండ్ స్టిల్ దేర్ ఆర్ ఈవెన్ సాలిడ్స్ యాజ్ వెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో జనరల్ గా ఎక్కువగా గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అండ్ ఈవెన్ దెన్ దే ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ ద సాలిడ్స్. ఓకే, అండ్ ఈ కోవలెంట్ కాంపౌండ్స్ విషయానికి వచ్చేసరికి ఈ కోవలెంట్ కాంపౌండ్స్ లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ రెండోది ఏంటంటే నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్. ఏంటిది? నాన్ పోలార్ కోవాలెంట్ కాంపౌండ్స్. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవడానికి వీటి మధ్య డిఫరెన్స్ని బెటర్గా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి అని అంటే, నేను హెచ్సిఎల్ ఉందనుకోండి, నాకు ఒక నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటే బేసికల్గా ఒకవేళ నేను హెచ్సిఎల్ తీసుకున్నాను అనుకోండి, ఈ హెచ్సిఎల్ తీసుకుంటే ఇది ఒక పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అంటాను. సారీ, దీని ఏమని పిలుస్తాను? ఒక పోలార్ హెచ్సిఎల్ ని నేను పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అని పిలుస్తాను. ఎందుకు పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అని పిలుస్తానంటే దీంట్లో నాకు ఏంటంటే ద డిస్టార్షన్ దట్ ఇస్ కాస్డ్ హియర్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ టువర్డ్స్ దిస్ హైడ్రోజన్. అంటే దీంట్లో నాకు దేర్ ఇస్ ఏ నాన్ జీరో డైపోల్ మూమెంట్. సో బేసికల్ గా దీంట్లో నాన్ జీరో డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. సో బేసికల్ గా ఇక్కడ డైపోల్ మూమెంట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో బేసికల్ గా డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ లిటిల్ బిట్ అబౌట్ డైపోల్ మూమెంట్, దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో ఈ డైపోల్ మూమెంట్ అనేది బేసికల్ గా ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ అన్నమాట. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో బేసికల్ గా ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఒక పర్టికులర్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఇక్కడ వాటర్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ వాటర్ లో ఆబ్వియస్ గా వాటర్ లో there is a bond angle between hydrogen and oxygen. So there is some bond angle theta here. Okay, there is some bond angle theta. So ఇక్కడ ఏంటంటే if you are looking at this particular molecule, ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ వైపు ఉంటాయి. సో హియర్ ఆల్సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఒక రెండు లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మన రిజల్టెంట్ గానీ చూసినట్లయితే ఇవి రెండు వెక్టర్స్ అన్నాం కాబట్టి దిస్ ఆర్ ద టూ వెక్టర్స్. ద రిజల్టెంట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. This is the direction of the resultant. Okay, so basically this is defined as the quantity of charge into the distance between this particular dipole. So ఈ dipole, ఈ distance, this is nothing but dipole moment. దీన్ని మనం d by లో calculate చేస్తాం. Basically this is given by mu, so this is given by d by units లో మనం దీన్ని అయితే calculate చేస్తాం. So this is basically based on the charge into distance between the, so basically it is nothing but charge into distance between the dipole. Distance between those dipoles అన్నమాట. సో ఇలా మనం డైపోల్ మూమెంట్ అయితే బేసికల్గా నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే whenever you have this multiple dipole moments, ఒకవేళ ఇది mu1 అని అనుకోండి, let's say this is mu2 అని అనుకోండి, the vector sum of mu1 plus mu2 తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ రెండు వెక్టార్సే. సో దట్ బికమ్స్ మై రిజల్టెంట్ mu. సో దీని వెక్టార్ సమ్, దిస్ బికమ్స్ మై రిజల్టెంట్ mu అనమాట. బేసికల్లీ ఇట్ ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఒక చిన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మనకు నార్మల్గా సిమెట్రికల్ మాలిక్యూల్స్ అని చూసినట్లయితే, ఓకే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ సిమెట్రికల్ మాలిక్యూల్స్,
సిమెట్రికల్ మాలిక్యూల్స్ అంటే ఏంటి సార్ అని అంటే వీటికంటూ ఒక స్టాండర్డ్ షేప్ అనేది ఉంటుంది. అంటే దెర్ ఆర్ నో లోన్ పేర్స్ అనేది, అంటే లోన్ పేర్స్ ఉండొచ్చు. ఒక సిమెట్రికల్ మాలిక్యూల్స్ అంటే బేసికల్గా ఫర్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఇన్ ద లాస్ట్లో చెప్తాను నేను. లాస్ట్లో స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సిమెట్రికల్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడతాం. సో బేసికల్గా ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ, ఆ విషయం మనకు తెలుస్తుంది. దేంట్లో అయితే ఇది నాన్ జీరో ఉంది అనుకోండి, ఇఫ్ మ్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో, సో దట్ ఈస్ బేసికలీ ఏ నాన్ పోలార్ కాంపౌండ్. దట్ ఇస్ ఏ నాన్ పోలార్ కోవాలెంట్ కాంపౌండ్. నేను లాస్ట్లో చెప్తాను దీని గురించి, నాన్ పోలార్ కోవాలెంట్ కాంపౌండ్. అదే కనుక లెట్స్ సే ఇఫ్ మ్యూ ఇస్ ఈక్వల్ టు జీరో అనుకోండి, దిస్ ఇస్ ఏ పోలార్ కోవాలెంట్ కాంపౌండ్. ఇది ఒక పోలార్ కోవాలెంట్ కాంపౌండ్ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ వాటర్ క్యాన్ బి టేకన్, అలానే అమోనియా కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH4 తీసుకోవచ్చు, అలానే BCl3 తీసుకోవచ్చు. ఇవన్నీ సిమెట్రికల్ మాలిక్యూల్స్ అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BCl3 నేను కానీ తీసుకున్నట్లయితే దీంట్లో బోరాన్, క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే 3 వెక్టార్స్ ఉంటాయి. ఇట్ ఇస్ టువర్డ్స్ దిస్ క్లోరిన్, సో ఇక్కడ ఆల్సో టువర్డ్స్ దిస్ క్లోరిన్. సో ఈ యొక్క రిజల్టెంట్ చూసినట్లయితే యూ విల్ గెట్ డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు జీరో. ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ 3 వెక్టార్స్ ఇస్ జీరో వస్తుంది. హెన్స్ దిస్ హ్యాస్ జీరో డైపోల్ మూమెంట్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట. దేంట్లో అయితే నాన్ జీరో డైపోల్ మూమెంట్ ఉంటుందో, సో దట్ ఈస్ నథింగ్ బట్ మై నాన్ పోలార్ కోవాలెంట్ కాంపౌండ్. ఓకే, సో దిస్ హ్యాస్ ఎ డైపోల్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు అయితే మనకు చేశారు. సార్ కోవలెంట్ కాంపౌండ్స్ కి డైపోల్ మూమెంట్ ఉంటుందా సార్? ఎస్, అన్ని కాంపౌండ్స్ కి, కొన్ని కాంపౌండ్స్ కి ఉంటుంది, కొన్ని కాంపౌండ్స్ కి ఉండదు. పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ లో డైపోల్ మూమెంట్ ఉంటుంది, నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ లో అయితే డైపోల్ మూమెంట్ అనేది ఉండదు. ఐ విల్ టీచ్ యూ దట్ జస్ట్ యాజ్ వి మూవ్ త్రూ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, ఈ సెషన్ ఇంకా ఒక 30 to 40, ఒక క్లోజ్ టు ఒక 45 minutes వరకు ఉంటుంది. ఓకే, సో ఈ కోవలెంట్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో మంది ఎంతో ప్రయత్నాలు చేశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసికల్ గా ఒక కోవలెంట్ కాంపౌండ్ లో వాటి యొక్క ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఎలా తెలుసుకుంటాం అంటే లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ద్వారా తెలుసుకుంటాం. ఏంటిది? లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ద్వారా. ఓకే, లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ఉపయోగించి మనం బేసికల్గా కోవలెంట్ కాంపౌండ్స్ లో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇదేంటంటే ఓన్లీ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాత్రం మాట్లాడుతుంది. ఓకే, ఈ లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ అనేది దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆక్టెట్ రూల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ బేస్ చేసుకొని మనం లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ని డ్రా చేస్తాం. అండ్ దెర్ ఆర్ స్టిల్ కాంపౌండ్స్ విచ్ డు నాట్ ఫాలో ఆక్టెట్ రూల్. కొన్ని కాంపౌండ్స్ ఆక్టెట్ రూల్ ని ఫాలో అవ్వవు. ఆ కాంపౌండ్స్ మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఒకటి ఏంటంటే ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటాం, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటాం. లేదంటే అలానే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తుంటాం. కొన్ని కాంపౌండ్స్ ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటాం. మరి ఇంకొన్ని కాంపౌండ్స్ అంటే ఎలక్ట్రాన్ ఎక్సెస్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తుంటాం. ఎలక్ట్రాన్ ఎక్సెస్ కాంపౌండ్స్ అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను NO2 తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ గా చెప్తాను. అలానే NO2 తీసుకున్నాను అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నైట్రోజన్ కి ఆక్సిజన్ మధ్య 2 డబుల్ బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ చూసినట్లయితే ఇక్కడ దిస్ ఆర్ ఓన్లీ 3 electrons, 7 electrons. దిస్ డు నాట్ హ్యావ్ ఆక్టెట్. అందుకని ఇక్కడ మనం ఏం చెప్తామంటే, సో దిస్ ఈస్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అని మనం దీన్ని పరిగణిస్తుంటాం అనమాట. సో దిస్ ఇస్ అన్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఎందుకంటే ఇక్కడ లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ప్రకారం ఏంటంటే ఏ స్ట్రక్చర్ డ్రా చేయాలన్నా ఖచ్చితంగా మనకు ప్రతి దానికి ఆక్టెట్ సాటిస్ఫై అవ్వాలి, అంటే 8 electrons అనేది సాటిస్ఫై అవ్వాలి. సో సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కషన్ చేస్తామా సార్? ప్రత్యూష, జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ మీకు అవి హోంవర్క్ గానే ఇస్తాను. ఐ ట్రై టు డూ, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వాస్ట్ బిగ్గెస్ట్ చాప్టర్ కాబట్టి అందుకనే ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద కాన్సెప్ట్స్. ఓకే, కానీ మీకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీ చేశాను. ఈ రోజు మీకు అటామిక్ స్ట్రక్చర్ వర్క్షీట్ వస్తుంది, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వర్క్షీట్ వస్తుంది, కెమికల్ బాండింగ్ వర్క్షీట్ వస్తుంది. కెమికల్ బాండింగ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, మీరు సాల్వ్ చేయండి. ఖచ్చితంగా ఏ క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడ మనకి NO is a odd electron species. మరి అలానే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ వచ్చేసరికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ టేక్ ఇస్ BCl3 తీసుకోవచ్చు. సో ఈ BCl3 లో చూసినట్లయితే మనకు బోరాన్ మీద చూసినట్లయితే ఈ బోరాన్ ఒక 6 electrons ఉంటుంది ఇక్కడ. సో హియర్ ఇస్ chlorine and here is the other chlorine. సో బోరాన్ లో 6 electrons ఉంటాయి. సో ఇట్లాంటి కాంపౌండ్స్ ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటారు. అలానే ఎలక్ట్రాన్ ఎక్సెస్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ SF6 లేదంటే అలానే PCl5. సో ఇవన్నిట్లో చూస్తుంటే సల్ఫర్ మీద 10 electrons ఉంటాయి. అంటే అవసరం మనకు ఆక్టెట్ కంటే ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్. అంటే ఇవన్నీ కూడా ఆక్టెట్ రూల్ ని దే ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ఆక్టెట్ రూల్, దే ఆర్ అగెయిన్స్ట్ ద ఆక్టెట్ రూల్. కానీ లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఆక్టెట్ రూల్ ని బేస్ చేసుకొని మనం డ్రా చేయడం జరుగుతుంది. సో అట్లని
there are certain compounds which do not come under this octet rule also. ఇవి ఎలక్ట్రాన్ ఎక్సెస్ కాంపౌండ్స్, డెఫిషియెంట్ కాంపౌండ్స్, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. సో బేసికల్ గా ఒక లెవీ స్టార్ స్ట్రక్చర్ ఒక పర్టికులర్ కాంపౌండ్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ కి ఎలా డ్రా చేస్తామంటే, సో O2 అన్నప్పుడు దీంట్లో మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని చూస్తాం. సో 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నాయి. సో కొంచెం యూ నీడ్ లిటిల్ బిట్ ఐడియా అబౌట్ ద కోవాలెన్సీ ఆల్సో. సో కోవాలెన్సీ కూడా అంటే మాక్సిమం ఒక పర్టికులర్ ఆటమ్ ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతుంది అనే కొంచెం బేసిక్ ఐడియా కూడా మీకు ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ మీరు డ్రా చేయడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆక్సిజన్ మనం ఎప్పుడు కూడా మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే, దీంట్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని ఉంటాయి దీంట్లో 6+6 ఉంటాయి, అంటే టోటల్గా 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ 12 ఎలక్ట్రాన్స్ నేను ఉపయోగించి ఈ ఆక్సిజన్స్ రెండింటిని కూడా ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, వీటి మధ్య ఒక సింగిల్ బాండ్ ఇంక్లూడ్ చేస్తాను. ఇలా సింగిల్ బాండ్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ పోయాయి. సో మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్, -2 ఎలక్ట్రాన్స్ చేస్తే మిగిలిన నాకు ఎన్ని ఎలక్ట్రాన్స్, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ మిగిలాయి. అంటే ఈ 10 ఎలక్ట్రాన్స్ వీటి మధ్య నేను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, వీటికి ఆక్టెట్ వచ్చే విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఇక్కడ ఒక 1 2 3 4 5 6 ఇలా చేశాను అనుకోండి, దీనికి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ పోతే ఇంకా 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో ఇప్పుడు ఇది కరెక్ట్ ఈ స్ట్రక్చర్? అస్సలు కరెక్ట్ కాదు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకదాని మీద 8 ఎలక్ట్రాన్స్, ఒకదాని మీద 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అందుకు నాకు ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ కావాలి. నేను అదే కనుక ఇక్కడ ఉన్న ఒక బాండ్ పేర్ని కనుక ఇక్కడ షేర్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చెప్పండి. టెల్ మీ వాట్ హ్యాపెన్స్. అప్పుడు ఇక్కడ చూడండి, ఆక్సిజన్ కి సింగిల్ బాండ్ ఆక్సిజన్ ఇలా షేర్ చేసినప్పుడు ఇక్కడ there is a double bond. సో ఇప్పుడు చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ చూడండి, టోటల్ గా 4 + 4 8 9 10 11 12 ఎలక్ట్రాన్స్ ని ప్రాపర్ గా ఆక్టెట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసాం. సో దిస్ ఇస్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ అదే కనుక నేను ఎగ్జాంపుల్ కార్బనేట్ అయాన్ CO3 - కార్బనేట్ అయాన్ డ్రా చేస్తున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ కేసులో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? కార్బన్ లో వచ్చి నాకు 4 ఉంటాయి, ఆక్సిజన్ లో 6 3s are 18 ఉంటాయి, ప్లస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా నాకు 24 ఎలక్ట్రాన్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ని కనుక్కోవాలి. ఇక్కడ నా సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు ఎక్కువగా సెంట్రల్ ఆటమ్ ఏది ఉంటుంది అంటే, దేనికైతే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అదే మన సెంట్రల్ ఆటమ్ గా ఎక్కువగా చాలా సార్లు అదే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కార్బన్ అనేది మన లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, దట్ ఇస్ అవర్ సెంట్రల్ ఆటమ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ప్రతి ఒక్క ఆక్సిజన్ కి ఒక్కొక్క బాండ్ వేసేస్తాను. సో ఇలా ఒక్కొక్క బాండ్ వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత నేను ఏం చేయాలి, ఇక్కడ ఆబ్వియస్ గా నాకు ఇక్కడ నుంచి 6 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి, అంతేనా? సో 6 electrons are gone. So if the 6 electrons are gone, -6 electrons, అంటే ఇక్కడ నాకు టోటల్ ఎన్ని వస్తాయి? ఇప్పుడు టోటల్ 18 electrons వస్తాయి, అంతేనా? సో ఆఫ్టర్ 6 electrons I have 18 electrons. సో ఇప్పుడు నేను 8 electrons ఈ 3 ఆక్సిజన్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ వేసేసాను. ఓకే, దిస్ ఇస్ డన్. 1 2 3 4 5 6, this is also done. 8 electrons satisfied. సో ఇంకా ఎన్ని మిగిలాయి? ఇక్కడ 6/6. సో టోటల్ ఇక్కడ నుంచి -12 ఎలక్ట్రాన్స్. సో -12 ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి పోతే నాకు మిగిలిన ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇంకొక 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంతే కదా? How many electrons do I have here? In total 6 electrons. How many? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక 6 ఎలక్ట్రాన్స్ నేను ఇక్కడ 1 2 3 4 దాంతో పాటు ఇక్కడ నేను ఒక డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఎందుకు why am I including this double bond అంటే, it is because of this covalency of carbon. కార్బన్ కి టెట్రావాలెన్సీ ఉండాలి, అంటే దీనికి 4 బాండ్స్ అనేది ఉండాలి. ఓకే, so if it has 4 bonds, it should have tetravalency. So I am putting one more bond in it is in the form of a bond. So ఇక్కడ నేను ఎందుకు బాండ్ ఫామ్ చేస్తున్నా అది కూడా చూడండి ఇక్కడ. సో ఒకవేళ ఎందుకు 4 బాండ్స్ ఉండాలని నాకు ఎలా తెలుస్తుందని ఇది కూడా చూడండి. ఒకవేళ నేను కానీ ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ వేసేసాను అనుకోండి, ఇప్పుడు ఇది మోర్ స్టేబుల్. ఒకసారి ఆలోచించండి, ఇది స్టేబుల్. మరి కార్బన్ మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఖచ్చితంగా 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో దీని మీద 6 ఎలక్ట్రాన్స్ స్టేబులా? లేదు. నేను ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ రావాలి? నాకు ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ రావాలి. సో దీని కారణంగా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి ఒక 2 ఎలక్ట్రాన్స్ తీసేసి ఒక బాండ్ రూపంలో ఐ విల్ షేర్ ఇట్ విత్ ఆక్సిజన్. ఇప్పుడు చూడండి, ఆక్టెట్ సాటిస్ఫైడ్ ఆర్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బనేట్ అయాన్. సరే, మరి ఇక్కడ -2 చార్జ్ ఉంది, ఇక్కడ దేని మీద చార్జ్ ఉన్నదని మీరు ఎలా కనుక్కుంటారనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. ఫార్మల్ చార్జ్ ఉపయోగిస్తాను. ఫార్మల్ చార్జ్ అంటే బేసికల్ గా ఎలా కనుక్కుంటామంటే, మనం ఇక్కడ ఈ ఫార్మల్ చార్జ్ మనం ఎలా కనుక్కుంటామంటే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఓకే, ఒక పర్టికులర్ ఆటమ్ మీద ఫార్మల్ చార్జ్ కనుక్కోవాలంటే valence electrons, okay, on atom, okay, number of valence electrons on the atom minus, okay, number of
Okay, listen to this. Number of lone pair electrons. Number of lone pair electrons అని అనొచ్చు, లేదంటే నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అని అనొచ్చు. వీటిని లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అయినా నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అయినా పిలుస్తాం. సో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆటమ్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ డివైడెడ్ బై 2. బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ హోల్ డివైడెడ్ బై 2 అన్నమాట. దిస్ ఇస్ ద ఫార్ములా దట్ ఐ యూస్. సో ఇది కానీ ఈ ఫార్ములా ఉపయోగించి నేను ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద ఒక్కొక్క దాని మీద కనుక్కున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నాకు ఛార్జ్ ఎంత ఉంటుంది, బేసిక్గా దీంట్లో నాకు 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 6 మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ 6 మైనస్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2, అంటే 2/2. అంటే లిటరల్గా ఇది నాకు -1 వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఆక్సిజన్ మీద నాకు ఎంత ఉంది, -1 ఛార్జ్ ఉంది. మరి సేమ్ ఇక్కడ కూడా నాకు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 6 మైనస్ 2/2, అంటే ఇక్కడ కూడా నాకు -1 వస్తుంది. సో -1 ఛార్జ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ రెండుకి -1 ఛార్జ్ ఉందన్న విషయం మనకైతే తెలిసిపోయింది బై క్యాలిక్యులేటింగ్ ద ఫార్మల్ ఛార్జ్. మరి ఈ పర్టికులర్ ఆక్సిజన్ మీద అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పుడు అయితే నాకు ఆబ్వియస్ గా దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 మైనస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 4, ఇక్కడ నాకు ఆబ్వియస్ గా ఎన్ని 2 బాండ్ పేర్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్, అంటే -4/2. సో ఇక్కడ చూడండి 6 మైనస్ 6, దిస్ ఇస్ అగైన్ 0, అంటే దీని మీద ఛార్జ్ 0. అలానే కార్బన్ మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 0నే వస్తుంది. ఇలా మనం ప్రతి కాంపౌండ్ మీద ఏ కాంపౌండ్ మీద ఫార్మల్ ఛార్జ్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ఫర్ ఓజోన్. ఓజోన్ లో దిస్ ఈస్ ద ఓజోన్ లో చూసినట్లయితే మనకు లెవిస్టాట్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఆక్సిజన్ డబుల్ బాండ్ అండ్ హియర్ ఇస్ వన్ మోర్ ఆక్సిజన్, హియర్ ఇస్ వన్ మోర్ ఆక్సిజన్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్. ఓకే, వీటి మీద దేని మీద ఎంత ఛార్జ్ ఉంటుందని మీరే క్యాలిక్యులేట్ చేయండి. Try to calculate this. This is the structure of ozone. So ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను ఇక్కడ 6 into 3 సారీ 6 3s are 18 electrons డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ check if I have distributed all the 18 electrons. Yes. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So I have distributed all the 18 electrons. సో వీటి మీద ఏదైనా ఛార్జ్ ఉందా లేదా అని మనకు తెలియాలి కాబట్టి సో ఆక్సిజన్ 1 మీద అలానే ఆక్సిజన్ 2 మీద ఆక్సిజన్ 3 మీద మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే దీని మీద ఫార్మల్ ఛార్జ్ వచ్చి 0 వస్తుంది. ఓకే, సారీ ఐఎమ్ సో సారీ, మీకు దీని మీద డబుల్ బాండ్ ఉన్న కార్బన్ ఆక్సిజన్ దీని మీద ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. దీని మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత వస్తుంది అంటే -1 వస్తుంది. దీని మీద ఫార్మల్ ఛార్జ్ వస్తుంది అంటే +1 వస్తుంది. సో ఇక్కడ -1 +1 ఉంది కాబట్టి దీని రిప్రజెంటేషన్ మనం ఇలా గీస్తుంటాం ఎక్కువగా. మీకు గుర్తున్నట్లయితే దిస్ ఇస్ హౌ యూ రిప్రజెంట్, బికాస్ దర్ ఇస్ -1 ఛార్జ్ ఆన్ దిస్ ఆక్సిజన్, పాజిటివ్ ఛార్జ్ ఆన్ దిస్ ఆక్సిజన్. ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. Understood? Is this clear? Any more questions? So this is how you figure out the formal charge. So ఈ ఫార్మల్ చార్జ్ అనేది మనకు స్ట్రక్చర్ గురించి ఎటువంటి ఐడియా ఇవ్వలేదు. సో మొట్టమొదటిసారిగా ఒక కోవలెంట్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ గురించి ఏదైనా ఐడియా ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పండి, దీని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో నేను కానీ NH3 తీసుకున్నాను అనుకోండి, అలానే NF3 తీసుకున్నాను అనుకోండి, ఈ మూడిట్లో దేనికి ఒక డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుందని నేను క్యాలిక్యులేట్ చేయాలంటే సో నేనేం చేస్తాను, నైట్రోజన్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ NH3. ఓకే, అలానే దీంతో పాటు ఇక్కడ నాకు ఒక బాండ్ పేర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నాకు చూసినట్లయితే మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే సో ఇలా ఉంటుంది, ఇక్కడ కూడా ఇలా ఉంటుంది టువర్డ్స్ నైట్రోజన్. ఇక్కడ లోన్ పేర్ ఉంది కాబట్టి దిస్ విల్ ఆల్సో బి టువర్డ్స్ దిస్. సో రిజల్టెంట్ కూడా నాకు ఈ డైరెక్షన్ లో ఉంటుంది. మరి NF3 విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్. సో ఇక్కడ నాకు ఒక లోన్ పేర్ ఉంది. ఓకే, ఈ పర్టికులర్ కేసులో నాకు ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ NF3కి వచ్చేసరికి ఫ్లోరిన్ వైపు ఉంటాయి, ఎందుకంటే దిస్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో మనకు దేనికి ఎక్కువ డైపోల్ మూవ్మెంట్ ఉంటుంది చెప్పండి. కెన్ యూ టెల్ మీ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ డైపోల్ మూవ్మెంట్ ఇన్ NF3 అండ్ NH3? దేంట్లో ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ కేసులోనా సెకండ్ కేసులోనా? In which case you will have this. In which case you will have this focus, a fashion focus. I don't want you to waste your time. Okay, I have been looking at the chat. Let's focus on the session. Okay, please don't waste your time. Please don't waste your time. It's my humble request. Don't waste your time. Okay, it's my humble request. Please don't waste your time. You are not here for chatting something else. ఎందుకంటే యు ఆర్ జస్ట్ నాట్ గోయింగ్ టు లెర్న్ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ జస్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఫోకస్, లెట్స్ నాట్ చాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, ఫోకస్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, నార్మల్గానే చెప్తున్నాను. ఓకే, యాజ్ ఎ చైల్డ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు నీకున్నది చాలా తక్కువ, ఒక 30 రోజులు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ టైం. ప్లీజ్ లెట్స్ ఫోకస్ హియర్ గైస్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎస్, అబ్సల్యూట్గా నాకు NH3లో
దిస్ విల్ హ్యావ్ మోర్ డైపోల్ మూమెంట్. సో ఎందుకు మోర్ డైపోల్ మూమెంట్? ఇక్కడ మనం చూసినట్లయితే దర్ ఇస్ μ1, μ2, μ3, μ4. ఈ నాలుగుటి యొక్క రిజల్టెంట్ ఈ డైరెక్షన్. ఇక్కడ చూడండి, లెట్స్ సే ఐ యామ్ సేయింగ్ దిస్ ఇస్ μ4, ఇక్కడ నాకు μ1. సో దర్ ఇస్ మ్యూచువల్లీ క్యాన్సిలేషన్ అవుతుంది ఇక్కడ. So it is getting mutually cancelled. Okay, I am sorry if I have offended anything, focus. Okay, I didn't mean to offend you. The only thing is like I wanted you to focus on the session. Andukane I told you. I am sorry if you felt anything. Okay na? Right? Is this clear? So this is more having more dipole moment. గుర్తుపెట్టుకోండి, more dipole moment. సో మనం ఏమనుకుంటాం అంటే కొన్నిసార్లు దీన్ని చూస్తేనే ఇక్కడ మనకు మోస్ట్లీ ఆబ్వియస్ గా ద డైపోల్ మూమెంట్ విల్ మోర్ అని ఇక్కడ అనుకుంటాం మనం, ఎందుకంటే మోర్ ఇస్ ద పోలరైజేషన్ కాస్డ్ హియర్. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ దిస్ గెట్స్ క్యాన్సల్డ్. సో ఇక్కడ ఇలా క్యాన్సలేషన్ జరగడం వల్ల మనకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో మొట్టమొదటిసారిగా ఓకే, వీ హావ్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ లెవీస్ డాట్ స్ట్రక్చర్స్. సో లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ డ్రా చేయడానికి బేసిక్గా మనం సింపుల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ NH3 అంటే దీంట్లో మనము దీంట్లో ఎన్ని ఉన్నాయి? 5+3 టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉపయోగించి నేను దీని యొక్క స్ట్రక్చర్ డ్రా చేయాలి. అంటే ఒక్కొక్క దానికి ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ నేను ఇచ్చేస్తాను, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి, అవునా? సో ఆల్రెడీ there are 6 ఎలక్ట్రాన్స్, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వేర్ షుడ్ ఐ పుట్ దోస్ 2 ఎలక్ట్రాన్స్ టు get the octet? సో ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ ఇంక్లూడ్ చేస్తే దిస్ బికమ్స్ ఆక్టెట్, అంతే కదా? సో దిస్ ఇస్ గెటింగ్ డప్లెట్ కాన్ఫిగరేషన్, దిస్ ఇస్ గెటింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఇలా చేశాను. ఫార్మల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేశాను? ఫార్మల్ చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను నేను? ఫార్మల్ చార్జ్ వాస్ నథింగ్ బట్ ఐ హావ్ టేకెన్ valence electrons minus bond pair, valence electrons minus lone pair electrons minus bond pair electrons divided by 2 చేశాను, అంతే కదా? This is the formula that I used to calculate the formal charge. Okay, right, fine. So let's move on to the next part. So let's try to understand about the VSEPR theory. So this was the first theory that attempted to explain the structure of a particular compound. ఒక కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ఎవరైనా ప్రయత్నించిందంటే అది VSEPR థియరీ. సో ఈ థియరీ ప్రకారం ఏం చెప్తుందంటే బేసికల్ గా మనం ఒక పర్టికులర్ కాంపౌండ్ తీసుకున్నాను అనుకోండి. ఒకవేళ నేను లెట్స్ సే ఐ హావ్ దిస్ AB3 అనే ఒక కాంపౌండ్ ఉంది అనుకోండి. ఏంటిది? AB3 అనే ఒక కాంపౌండ్. సో ఈ AB3లో నాకు A కి B కి మధ్య ఒక సింగిల్ బాండ్ ఉంది అనుకోండి. అలానే A కి B కి మధ్య ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకోండి. అలానే A కి B కి మధ్య ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అనుకోండి. ఈ థియరీ ఏమని అజ్యూమ్ చేసుకుంటారంటే ఇది మొత్తాన్ని ఒక సింగిల్ బాండ్ పేర్ గా అజ్యూమ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఏ బాండ్ పేర్. దీన్ని బాండ్ పేర్ అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకి డబుల్ బాండ్ ఉన్నాయి కదా, ఇది సపరేట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇది కూడా ఒక బాండ్ పేర్ గా అజ్యూమ్ చేసుకుంటాం. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ బాండ్ పేర్. సో ఇట్ ఇర్రెలవెంట్, ఇట్ ఇస్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి అనేది లెక్కలేదు ఇక్కడ. జస్ట్ ఓన్లీ ఈ A కి B కి మధ్య ఉన్న బాండ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక సింగిల్ బాండ్ పేర్ గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అండ్ దీంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు గనుక లెట్స్ సే నేను ఇంకొక మాలిక్యూల్ AB2 అనే మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి. ఈసారి AB2 మాలిక్యూల్ నాకు ఒకవేళ A మీద కొన్నిసార్లు ఏంటంటే మనకు 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక 2 ఎలక్ట్రాన్స్ హియర్ అండ్ అలానే ఒకవేళ ఇదేమో B అండ్ ఇదేమో B. సో ఇక్కడ నేను ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే దీంట్లో దిస్ ఇస్ 1 బాండ్ పేర్, దిస్ ఇస్ 1 మోర్ బాండ్ పేర్ అండ్ దీన్ని నేను ఏమని పిలుస్తానంటే 1 లోన్ పేర్ అని పిలుస్తాను. అండ్ అలానే దీన్ని ఏమని పిలుస్తానంటే ఒక లోన్ పేర్ అని పిలుస్తాను. సో బేసికల్ గా ఈ VSEPR థియరీ మొత్తం దేన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. ఓకే, బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ బేస్ చేసుకొని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అయితే మనం వివరిస్తామన్నమాట. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, let me have some water. Just a moment, everyone. I want to have some water. ఓకే, సో ఇక్కడ మనం ఉపయోగించుకునేది ఏంటంటే ప్రతి మాలిక్యూల్లో మనకు కొన్ని మాలిక్యూల్స్లో ఉత్త బాండ్స్ మాత్రం ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్ లో ఇలా బాండ్ పేర్స్ తో పాటు లోన్ పేర్స్ కూడా ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఒక మాలిక్యూల్ నేను కానీ తీసుకున్నట్లయితే ఈ మాలిక్యూల్లో ఎటువంటి ఇంకోటి ఏంటంటే మీరు గమనించినట్లయితే ఈ బాండ్ పేర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ద్వారానే తయారవ్వబడ్డాయి.
అలానే ఈ లోన్ పేర్స్ అనేది కూడా ఎలక్ట్రాన్స్ ద్వారానే తయారవ్వబడ్డాయి. అంటే బేసికల్గా there is a negative charge density here also negative charge density, here also negative charge density. అంటే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ చార్జ్ డెన్సిటీ అనేది ఉంది. అంటే దిస్ ఇస్ ఏ నెగిటివ్ చార్జ్ డెన్సిటీ, హియర్ ఆల్సో నెగిటివ్ చార్జ్ డెన్సిటీ. అంటే ఆబ్వియస్ గా ఒక చిన్న విషయం చెప్పండి, ఇప్పుడు ఈ పర్టికులర్ మాలిక్యూల్ లో చూసినట్లయితే ఈ బాండ్ పేర్ కి మధ్య దేర్ కుడ్ బి సమ్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఓకేనా, దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్ రిపల్షన్స్. సో అలానే ఇక్కడ కూడా బాండ్ పేర్ రిపల్షన్స్, అలానే దీనికి కూడా బాండ్ పేర్ రిపల్షన్స్. సో కెన్ ఐ సే దట్ ఈ పర్టికులర్ మాలిక్యూల్ లో ఓన్లీ బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రమే పాసిబుల్ అని చెప్పొచ్చా? Yes, I can say that in this particular molecule only bond pair repulsion. This is a hypothetical molecule, okay? This is not possible at all. Never hypothetical ga draw chesaru, okay? It's not that it is an actual molecule. Hypothetical ga, okay? It's hypothetical. I am writing it again. This is hypothetical, okay? జస్ట్ అజ్యూమ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ హావ్ రిటన్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. ఓకే, మరి ఈ మాలిక్యూల్ చూసుకుంటే ప్రస్తుతానికి ఈ మాలిక్యూల్ చూసినట్లయితే మనకి దీంట్లో ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి చూడండి. ఒకటేంటంటే ఒక్కొక్క బాండ్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అలానే ఈ లోన్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ బాండ్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ 3 రకాల ఇంటరాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడేమో నాకు ఒక బాండ్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అలానే ఇంకొక బాండ్ పేర్ కి ఒక లోన్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ కనిపిస్తున్నాయి, అలానే ఇంకొక లోన్ పేర్ కి మధ్య ఇంటరాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే 3 రకాల ఇంటరాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనం ఏంటంటే ఈ పర్టికులర్ వెస్పర్ థియరీ మొత్తం కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ రిపల్షన్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎటువంటి రిపల్షన్స్ ఉంటాయి అనే దాన్ని మనం బేస్ చేసుకుని ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని వివరించబోతున్నాం. సో బేసికల్గా ఈ థియరీ అనేది మొత్తం కూడా ఒక సింగిల్ పాయింట్ మీద మొత్తం ఉంటుంది. అది ఏంటి అంటే హియర్ మనకు ఎప్పుడైనా ఇట్లాంటి రిపల్షన్స్ మనం కానీ ఒక పర్టికులర్ మాలిక్యూల్లో చూసినట్లయితే ఒక లోన్ పేర్ కి మధ్య ఏర్పడే రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్. అంటే జనరల్ గా ఇలా ఉంటది ఎప్పుడు కూడా. దిస్ ఇస్ హౌ ద రిపల్షన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ఏ ఆటమ్ లో అయినా సరే దిస్ ఇస్ ద కేస్. ఏ మాలిక్యూల్ ఆటమ్ లో కాదు, ఏ మాలిక్యూల్ అయినా సరే దిస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రిపల్షన్స్. సో ఇది ఒక్క పాయింట్ ని మనం బేస్ చేసుకొని మనం చేస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఓకే, రైట్. I will discuss it someday. You are asking, sir, how to get the practice sheet answers. Sri Lakshmi, Kachitananga, I will give you the answers. It's my promise, I'll give you the answers. But next upcoming sessions nunchi I'll give you the answers. But ఏదైతే ఇప్పటివరకు మనం ఈ 6 sessions కి ఆన్సర్స్ ఇవ్వలేదో వాటికి అన్నిటికీ కూడా I will try to discuss and I will share it with you as a single sheet. ఒక సింగిల్ షీట్ లో దిస్ ఆర్ ద ఆన్సర్స్ అని నేనే షేర్ చేస్తాను. ఓకేనా? రైట్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ విల్ యూటిలైజ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ ట్రై టు టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ పాసిబుల్ ఇన్ నేచర్. మనం నేచర్లో కానీ చూసినట్లయితే ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్, ఏబీ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు కానీ ఏబీ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ చూస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇట్లాంటి మాలిక్యూల్స్ చూస్తే అంటే ఇక్కడ నాకు ఏకి బికి మధ్య ఒక బాండ్ ఉంటుంది. సో ఇలాంటి 2 ఆటమ్స్ ఉండే మాలిక్యూల్స్ కానీ ఎప్పుడైనా చూసినట్టయితే దే ఆల్వేస్ హ్యావ్ లీనియర్ స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, వీటికి ఎప్పుడు కూడా లీనియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2 ఆటమ్స్ ఉంటే బ్లైండ్ గా లీనియర్ స్ట్రక్చర్ అని రాసేయచ్చు. అండ్ వీటి మధ్య బాండ్ యాంగిల్ అంతా ఆబ్వియస్లీ 180 degrees అనేది ఉంటుంది. దీంట్లో ఉండేది ఏంటి? ఉత్త బాండ్ పేర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 0 ఎటువంటి రిపల్షన్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఇది ఒక సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే ఈ సెంట్రల్ ఆటమ్ లో ఉత్త బాండ్ పేర్ ఒకటే ఉంటుంది దీనికి. ఇక్కడ నో మోర్ రిపల్షన్స్. ఒకవేళ రిపల్షన్స్ ఉన్నా కూడా ఓన్లీ లీనియర్ మాత్రంగానే ఇది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. So now let's try to understand about different other type of molecules. కొన్ని molecules లో మనకు AB2 kind of molecules అంటాం. అంటే దీంట్లో మనకి ఏంటంటే there are lone pairs 0 on the central atom. అంటే A అనేది నా సెంట్రల్ ఆటమ్ అని నేను పిలిచినప్పుడు నాకు ఇప్పుడు బిలో ఏంటంటే ఒక బాండ్ పేర్ ఉంటుంది, ఇక్కడ కూడా బిలో ఒక బాండ్ పేర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే మీకు ఈ థియరీ మొత్తం కూడా ఒకే సింగిల్ పాయింట్ మీద నడుస్తుంటది. దిస్ రిపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్, లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్. ఈ ఒక్క పాయింట్ మీద మొత్తం రన్ అవుతుంటది. అంటే ఎలా అనేది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ హియర్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, సో ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ
ఏ మీద ఎటువంటి లోన్ పేర్స్ అనేది లేదు, ఎటువంటి ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి లేవు. సో అంటే ఇక్కడ బేసికల్గా ఈ పర్టికులర్ మాలిక్యూల్ మనకు టైప్ ఆఫ్ రిపల్షన్స్ ఉంటాయి అంటే ఓన్లీ బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రమే పాసిబుల్. ఇదొక బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రమే పాసిబుల్. సో ఇప్పుడు స్ట్రక్చర్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే అవి ఏం చేస్తాయంటే సార్ ఇది ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా అని మీ క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్టే, ఇలా కూడా ఉండొచ్చు. కానీ ఇవి ఏం చేస్తాయంటే వీటి మధ్య రిపల్షన్స్ ని మినిమైజ్ చేసుకోవడానికి అవి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోతాయి. సో ఇంతవరకు ఇలా ఉండేవి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోతాయి. సో ఇలా ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిన దాని కారణంగా ఇక్కడ జరిగే ఒక లాభం ఏంటంటే వీటి మధ్య రిపల్షన్స్ అనేది మినిమం రిపల్షన్స్. సో దే విల్ గో టు ద మినిమం రిపల్షన్ స్టేట్. అంటే ఏ స్టేట్లో అయితే మినిమం రిపల్షన్స్ ఉంటాయో అవి అలా స్ప్రెడ్ అవుట్ చేసుకుంటాయి. ఈ పర్టికులర్ కేసులో దిస్ ఇస్ అగైన్ 180 degrees లీనియర్గా వచ్చినట్లయితే మినిమం రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి హెన్స్ దే విల్ గో టు లీనియర్ స్ట్రక్చర్. ఓకే, కొన్ని సార్లు నేను ఈ బాండ్ పేర్ని దిస్ ఇస్ ఒక లోన్ పేర్ ఇంట్రొడ్యూస్ చేశాను అనుకోండి. ఇక్కడ ఏబిఈ అనుకోండి, అంటే నాకు ఇక్కడ ఒక లోన్ పేర్ దర్ ఇస్ వన్ లోన్ పేర్ అనుకోండి. అంటే ఇక్కడ బిఏ దీని ప్లేస్ లో ఒక లోన్ పేర్ వేస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను 2 ఆటమ్స్ ఉంటే బ్లైండ్ గా దీని లీనియర్ స్ట్రక్చర్ రాసేయచ్చు. వాట్ ఇస్ స్ట్రక్చర్ ఇక్కడ 180 degrees ఉంటుంది, పక్కా బ్లైండ్ గా ఇది ఒక లీనియర్ స్ట్రక్చర్ రాసేయచ్చు. ఎందుకంటే 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఏది చూడాల్సిన అవసరం లేదు. బ్లైండ్ గా దీన్ని మీరు లీనియర్ అని రాసేయచ్చు. అండర్స్టూడ్? Is this clear? Any more questions still here? అర్థమైందా? Okay, right. So let's move on to the next part. Let's move on to understanding about this as one different kinds of molecules. So ఇది కాకుండా now let's try to understand about AB3 kind of molecules. ఏంటిది? AB3 kind of molecules. AB3 kind of molecules లో నేను ఇక్కడ లోన్ పేర్స్ వచ్చి ఇక్కడ 0 అని చెప్తున్నా. లోన్ పేర్ 0 అంటే నాకు ఇక్కడ ఏ చుట్టూ ఎటువంటి లోన్ పేర్స్ ఉండవు. అంటే ఇక్కడ నాకు ఒక బి ఉంటుంది, సో ఇక్కడ ఇది ఒక బి ఉంటుంది. సో ఇది కూడా ఎలా ప్రవర్తిస్తుంది అంటే వీటి మధ్య మాక్సిమం డిస్టెన్స్ ఉండడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ ఏ వచ్చి బీకి మధ్య, సో బేసికల్ గా ఫస్ట్ థింగ్ ఇలా గీసినప్పుడు ఎటువంటి రిపల్షన్స్ లేవు. సో దీంట్లో ఎటువంటి రిపల్షన్స్ ఉంటాయని మనం చూసుకోవాలి. ఓన్లీ దీంట్లో కూడా నాకు ఇక్కడ బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ బాండ్ పేర్ రిపల్షన్స్ ఏం చేస్తాయంటే వాటి మధ్య మినిమం రిపల్షన్స్ ఉండడానికి అవి బాగా స్ప్రెడ్ అవుట్ అవుతాయి. బాగా స్ప్రెడ్ అవుట్ అయితే ద బెస్ట్ పాసిబుల్ స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే ట్రయోగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ లోకి వస్తాయి. ఇట్ విల్ గెట్ ఎ ట్రయోగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ వేర్ ఇట్ హ్యాస్ ఎ బాండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ 0 లోన్ పేర్స్ ఉంటే దిస్ ఇస్ ద స్ట్రక్చర్. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకవేళ నాకు కనుక లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ AB2E kind of molecules where you have lone pair. E అంటే ఇక్కడ 1 lone pair అని అర్థం. E represents 1 lone pair. అంటే ఇక్కడ నాకు ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లో నేను ఈ B ని తీసేసి ఒక లోన్ పేర్ ఇంక్లూడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇది నా యొక్క లోన్ పేర్ అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ మై B అండ్ సిమిలర్లీ దిస్ ఇస్ మై B. సో ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో కూడా నాకు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దీంట్లో 2 రకాల రిపల్షన్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఇటు సైడ్ ఒక లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్, అలానే బాండ్ పేర్ రిపల్షన్స్ 2 ఉన్నాయి కదా. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్య రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనే విషయం మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి నేర్చుకున్నాం కంపేర్ టు బాండ్ పేర్. అంటే ఖచ్చితంగా ఒక చిన్న విషయం చెప్పండి, ఖచ్చితంగా ఇఫ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను తప్పైతే తప్పు రాసేసానని చెప్పండి. కరెక్ట్ మీ ఇఫ్ కెన్ ఐ సే దిస్ బాండ్ యాంగిల్ ఇస్ గ్రేటర్ దాన్ 120 degrees, అలానే దిస్ బాండ్ యాంగిల్ ఇస్ లెస్ దాన్ 120 degrees. సో ఈ యాంగిల్ పక్కా మోర్ దాన్ 120 ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఈ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటి మధ్య ఎక్కువ రిపల్షన్స్ కాబట్టి ఎక్కువ బాండ్ యాంగిల్. ఇక్కడ మినిమం రిపల్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ బాండ్ యాంగిల్ అనేది లెస్ దాన్ 120కి వస్తుంది, ఇంకా తగ్గిపోతుంది. ఎక్కడ కానీ ఇంకా తగ్గిపోతుంది, ఎందుకంటే ఈ రిపల్షన్స్ ఆర్ మోర్ డామినేటింగ్ హియర్. అంటే ఎప్పుడు కూడా ఈ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇది చాలా దూరంగా ఉంచాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అండర్స్టూడ్? సో దిస్ విల్ నాట్ బి మోర్ దాన్ 120 బట్ ఇట్ విల్ బి లెస్ దాన్ 120. ఇదేమో greater than 120 ఉంటుంది. Understood? Is this clear? Yes, absolutely correct. Okay, so ఈ పర్టికులర్ షేప్ ని మనం ఏమని పిలుస్తాం అంటే V షేప్ అంటాం, లేదంటే బెంట్ అని పిలుస్తాం, లేదంటే యాంగులర్ అని కూడా పిలుస్తాం. ఇలా రకరకాల పేరుతో మనం పిలుస్తుంటాం అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్ డ్యూరింగ్ హైబ్రిడైజేషన్. ఓకే, హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు అర్థం చేసుకుందాం. నెక్స్ట్ అలానే ఐఎమ్ టేకింగ్ AB2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను AB2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ అనుకోండి, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ A ఉంది, B ఉంది, ఇక్కడ నాకు 2 లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి. సో ఆబ్వియస్ గా జనరల్ గా చెప్తున్నా 2 మాలిక్యూల్స్ అంటే ఇది బ్లైండ్ గా 180 degrees లీనియర్ అని రాసేయచ్చు.
అసలు ఇలాంటివి ఉండదు. కానీ నేను మీకు హైపోథెటికల్ కేసు కూడా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఇలాంటివి మీరు చూసినా కూడా 2 ఆటమ్స్ ఉంటే బ్లైండ్గా లీనియర్ అని మీరు రాసేయచ్చు. ఓకే, నార్మల్గా ఇక్కడ ఏబిఈ2 అని రాయాల్సిన అవసరమే లేదు, బట్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ అండ్ జస్ట్ షోయింగ్ టు యూ, దట్స్ ఇట్. ఓకే, హౌ అబౌట్ AB4 కైండ్ ఆఫ్ మాలిక్యూల్? AB4 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ ఏంటంటే మనకు ఏ అనేది సెంట్రల్ ఆటమ్. దీంట్లో కూడా నేను లోన్ పేర్స్ ఇస్ ఈక్వల్ టు 0, ఇక్కడ లోన్ పేర్స్ ఇస్ ఈక్వల్ టు 2 రాశాను, E2 అని రాశాను, 2 లోన్ పేర్స్. సో ఇక్కడ ఏ చుట్టూ ఒక బి ఉంటుంది, అలానే ఇంకొక బి, అలానే ఇంకొక బి, అలానే ఇంకొక బి. ఇది ఏం చేస్తుంది అంటే వీటి మధ్య ఉండే రిపల్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి. సో బాండ్ పేర్ రిపల్షన్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఇది మాక్సిమం స్పేస్ లో మినిమం రిపల్షన్స్ ఉండేటట్టుగా ఓరియంట్ అవుతుంది. సో అప్పుడు వీటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 109 degrees 28 minutes వస్తుంది అనమాట. సో బేసికల్గా దీన్ని మనం టెట్రాహెడ్రల్ షేప్ అని కూడా మనం పిలుస్తుంటాం. ఏంటిది? టెట్రాహెడ్రల్ షేప్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. AB4 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావ్ టెట్రాహెడ్రల్ షేప్ విత్ 0 లోన్ పేర్స్ ఉంటే టెట్రాహెడ్రల్ షేప్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ కనుక ఒక బాండ్ పేర్ తీసి దీన్ని లోన్ పేర్తో ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ AB3E కైండ్ ఆఫ్ వన్, అంటే ఇక్కడ లోన్ పేర్ ఈక్వల్ టు 1. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి NH3. సో NH3 తీసుకోండి దీనికి ఎగ్జాంపుల్. ఇక్కడేమో CH4. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది కానీ తీసుకున్నట్లయితే దీని యొక్క బాండ్ పేర్ ఎలా వస్తుంది? ఇక్కడ A, సో హియర్ ఇస్ B, అలానే ఇక్కడ ఒక లోన్ పేర్ వస్తుంది. సో ఇప్పుడు దీని కారణంగా మనం కానీ చూసినట్లయితే దీంట్లో టైప్ ఆఫ్ రిపల్షన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో? నాకు ఇక్కడ దీంట్లో బాండ్ పేర్ లోన్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి, అలానే బాండ్ పేర్ రిపల్షన్స్ కూడా మనకు ఉంటాయి. అంటే ఇది ఖచ్చితంగా ఈ బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ మోర్ దాన్ 109 degrees 28 minutes. కానీ ఇక్కడ ఈ బాండ్ యాంగిల్ మాత్రం ఏదైతే ఉందో ఇట్ బికమ్ లెస్ దాన్ 109 degrees 28 minutes. అబ్సల్యూట్ గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు CH4 లో ఏమో నాకు ఇక్కడ 109 degrees 28 minutes ఉంటుంది ఇక్కడ. అదే కనుక ఇక్కడ నేను NH3కి వచ్చేసరికి నాకు దీంట్లో 107 degrees ఉంటుంది అప్రాక్సిమేట్ గా. దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ 2 degrees, డిక్రీజ్డ్ బై 2 degrees. ఈ పర్టికులర్ కేసులో నాట్ ఆల్వేస్, ఓన్లీ ఈ పర్టికులర్ కేసులో మాత్రమే. ఇది నేను గుర్తుపెట్టుకునేవాడిని కాబట్టి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 2 degrees దీంట్లో నుంచి డిక్రీజ్ చేస్తే నాకు అమోనియా వస్తుంది. అలానే సిమిలర్ గా ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్, దట్ ఈస్ AB2E2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్, అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి దీనికి వాటర్ తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ మాలిక్యూల్స్ లో నాకు A ఉంటుంది, అలానే ఇక్కడ B ఉంటుంది, హియర్ ఇస్ వన్ మోర్ B, అండ్ హియర్ ఇస్ వన్ లోన్ పేర్, అండ్ హియర్ ఇస్ ద అదర్ లోన్ పేర్. దీంట్లో టైప్ ఆఫ్ రిపల్షన్స్ కానీ మనం కానీ గమనించినట్లయితే, సో దీంట్లో చూడండి ఇక్కడ నాకు లోన్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి, అలానే ఇక్కడ లోన్ పేర్ కి బాండ్ పేర్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి, అలానే బాండ్ పేర్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపల్షన్స్ ఉన్నాయి. మనకు తెలుసు ఈ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు దిస్, దీనికంటే కూడా ఇవి ఇంకా తక్కువ ఉంటాయి. దిస్ ఆర్ గ్రేటర్ దాన్ దిస్. సో ఒకవేళ నేను కానీ దేంట్లో రిపల్షన్స్, ఒకవేళ నేను దీన్ని 1 అని రిపల్షన్స్ వచ్చి ఇక్కడ 1 అన్నాను అనుకోండి, ఇక్కడ వచ్చి 2 అన్నాను అనుకోండి, ఇక్కడ వచ్చి 3 అన్నాను అనుకోండి, ఏ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే కెన్ ఐ సే దట్ 1 is greater than 2 is greater than 3? అబ్సల్యూట్ గా చెప్పొచ్చు, దిస్ 1 రిపల్షన్స్ విల్ బి మోర్. సో దీని కారణంగా ఇక్కడ ఏంటంటే దీని బాండ్ యాంగిల్ కూడా ఇక్కడ 3 లో ఇట్ బికమ్స్ లెస్ దాన్ 109 degrees 28 minutes. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాటర్ లో కానీ చూసినట్లయితే, ఇక్కడ బాండ్ యాంగిల్ చూసినట్లయితే ఇక్కడి కంటే కూడా ఇంకొక 2 degrees డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 105 degrees అవుతుంది అనమాట ఇన్ వాటర్. అండర్స్టూడ్? నేను ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని ఇలా గుర్తుపెట్టుకోవాలని అందుకనే మీకు ఇదే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. Okay, as a child, that's how I used to remember. So hence I am explaining you in the same manner. Okay, so ఇక్కడ ఈ షేప్ ని మళ్ళీ మనం ఏమని పిలుస్తాం? బెంట్ షేప్ అంటాం, అలానే యాంగులర్ అని పిలుస్తాం, అలానే దీని ఏమని పిలుస్తాం? We call this as V shape also. This is also called as V shape. Okay, and next thing అలానే let's try to understand about AB5 kind of molecules. ఇంకొకటి వచ్చి AB5 kind of molecules. AB5 లో మనకు AB5 ఒకటి ఉంటుంది, అలానే AB4E ఉంటుంది, అలానే AB3E ఉంటుంది, E2 ఉంటుంది, అండ్ సిమిలర్ గా AB2E3 కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ లో కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏంటి బేసికల్ గా దేర్ ఇస్ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్స్ ఇస్ ఈక్వల్ టు 1 హియర్, ఇక్కడ లోన్ పేర్ వచ్చి 0, హియర్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇస్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ AB5 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ ట్రై టు ఓరియంట్ ఇట్ సెల్ఫ్. ఏ అనేది ఇక్కడ, సో ఈ B అనేది ఇలా ట్రయాగనల్ బైపిరమిడల్ షేప్ లో ఓరియంట్ అవుతాయి అనమాట. this comes into an orientation of triagonal bipyramidal. దీంట్లో మనకు 2 రకాల బాండ్ యాంగిల్స్ కనిపిస్తాయి. ఒక బాండ్ యాంగిల్ విషయానికి వస్తే ఇక్కడ 120 degrees ఉంటుంది ఈ ట్రయాగనల్ ప్లేన్ లో.
ఈ డయాగనల్ ప్లేన్ లో మొత్తం కూడా 120 degrees ఉంటుంది. అండ్ అదే కనుక ఇక్కడ చూసినట్లయితే వీటి మధ్య బాండ్ యాంగిల్ చూసినట్లయితే ఇక్కడ మనకు 90 degrees ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? సో 90, 120 రెండు బాండ్ యాంగిల్స్ కనిపిస్తాయి. రెండు బాండ్ యాంగిల్స్ అయితే కనిపిస్తాయి. సో రెండు రకాల బాండ్ యాంగిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్ నుంచి నేను కానీ దీని యొక్క స్ట్రక్చర్ ఏమని పిలుస్తాను? ట్రయాగనల్ బైపిరమిడల్ అని పిలుస్తాను. ఏంటిది? ట్రయాగనల్ బైపిరమిడల్ అని పిలుస్తాను. బైపిరమిడల్ స్ట్రక్చర్ అని దీన్ని అయితే పిలుస్తాను అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ AB4 ఈ మాలిక్యూల్ చూసినట్లయితే నేను ఏం చేస్తాను? ఒక బాండ్ పేర్ ని తీసేసి ఒక ఎలక్ట్రాన్ పేర్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఒక కష్టం ఏంటంటే ఈ అన్ని వాటిలో ఇక్కడ వచ్చిన కష్టాలు ఏంటంటే ఇక్కడ మనకు రెండు రకాల బాండ్స్ ఉన్నాయి. ఇంతవరకు సేమ్ రకమైన బాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన కష్టం ఏంటంటే మనకు రెండు రకాల బాండ్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వటోరియల్ బాండ్స్. ఈ బాండ్స్ ఏమని పిలుస్తాం అంటే ఈక్వటోరియల్ బాండ్స్ అని పిలుస్తాం. దిస్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్ ఈక్వటోరియల్ బాండ్స్. వీటిని మనం ఈక్వటోరియల్ బాండ్స్ అంటాం. వీటిని ఏమని పిలుస్తాం అంటే యాక్సియల్ బాండ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? యాక్సియల్ బాండ్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ PCl5 తీసుకొచ్చింది. PCl5 ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అన్నమాట. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. సో కొన్ని సార్లు ఏంటంటే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ బాండ్ పేర్ ని తీసి ఒకవేళ దీని ప్లేస్ లో ఒక లోన్ పేర్ అనేది ఉంది అనుకోండి, ఏముంటది? ఒక లోన్ పేర్ గానే ఉన్నట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ SF4 ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఎలా ఉంటదంటే సెంట్రల్ ఆటమ్ ఏ ఉంటది. సో ఇక్కడ ఈ యాక్సియల్ ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే నేను ఏం చేస్తానంటే ఈ లోన్ పేర్ ని ఎప్పుడూ కూడా యాక్సియల్ కంటే కూడా ఈక్వటోరియల్ లోనే పెడతాను. ఏది? ఈ పర్టికులర్ కేసులో ఎప్పుడు ఇక్కడ యాక్సియల్ లో లోన్ పేర్స్ ని పెట్టను. లోన్ పేర్స్ ని ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈక్వటోరియల్ ప్లేస్ లోనే పెడతాను. మిగతా బాండ్స్ ఇలా B అండ్ B. ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ని మనం ఏమని పిలుస్తామంటే సీసా స్ట్రక్చర్ అని పిలుస్తాం. SF4 కి కూడా సీసా స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా ఒక లోన్ పేర్ అనేది ఉంటుంది. దీన్ని ఎప్పుడు నేను ఈక్వటోరియల్ ప్లేన్ లోనే పెడతాను. ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోన్ పేర్స్ ఆర్ స్టేబుల్ ఇన్ ద ఈక్వటోరియల్ పొజిషన్. అంటే ఇవి లోన్ పేర్స్ కాబట్టి ఇవి చాలా రిపల్షన్స్ ఎక్కువగా ఎదుర్కొంటాయి కాబట్టి వీటిని మినిమం రిపల్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టాలి. సో అక్కడ ఎప్పుడు వీటికి మినిమం రిపల్షన్స్ ఉంటాయి? ఇవి ఎప్పుడైతే మనము ఎక్కడైతే ఎక్కువ స్పేస్ ఉంటుందో, ఎక్కడైతే మినిమం రిపల్షన్స్ ఉంటాయో అక్కడ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఈక్వటోరియల్ ప్లేన్ లో మినిమం రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంటాం. సో వాట్ ఈస్ సో యునీక్ అబౌట్ దిస్ అని అంటే దీంట్లో మనకు రెండు రకాల బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్ లెంత్ విషయానికి వస్తే కూడా మనకి ఇక్కడ ఈ బాండ్ లెంత్ విషయానికి వస్తే కూడా నాకు ఈ పర్టికులర్ కేసులో ఈ యాక్సియల్ బాండ్ లెంత్, ఓకే, యాక్సియల్ బాండ్ లెంత్ విల్ బి గ్రేటర్ దాన్ ద ఈక్వటోరియల్ బాండ్ లెంత్. ఈక్వటోరియల్ బాండ్ లెంత్ గుర్తుపెట్టుకోండి. యాక్సియల్ బాండ్ లెంత్ చాలా పెద్దదిగా ఉంటుంది కంపేర్ టు ది ఈక్వటోరియల్ బాండ్ లెంత్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతో పాటుగా లోన్ పేర్స్ ఆర్ స్టేబుల్ ఇన్ దిస్ ఈక్వటోరియల్ పొజిషన్. సో కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ AB5 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB5 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ లో PCl5 అనేది ఒకటి, అలానే PCl4Br అనేది ఇంకొకటి. దీని యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది? మనం అనుకున్నట్టుగా ఇది AB5 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ 0 లోన్ పేర్ కాబట్టి దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఇక్కడ క్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది. సో ఇప్పుడు PCl4Br విషయానికి వచ్చేసరికి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక ఇష్యూ వస్తుంది. ఏంటా ఇష్యూ అని అంటే మనం దీంట్లో కానీ గమనించినట్లయితే ఇక్కడ అంటే అన్ని ఒకే రకమైన ఆటమ్స్ కాబట్టి అన్ని ప్లేసెస్ లో ఇలా రాసేసాం. సో ఇది మన ఈక్వటోరియల్ ప్లేట్ సింపుల్ గా అయిపోయింది ఇక్కడ. సో దర్ ఇస్ నో ఇష్యూ విత్ హియర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వచ్చే ఇష్యూ ఏంటంటే ఈ బ్రోమిన్ అనేది, ఓకే, అంటే బాగా చూడండి ఇక్కడ కనిపించే బ్రోమిన్ ఉంటుంది కదా మీకు, ఇక్కడ మీకు ఈ బ్రోమిన్ ఉంటుంది. ఇది నా ఈక్వటోరియల్ ప్లేన్, ఇది వచ్చి ఇక్కడ ఈ బ్రోమిన్ అనేది ఈక్వటోరియల్ ప్లేన్ లోకి వెళ్తుందా లేదంటే యాక్సియల్ ప్లేన్ లోకి వెళ్తుందా అనే ఒక క్వశ్చన్ మీకు ఉండొచ్చు, అవునా? సో నా ఆన్సర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి స్ట్రక్చర్స్ లో ఓకే ఈక్వటోరియల్ కి ఎటువంటి ఆటమ్స్ వెళ్తాయంటే లోన్ పేర్స్ ఎప్పుడు ఈక్వటోరియల్స్కి వెళ్తాయి. అలానే లార్జర్ సైజ్ ఆటమ్స్ ఎప్పుడూ కూడా ఈక్వటోరియల్కే వెళ్తాయి. అండ్ అలానే డబుల్ బాండెడ్ అంటే మల్టిపుల్ బాండెడ్ ఆటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ఈక్వటోరియల్కి వెళ్ళాలా యాక్సియల్కి వెళ్ళాలంటే ఈక్వటోరియల్కే వెళ్తుంది. ఇది ఖచ్చితంగా ఈక్వటోరియల్కే వెళ్తుంది. అంటే ఇక్కడ బ్రోమిన్ అనేది నాకు ఖచ్చితంగా దిస్ స్ట్రక్చర్ ఇస్ రాంగ్.
క్లోరిన్ 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 రాశాను అనుకోండి, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ రాంగ్ స్ట్రక్చర్, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ స్ట్రక్చర్. బట్ ఈక్వటోరియల్ ఇక్కడ రాశాను చూడండి, దిస్ ఇస్ ద కరెక్ట్ స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఈ మూడు ఈక్వటోరియల్కి ఎటువంటి బాండ్స్ వెళ్తాయి? లార్జర్ లోన్ పేర్స్ ఎప్పుడు ఈక్వటోరియల్కి వెళ్తాయి, లార్జర్ సైజ్ ఆటమ్స్ ఈక్వటోరియల్కి వెళ్తాయి, మల్టిపుల్ బాండ్ ఆటమ్స్ కూడా ఈక్వటోరియల్కి ఎప్పుడు వెళ్తాయి. ఒకవేళ నేను డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది అనుకోండి, ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఎప్పుడు ఈక్వటోరియల్ రాయాలి, యాక్సియల్ లో నేను రాయకూడదు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ హైబ్రిడైజేషన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ థింగ్. దీన్ని సీసా స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఒకవేళ నేను కనుక దీని ప్లేస్ లో దీన్ని తీసేసి ఇంకొక బాండ్ పేర్ ని తీసేసి ఇంకొక లోన్ పేర్ వెళ్ళాలంటే ఎక్కడ లోన్ పేర్ ఇక్కడ వేయాలా, ఇక్కడే వేయాలా, ఖచ్చితంగా ఇక్కడే ఈక్వటోరియల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే, ఇది ఇంకొక బాండ్ పేర్, సో హియర్ ఇస్ వన్ మోర్ బి, హియర్ ఇస్ వన్ మోర్ బి. సో ఇక్కడ ఒక ఇలా రెండు లోన్ పేర్స్ అయితే నాకు ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ వన్ మోర్ లోన్ పేర్ బాండ్ పేర్. దీనికి లిటరల్ గా టీ షేప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ సిమిలర్ గా ఇక్కడ చూసినట్లయితే మూడు లోన్ పేర్స్ అంటే ఇక్కడ ఏ ఇక్కడ ఉంటుంది. సో హియర్ ఇస్ వన్ మోర్ లోన్ పేర్, here is one more lone pair, here is one more lone pair, and ఇక్కడ B and here is the other B. దీనికి వచ్చే స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ లీనియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద వేరియస్ స్ట్రక్చర్స్. అండర్స్టూడ్? సరే, ఇంకా ఎంతసేపు ఉంటుంది క్లాస్? ఇంకొక 20 minutes. I will try to 20 to 25 minutes ఉంటుంది, close to 30 minutes. Okay, let's say I will be taking close to 30 minutes, right? So these are the various structures and shape. And దీంతో పాటుగా నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అబౌట్ ద AB6 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. AB6 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ చూసినట్లయితే నాకు మళ్ళీ ఇక్కడ AB5E కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే దెర్ ఇస్ వన్ లోన్ పేర్ ఈక్వల్ టు వన్ లోన్ పేర్ హియర్. అలానే ఇక్కడ నాకు AB4E2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ వేర్ యూ హ్యావ్ లోన్ పేర్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఇట్లాంటి మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నాకు 0 లోన్ పేర్స్. సో దట్ మీన్స్ హియర్ నేను ఏం చేస్తానంటే దీని యొక్క స్ట్రక్చర్ని, దీనికి ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ స్క్వేర్ బైపిరమిడల్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్? దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ బైపిరమిడల్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఇట్ ఇస్ స్క్వేర్ బైపిరమిడల్. అంటే ఇక్కడ నాకు దీని యొక్క స్ట్రక్చర్ సెంట్రల్ ఆటమ్, ఇక్కడ నాకు A is my central atom here. So వీటి యొక్క బాండ్స్ ఇక్కడ and there is other two bonds here. So basically this is my square bipyramidal పిలుస్తాం. నేను ఏమని పిలుస్తాను అనేది స్క్వేర్ బైపిరమిడల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ SF6 చెప్పొచ్చు. Okay, this is nothing but square bipyramidal. This is nothing but square bipyramidal. This has this so and so structure. ఒకవేళ ABE కైండ్ అనుకోండి, ఈ పర్టికులర్ కేసులో కూడా మనం కానీ చూసినట్లయితే దీంట్లో స్క్వేర్ పిరమిడల్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇంతకు ముందు దీంట్లో కూడా ఈక్వటోరియల్ యాక్సియల్ రెండు ఉంటాయా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీంట్లో అట్లాంటిది ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆల్ ద బాండ్స్ ఆర్ సిమిలర్. ఆల్ ద బాండ్స్ ఆర్ సిమిలర్ అనమాట. అంటే చాలా వరకు అన్ని కూడా సేమ్ బాండ్స్. అంటే ఇక్కడ నాకు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ SF6 బదులు SF5Cl వచ్చింది అనుకోండి, ఆ Cl నేను ఇక్కడ రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి, ఇక్కడ రాసిన ఒకటి. ఎందుకంటే ఇదంతా కూడా దిస్ ఇస్ ఎ హైలీ స్టేబుల్ స్ట్రక్చర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ SF5Cl ఉంటే Cl ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు, నచ్చిన చోట రాయొచ్చు. ఎందుకంటే ఇట్ రిప్రజెంట్స్ ద సేమ్ స్ట్రక్చర్. ఏంటంటే నేను చూసే యాంగిల్ని బట్టి ఇలా ఈ యాంగిల్లో చూసినప్పుడు నాకు ఈ యాంగిల్లో చూసినప్పుడు దిస్ ఇస్ మై స్క్వేర్, దిస్ ఇస్ మై పైన ఉన్న బైపిరమిడల్. ఒకవేళ నేను కానీ ఈ సైడ్ యాంగిల్ నుంచి చూసాను అనుకోండి, ఈ యాంగిల్లో నుంచి చూసాను అనుకోండి, దిస్ బికమ్స్ మై స్క్వేర్, దిస్ బికమ్స్ మై బైపిరమిడల్. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ హియర్. గుర్తుపెట్టుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ బికాస్ ఆల్ ద బాండ్స్ ఆర్ సేమ్. సో ఈ పర్టికులర్ కేసులోకి వచ్చేసరికి ఇక్కడ నాకు ఐ విల్ హ్యావ్ వాట్, సో ఇక్కడ కూడా నాకు హియర్ ఇస్ మై A. సో ఇక్కడ నాకు లోన్ పేర్ అనేది ఎక్కడికి వెళ్తుంది? నేను ఇంతకుముందే చెప్పాను, లోన్ పేర్ అనేది ఎక్కడ పెట్టినా ఒకటే. సో ఆబ్వియస్ గా ఇక్కడ ఒక బాండ్ నేను BAC, హియర్ ఇస్ మై B అండ్ B హియర్ లోన్ పేర్ ని ఇలా కిందికి ఇండికేట్ చేస్తాను. దీన్ని నేను స్క్వేర్ పిరమిడల్ అంటాను. ఏంటంటే దీన్ని స్క్వేర్ పిరమిడల్ అన్నమాట. అర్థమైందా? దిస్ ఇస్ నోన్ యాజ్ దిస్ ఇస్ స్క్వేర్ పిరమిడల్. ఓకే, అండ్ సిమిలర్ గా నెక్స్ట్ థింగ్ we'll try to understand is this kind of structures. Okay, ఇలాంటి kind of structures అనుకోండి. So look at this. So here also you will have square planar structures. అంటే ఇక్కడ కూడా ఇంకొకటి చెప్తాను సార్, మీరు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సార్ రెండు లోన్ పేర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇక్కడ B రాశారు, ఇక్కడ B రాశారు, ఇక్కడ B రాశారు, ఇక్కడ B రాశారు, అండ్ ఇక్కడ ఒక లోన్ పేర్ అంటున్నారు, అండ్ హియర్ ఇస్ ద అదర్ లోన్ పేర్ అంటున్నారు. ఎందుకు ఇలా ఆపోజిట్ గా పెట్టారు సార్ అని ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే వెన్ దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ దే హ్యావ్ మినిమం రెపల్షన్స్ హియర్. సో ఇలా మినిమం రెపల్షన్స్ ఉండడం కోసం దే ఆర్ పుట్ ఇట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ ప్లేనార్. వీటికన్నా కనుక ఇట్లాంటి
కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ ఉన్నట్లయితే వీటిని నేను స్క్వేర్ ప్లేనర్ అని నేనైతే పిలుస్తాను అనమాట. సో వీటికి సంబంధించిన మాలిక్యూల్స్ అన్ని కూడా హైబ్రిడైజేషన్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? Right? So this is square planar, square pyramidal, square bipyramidal. Okay, and next thing we'll try to understand is about the hybridization. Hybridization గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. Just a moment. So this is something I taught you while teaching this. Okay, right. So now let's try to understand about the little bit about valency bond theory. So basically ఈ valency bond theory అనేది ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి this is the theory that explains about the how the bonds are formed. అంటే బేసికల్గా ఒక సిగ్మా బాండ్ కావచ్చు, అలానే ఒక పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని ఇదైతే మనకు తెలియజేస్తుంది అనమాట. సో బేసికల్గా ఇంతకుముందు నేను ఫస్ట్లోనే ఒక గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వాలెన్సీ బాండ్ థియరీ. సో బేసికల్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రెండు ఆటమ్స్ మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అని అంటే ప్రతి ఆటంలో మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలానే న్యూక్లియస్ ఉంటాయి. ఒకవేళ ఈ రెండు ఆటమ్స్ అంటే సో ఇక్కడ వీటికి సంబంధించిన సో దిస్ ఇస్ లైక్ వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, రెపల్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్ అంటే దిస్ ఇస్ ద అట్రాక్షన్ బిట్వీన్ దిస్ టూ, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. అలానే దీని మధ్య అట్రాక్షన్స్ సో వీటి మధ్య నాకు అట్రాక్షన్స్ ఉంటాయి, న్యూక్లియస్కి నెగిటివ్కి ఎలక్ట్రాన్కి. అలానే ఇక్కడ కూడా నాకేంటి దీనికి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి, సిమిలర్లీ దీనికి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను కానీ గమనించినట్లయితే దెర్ ఆర్ సర్టన్ రిపల్షన్స్ హియర్. సో వీటి మధ్య దెర్ ఆర్ రిపల్షన్స్ అండ్ సిమిలర్లీ హియర్ ఆల్సో దెర్ ఆర్ రిపల్షన్స్. అంటే బేసికల్గా ఎప్పుడైతే నాకు ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ డామినేటింగ్ ఓవర్ రిపల్సివ్ ఫోర్సెస్, ఈ రిపల్సివ్ ఫోర్సెస్ కంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ నాకు ఎక్కువగా ఉంటే అప్పుడు నాకు బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నాకు రిపల్సివ్ ఫోర్సెస్, ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దిస్ షుడ్ బి డామినేటింగ్ ఓవర్ రిపల్సివ్ ఫోర్సెస్, అప్పుడు నాకు బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇనిషియల్గా. ఓకే, సో దెన్ దిస్ ఇస్ వెన్ ద బాండ్ విల్ స్టార్ట్ టు ఫార్మ్. ఓకే, సో ఇలా నాకు బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుంది, when it becomes equal, attractive force repulsive force equal అయినప్పుడు నాకు ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన గ్రాఫ్ నేను స్టార్టింగ్ లోనే మీకు చూపించాను. ఓకే, ఐ హావ్ షోన్ యూ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దీని యొక్క సంబంధించిన గ్రాఫ్. అండ్ ఇక్కడ ఈ సిగ్మా బాండ్ అనేది ఇట్ ఇస్ ఫార్మ్డ్ బై ద డైరెక్ట్ ఓవర్లాప్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ బేసికలీ ఫార్మ్డ్ బై ద డైరెక్ట్ ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. డైరెక్ట్ ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఇస్ ఫార్మ్డ్ బై ద lateral overlap అనమాట. This is formed by the lateral overlap of atomic orbitals. Okay, this is formed by the lateral overlap of atomic orbitals. Okay, and ఇంకొకటి ఏంటంటే so if you are looking at the so ఇక్కడ మనకు so if you are looking at this particular sigma bond, the strength of sigma bonds, so sigma bond is more stronger compared to that of the pi bond. This is in terms of the strength అనమాట. Okay, so this is more stronger compared to that of your pi bond anamata. So basically this is formed by the direct overlap, this is formed by the sidewards overlap. And ఇంకోటి ఏంటంటే దీని ప్రకారం ఓరియంటేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓరియంటేషన్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మనకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సిగ్మా బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు లెట్స్ సే ఒక ఆర్బిటాల్ ఇలా ఉండి ఇంకొక ఆర్బిటాల్ ఇలా ఉంటే ఇక్కడ దెర్ ఇస్ నో బాండ్ ఫార్మేషన్ దట్ విల్ టేక్స్ ప్లేస్ హియర్. Okay, no bond formation will takes place. Okay, is this clear? Understood? అర్థమైందా? Okay, so దీంట్లో one thing, this valency bond theory ఇక్కడ వరకు ఇక్కడ ఏంటంటే to explain the structure. So basically to explain the structure of a given covalent molecule, hybridization was introduced. అసలు ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సింది వచ్చిందంటే బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ NH3 కానీ నేను కానీ తీసుకున్నట్లయితే దీంట్లో నైట్రోజన్లో 1s2 2s2 2p3 ఉంటుంది. సో బేసికల్గా మనకి ఇక్కడ p ఆర్బిటాల్స్ వచ్చి 3 అన్పైర్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం, ఒక్కొక్క హైడ్రోజన్ వచ్చి ఒక్కొక్క p ఆర్బిటాల్తో ఇలా బాండ్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. ఇక్కడ ఒకటి ఇలా బాండ్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే ఏమి ఉంటాయి, దీంట్లో px ఆర్బిటాల్ ఉంటుంది, అలానే py ఉంటుంది, అలానే pz ఉంటుంది. వీటి మధ్య యాంగిల్స్ చూసినట్లయితే ఈ ఆర్బిటాల్స్ మధ్య యాంగిల్స్ చూసినట్లయితే మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇది నేను x ఆర్బిటాల్ px అన్నాను అనుకోండి, అలానే py అలానే pz ఉంటుంది. ఇది px అన్నాను అనుకోండి, అలానే దీన్ని py అన్నాను అనుకోండి, అండ్ సిమిలర్ గా లెట్స్ సే దిస్ ఇస్ మై pz అనుకోండి. వీటి మధ్య బాండ్ యాంగిల్ చూడండి, ప్రతి దాని మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు బాండింగ్ అనేది హైడ్రోజన్ కి వీటికి బాండింగ్ అనేది జరిగితే ఖచ్చితంగా వాటి మధ్య 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉండాలి. కానీ యాక్చువల్ గా అమోనియాలో 90 డిగ్రీస్ అస్సలు ఉండదు. ఎంత ఉంటుంది మనకి ఇక్కడ
107 degrees ఉంటుంది. అంటే ఆబ్వియస్గా దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్. సో అంటే ఇవి డైరెక్ట్గా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మరి ఎలా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే బై అండర్ గోయింగ్ హైబ్రిడైజేషన్. అంటే మనకి ఇక్కడ ఉండే సెంట్రల్ ఆటమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ ఆటమ్ అనేది హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో హైబ్రిడైజేషన్ జరిగి కొన్ని న్యూ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే ఆర్బిటాల్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే ఇక్కడ నాకు ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అంటే బేసికల్గా ఇక్కడ నాకు అటామిక్ ఆర్బిటాల్స్ ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్ జరిగి నాకు ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఏం ఫామ్ అవుతున్నాయి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో దిస్ ఇస్ ఐఎమ్ యూజింగ్ దిస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేది ఫామ్ అయ్యి తర్వాత నాకు కొత్త స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమోనియా కేసులో చూసినట్లయితే ఇక్కడ నాకు చూసినట్లయితే ఇక్కడ ఈ 4 హైబ్రిడైజ్ అవుతున్నాయి. ఇక్కడ ఉండే ఈ 2s కూడా హైబ్రిడైజ్ అయ్యి అంటే ఇక్కడ నాకు ఒక s అలానే 3 p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి సో నాకు ఇక్కడ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ intermixing is equal to number of atomic orbitals intermixing. ఎన్నైతే ఇంటర్మిక్స్ అవుతాయో the same number of hybrid orbitals formed. గుర్తుపెట్టుకోండి, number of hybrid orbitals formed అన్నమాట. ఇక్కడ ఒక సింగిల్ హైబ్రిడ్ ఆర్బిటాల్ పేరు వచ్చి sp3. ఇక్కడ నాకు ఒక s ప్లస్ 3 p అంటే 4 ఇంటర్మిక్స్ అయితే ఇక్కడ నాకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే బయటకు వస్తాయి. అండర్స్టూడ్? సో తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత అవి స్పేస్లో ఎలా ఓరియంట్ అవుతాయంటే వాటి మధ్య మినిమం రిపల్షన్స్ ఉండడానికి వెస్పర్ థియరీలో మీకు గుర్తున్నట్లయితే అలా ఒక్కొక్కటి మధ్య మినిమం రిపల్షన్స్ తెచ్చుకొని అప్పుడు NH3లో చూసినట్లయితే మనకు బేసికల్గా ఈ ఆర్బిటాల్స్ ఈ సెంట్రల్ ఆటంలో ఉండేది దీని యొక్క ఆరియంటేషన్ని దీన్ని మనం జామెట్రీ అని పిలుస్తుంటాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జామెట్రీ. అక్కడ NH3 కేసులో ఇక్కడ మనకు this is nothing but the geometry of NH3. This will have a geometry of tetrahedral geometry వస్తుంది. టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. అలానే ఇక్కడ దీని యొక్క షేప్ విషయానికి వస్తే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో షేప్ అనేది దీనికి మనము పిరమిడల్ షేప్ అని పిలుస్తాం. ఇక్కడ NH3 కేసులో దీన్ని పిరమిడల్ షేప్ అని పిలుస్తాం. ఎందుకు పిరమిడల్ అని పిలుస్తాం? బికాస్ షేప్ అనేది ఇట్ రెఫర్స్ టు ఓన్లీ బాండ్ పేర్స్. ఓకే, ఇది లోన్ పేర్. ఇక్కడ జామెట్రీ అనేది ఇట్ ఇంక్లూడ్స్ బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ రెండు కలిపితే మనకి ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది సెంట్రల్ ఆటమ్ మీద అనేది వివరించేది జామెట్రీ. ఇక్కడ ఈ షేప్ అనేది ఓన్లీ బాండ్ పేర్స్ మాత్రం ఉపయోగించమని చెప్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక s ఆర్బిటాల్ కనుక ఒక p ఆర్బిటాల్తో ఇంటర్మిక్స్ అయితే నాకు ఇక్కడ 2 sp2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అలానే ఒక s కనుక 2 p తో ఇంటరాక్ట్ అయితే నాకు ఇక్కడ ఇక్కడ sp ఆర్బిటాల్స్, ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అదే కనుక ఒక s ఆర్బిటాల్ కనుక 3 p ఆర్బిటాల్స్ తో ఇంటర్మిక్స్ అయితే నాకు ఇక్కడ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతుంది. అలానే ఇక్కడ ఒక s ఆర్బిటాల్ కనుక 3 p ఆర్బిటాల్స్ తో కలిపి ఇంకొక 1 more d ఆర్బిటాల్ తో ఇంటర్మిక్స్ అయితే నాకు ఇక్కడ 5 sp3 d ఆర్బిటాల్స్ అయితే ఫామ్ అవుతాయి. సో అదే కనుక ఇఫ్ ఐ హావ్ 1 s is intermixing with 3p plus 2d ఆర్బిటాల్స్ అనుకోండి, ఇక్కడ నాకు 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే నాకు ఇక్కడ ఫామ్ అవుతాయి. అండర్స్టూడ్? సో ఇక్కడ ఎన్నైతే ఇంటర్మిక్స్ అవుతాయో అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నాకు ఇక్కడ ఫామ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఈ నంబర్ని ఏమని పిలుస్తామంటే సో ఇక్కడ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నాం, ఇక్కడేమో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నాం, ఇక్కడేమో 4 అని చెప్పాం, ఇక్కడేమో 5 అని చెప్పాం, ఇక్కడేమో 6 అని చెప్పాం. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్టీరిక్ నంబర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? స్టీరిక్ నంబర్. సో నేను ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్, సింపుల్ మెథడ్ మీకు అయితే నేర్పించబోతున్నాను. ఈ స్టీరిక్ నంబర్ని ఉపయోగించుకొని మనం ఏ ఆటమ్కి దాని యొక్క హైబ్రిడైజేషన్ ఎంత అనే విషయాన్ని మనం ఇంకొక 20 minutes కీర్తి, ఇంకొక 20 minutes విల్ క్లోజ్ ద సెషన్. దీని హైబ్రిడైజేషన్ ఎంత, ఏంటి దీని హైబ్రిడైజేషన్, దీని జామెట్రీ ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఈ స్టీరిక్ నంబర్ ఫిగర్ అవుట్ చేసి మనం చేయబోతున్నాం. ఎలా ఫిగర్ అవుట్ చేయబోతున్నాం సార్ అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ మెథడ్ టు సే దిస్. అదేంటంటే ఈ స్టీరిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, స్టీరిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ సిగ్మా బాండ్స్ చేస్తే నాకు స్టీరిక్ నంబర్ అనేది వస్తుంది. అంటే ఏంటి సార్ మీరు చెప్పేది అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. సో ఇక్కడ sp హైబ్రిడైజేషన్ అంటే జనరల్గా దీని యొక్క
స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దీని మీద లీనియర్ ఉంటుంది, దీనిదేమో లీనియర్ ఇస్ ద జనరల్ స్ట్రక్చర్, దీనికేమో దిస్ విల్ హ్యావ్ ట్రయాగనల్ ప్లేనార్. స్టాండర్డ్ స్ట్రక్చర్, స్టాండర్డ్ జామెట్రీ నేను చెప్పేది ఇక్కడ, ఇవన్నీ జామెట్రీ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఓకే, ట్రయాగనల్ ప్లేనార్ దిస్ విల్ హ్యావ్. మరి దీనికి వచ్చేసరికి టెట్రాహైడ్రల్ ఉంటుంది, దీనికి వచ్చేసరికి sp3dకి వచ్చి దిస్ విల్ హ్యావ్ ట్రయాగోనల్ బైపిరమిడల్, ట్రయాగోనల్ బైపిరమిడల్. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి దీనికి స్క్వేర్ బైపిరమిడల్ ఆర్ ఆక్టాహైడ్రల్ అని కూడా మనం పిలుస్తాం. స్క్వేర్ బైపిరమిడల్ అని పిలుస్తాం, లేదంటే ఆక్టాహైడ్రల్ అని కూడా మనం అయితే పిలుస్తాం అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ దీన్ని అలానే వెస్పర్ థియరీని ఉపయోగించి వాటి యొక్క షేప్ అండ్ జామెట్రీ మనం ఎలా చెప్పబోతున్నాం అనేది మీకు ఇప్పుడు నేర్పిస్తాను చూడండి. సో నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ NH3 తీసుకున్నాను అనుకోండి, అలానే H2O తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఇక్కడ SF4 తీసుకున్నాను అనుకోండి, నాకు కావాల్సింది ఏంటంటే వీటి యొక్క జామెట్రీ కావాలి, షేప్ కావాలి, హైబ్రిడైజేషన్ కావాలి. ఓకే, సో వీటిలో బాండ్ యాంగిల్స్ కావాలి, బాండ్ యాంగిల్స్. ఓకే, సో ఇప్పుడు ఆ బాండ్ యాంగిల్స్ అంటే బేసికల్గా ఎంత ఉంటుంది అనేది జనరల్గా రఫ్గా, నాట్ ఎగ్జాక్ట్లీ, జస్ట్ రఫ్గా. సో ఇక్కడ ఈ మూడు నేను చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను? ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నాకు తెలియాలి. సో లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ద్వారా నేను కానీ చూసినట్లయితే నైట్రోజన్లో నాకు ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, సో ఇక్కడ ఒక హైడ్రోజన్, సో ఇక్కడ నాకు ఒక లోన్ పేర్, సో ఇలా ఉండొచ్చు దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మీరు చెప్తారు. సో ఇది స్ట్రక్చర్ కాదు, సో ఇలా ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఉండొచ్చు అని మీకు తెలుస్తుంది, అవునా? సో ఇప్పుడు నాకు నేను ఉపయోగించే మెథడ్ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రా ఎనీథింగ్ ఎల్స్. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పుట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైట్రోజన్కి? 1 2 3 4 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చి ఒక్కొక్క హైడ్రోజన్తో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక సిగ్మా బాండ్ అవుతుంది, అలానే ఇంకో హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకొక హైడ్రోజన్తో ఇంకో సిగ్మా. అంటే there is one lone pair that will be left out which is not bonded with any other on the nitrogen. అంటే దీని ప్రకారం చూసినట్లయితే నాకు ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ తో పాటు ఒక లోన్ పేర్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ హైబ్రిడైజేషన్ నెంబర్ ఆర్ స్టీరిక్ నెంబర్ 4 వస్తుంది. స్టీరిక్ నెంబర్ 4 అంటే ఆబ్వియస్ గా నాకు ఇది ఏ హైబ్రిడైజేషన్ ఉండాలి? ఖచ్చితంగా ఇది sp3 హైబ్రిడైజేషన్ ఉండాలి. sp3 అంటే sp3 విత్ 1 లోన్ పేర్, అంటే దిస్ ఇస్ షోయింగ్ ఏ కైండ్ ఆఫ్ మాలిక్యూల్. ఇక్కడ ab3 ఈ కైండ్ ఆఫ్ మాలిక్యూల్, దిస్ ఇస్ లోన్ పేర్ ఈ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ ab3. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ab3? ఖచ్చితంగా బ్లైండ్ గా మీరు పిరమిడల్ అని రాసి చూసుకోండి. ఇక్కడ డైరెక్ట్లీ బ్లైండ్ రైట్ ఇట్ యాస్ పిరమిడల్. మరి వాటర్ కి చూడండి, సెంట్రల్ ఆటమ్ ఏంటి? ఆక్సిజన్. 1 2 3 4 5 6 7 8. సో ఒక్కొక్క ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా, ఒక పై, సారీ ఇది ఆక్సిజన్ కదా, సారీ ఆక్సిజన్ మనకి ఎన్ని ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక్కొక్క హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, ఇంకో హైడ్రోజన్ వచ్చి 1 మోర్ సిగ్మా. అంటే ఇక్కడ ఇంకొక లోన్ పేర్ మిగిలిందా? అట్లానే ఇక్కడ ఇంకొక లోన్ పేర్ మిగిలిందా? సో ఇక్కడ 2 లోన్ పేర్స్ మిగిలిన 2 సిగ్మా బాండ్స్. అంటే ఇక్కడ చూసినట్లయితే నాకు 2 సిగ్మా బాండ్స్ తో పాటు 2 లోన్ పేర్స్ వస్తున్నాయి. అంటే టోటల్ నెంబర్ వచ్చి 4 వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ 4 వచ్చిందంటే వాట్ ఇస్ హైబ్రిడైజేషన్? ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్ చూపిస్తుంది. sp3 హైబ్రిడైజేషన్ అంటే జామెట్రీ ఏంటి దీని యొక్క? సో వన్ థింగ్, సో ఇక్కడ దీని యొక్క జామెట్రీ వచ్చేసరికి NH3. sp3 హైబ్రిడైజేషన్ అంటే మనం హైబ్రిడైజేషన్ వేసుకున్న జామెట్రీ అంటే ఇక్కడ టెట్రాహైడ్రల్. టెట్రాహైడ్రల్ ఇస్ ద జామెట్రీ. మరి షేప్ విషయానికి వస్తే దీన్ని పిరమిడల్. దిస్ ఇస్ ద షేప్. ఓకే, దిస్ ఇస్ ద షేప్, దిస్ ఇస్ ద జామెట్రీ, టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఇక్కడ కూడా చూసినట్లయితే దీని యొక్క జామెట్రీకి వచ్చేసరికి టెట్రాహైడ్రల్ జామెట్రీ, ఎందుకంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి దిస్ లాగా టెట్రాహైడ్రల్ జామెట్రీ. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ద లోన్ పేర్స్ ప్లస్ బాండ్ పేర్స్. మరి దీని యొక్క షేప్ విషయానికి వస్తే యాంగులర్ షేప్. దిస్ ఇస్ అవర్ షేప్, ఇట్ బికమ్స్ ఏ యాంగులర్ షేప్ అన్నమాట. ఎందుకంటే చూడండి, దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్? ఓకే, దిస్ ఇస్ ab2 e2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్. చూడండి ఇక్కడ, సో ab2 అంటే 2 బాండ్స్, 2 బాండ్ పేర్స్, 2 ఎలక్ట్రాన్, 2 లోన్ పేర్స్. సో ఇక్కడ నుంచి మనకు తెలుసు దిస్ ఇస్ ab2 e2 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ మనకు తెలిసిపోతుంది. మరి SF4 కి వస్తే ఎలా చేయాలి? సల్ఫర్ లో మళ్ళీ మనం 1 2 3 4 5 6 ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకో ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా. అలానే ఇక్కడ ఒక 1 లోన్ పేర్ మిగిలిపోతుంది కదా. అంటే ఇక్కడ చూసినట్టయితే నాకు 4 సిగ్మా బాండ్స్ తో పాటు 1 లోన్ పేర్ ఉంది. అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ నంబర్ 5. అంటే ఇది sp3d హైబ్రిడైజేషన్. అంటే ఇది పక్కా ట్రయాగనల్ బైపిరమిడల్ ఇస్ ద జామెట్రీ. ట్రయాగనల్ బై
పిరమిడల్ జామెట్రీ అంటే ఎప్పుడు కూడా లోన్ పేర్ బాండ్ పేర్స్ రెండింటిని కన్సిడర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రయాంగిల్ బై పిరమిడల్ జామెట్రీ, హైబ్రిడైజేషన్ బేస్ చేసుకొని చెప్పేది మనం జామెట్రీ. దీని యొక్క షేప్ గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఇది ఏ కైండ్ ఆఫ్ మాలిక్యూల్, దిస్ ఇస్ AB4E కైండ్ ఆఫ్ మాలిక్యూల్, AB4E కైండ్ ఆఫ్ మాలిక్యూల్. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ చెక్ దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే సీసా స్ట్రక్చర్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఏ స్ట్రక్చర్ ఉంటుంది? సీసా స్ట్రక్చర్. దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ద గివెన్ మాలిక్యూల్. ఇలా మనం కనుక్కుంటాం. అండర్స్టూడ్ సార్? ఒకవేళ చార్జ్డ్ స్పీషీస్ ఉంటే ఎలా చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఒకవేళ నాకు కానీ CH3+ అనుకోండి, ఒకవేళ అలానే CH3- అనుకోండి, సో ఇలా లేదంటే అలానే CH3 ఫ్రీ రాడికల్ అనుకోండి. ఇటువంటి కేసులో ఎలా చేయాలి అని అంటే మనం ఎలా చేస్తామంటే సేమ్ థింగ్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి బేసికల్గా 1, 2, 3, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తీసేయాలి. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఏం చేయాలి ఇక్కడ? యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ వ్యాలెన్స్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ +1 చార్జ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ 1 ఎలక్ట్రాన్ హియర్. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ సబ్ట్రాక్ట్ చేసి 3 వస్తాయి. 1 హైడ్రోజన్ 1 సిగ్మా, 1 more హైడ్రోజన్ సిగ్మా, 1 more హైడ్రోజన్ సిగ్మా. సో ఖచ్చితంగా ఇది 3 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్. అంటే బేసికల్గా దిస్ ఇస్ షోయింగ్ ఏ AB3 కైండ్ ఆఫ్ మాలిక్యూల్. దీని యొక్క జామెట్రీకి వచ్చేసరికి ఇట్ ఇస్ ట్రయాంగిల్ ప్లేనార్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీని యొక్క షేప్ వచ్చేసరికి ఇక్కడ 0 లోన్ పేర్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ దీని జామెట్రీ షేప్ రెండు సేమ్. సో బేసికలీ దిస్ ఇస్ ఎ ట్రయాంగిల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది CH3+ కి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అని అంటే బేసికల్గా కార్బన్ లో 1, 2, 3, 4 ఉంటాయి. నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ 1 ఎలక్ట్రాన్. సో ఇలా యాడ్ చేస్తే నాకు ఇక్కడ 1 more ఎలక్ట్రాన్ ఇస్ యాడెడ్. సో ఒక్కొక్క హైడ్రోజన్ ఒక సిగ్మా, 1 more హైడ్రోజన్ 1 more సిగ్మా, 1 more హైడ్రోజన్ 1 more సిగ్మా. ఇక్కడ ఒక లోన్ పేర్ వచ్చింది అంటే ఇక్కడ నాకు 3 సిగ్మా బాండ్స్ తో పాటు 1 లోన్ పేర్ వస్తుంది. హైబ్రిడైజేషన్ నంబర్ 4 అంటే ఇది పక్కా sp3 హైబ్రిడైజేషన్ అని నాకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉంది అంటే ఆబ్వియస్ గా మళ్ళీ ఏమవుతుంది? దీని యొక్క జామెట్రీ ఏం వస్తుంది? టెట్రాహెడ్రల్ జామెట్రీ వస్తుంది. మరి షేప్ విషయానికి వస్తే ఇది దిస్ లుక్స్ లైక్ AB3E కైండ్ ఆఫ్ మాలిక్యూల్. అంటే పక్కా ఇది పిరమిడల్. దిస్ ఇస్ పక్కా పిరమిడల్ స్ట్రక్చర్ ఉండి తీరాల్సిందే. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇట్ విల్ హ్యావ్. ఓకే, సో దిస్ ఇస్ AB3 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ హ్యావ్ స్టేటస్ పిరమిడల్. దీన్ని బేస్ చేసుకొని నేను ఇది పిరమిడల్ అని చెప్పాను. మరి CH3 ఎలా ఉంటుందో చూడండి. CH3 అంటే ఇక్కడ మనకు 1, 2, 3, 4 ఉంటాయి. దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి యాడ్ చేయాల్సిన సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా, 1 more హైడ్రోజన్ 1 more సిగ్మా, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. దిస్ బికమ్స్ అన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. హెన్స్ ఐ కెనాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ లోన్ పేర్. అంటే ఇక్కడ నాకు లోన్ పేర్స్ వస్తే 0 లోన్ పేర్సే, 3 సిగ్మా బాండ్, స్టీరిక్ నంబర్ 3 వస్తుంది, పక్కా sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇది కూడా ట్రయాంగిల్ ప్లేనార్ స్ట్రక్చర్ వస్తుంది, అంతే కదా? ఎందుకంటే 0 లోన్ పేర్స్. సో దిస్ ఇస్ ఆల్సో జస్ట్ బ్లైండ్లీ AB3 కైండ్ ఆఫ్ మాలిక్యూల్ విత్ 0 లోన్ పేర్స్ కింద రాసేయచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఒక చిన్న 2 ఎక్సెప్షన్స్ చెప్తాను వినండి. ఒక 2 ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ CF3 తీసుకున్నాను అనుకోండి, దీనికి పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. CF3 ఫ్రీ రాడికల్. దీనికి ఏ స్ట్రక్చర్ ఉంటుంది? పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో మాత్రం నాకు ఇక్కడ చూసినట్లయితే 3 సిగ్మా బాండ్స్ తో పాటు 0 లోన్ పేర్స్ అంటే ఒక సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నప్పటికీ కూడా దిస్ ఆల్సో అండర్గో హైబ్రిడైజేషన్. ఇది హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకు అండర్గో అవుతుందంటే ఇక్కడ నాకు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కి ఈ బాండ్ పేర్ కి మధ్య రిపల్షన్స్ ఆర్ మోర్ కంపేర్డ్ టు బాండ్ పేర్. అందుకారణంగానే ఇది ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్? అండ్ ద ఫైనల్ థింగ్, ఇంకొక ఎక్సెప్షన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ CO2 చూసినట్లయితే ఇక్కడ మనకు డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంటుంది. ఇది వచ్చి sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే కనుక SiO2 చూసారనుకోండి, SiO2 స్ట్రక్చర్ కూడా దీనిలా ఉండదు. ఎందుకంటే సిలికాన్ మనకి ఇక్కడ పై బాండ్స్ ఫామ్ చేయదు. సిలికాన్ ఎలా బాండ్ అవుతుందంటే ఇక్కడ ఇలా ఆక్సిజన్స్ ఇలా ఒక అరే ఆఫ్ ఒక పాలిమరిక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది ఇలా. సో అందుకనే మనకి ఇక్కడ సిలికాన్ చూసినట్లయితే ఇట్ విల్ హ్యావ్ sp3 హైబ్రిడైజేషన్. ఎలా చెప్తున్నారు సార్ ఇక్కడ సిలికాన్ sp3 హైబ్రిడైజేషన్? ఇక్కడ మనకు 2 ఆక్సిజన్స్ ఉన్నాయంటే నాకు ఈ స్ట్రక్చర్ ని చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా, ఇక్కడ ఒక సిగ్మా. ఇంకేమైనా లోన్ పేర్స్ ఉంటాయి సిలికాన్ మీద? ఉండవు. అంటే ఇక్కడ నాకు 4 సిగ్మా బాండ్స్ తో పాటు 0 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి పక్కా ఇది హైబ్రిడైజేషన్ నంబర్ 4 కాబట్టి సిలికాన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. అంటే ఇది పక్కా టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ వేరియస్ ఎక్సెప్షన్స్ ఆల్సో.
ఓకే రైట్ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ అబౌట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇంకొక 10 minutes లో విల్ క్లోజ్ ద సెషన్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ క్వశ్చన్స్ ఆల్సో. ట్రై టు ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. ఆ ప్రాక్టీస్ షీట్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. లేదు అంటే క్లాస్లో అయినా అడగండి, ఐ విల్ టెల్ యూ దిస్. ఓకే, సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అబౌట్ వన్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు క్యాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్. సో దాంతో పాటుగా మనకు మ్యాగ్నెటిక్ నేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలియాలి. మ్యాగ్నెటిక్ నేచర్, సో మ్యాగ్నెటిక్ నేచర్ అంటే పారామాగ్నెటికా లేదంటే డయామాగ్నెటిక్ అనే విషయం మనకు తెలియాలి. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. బాండ్ ఆర్డర్ ఏంటంటే, బాండ్ ఆర్డర్ కానీ మనకు కానీ తెలిస్తే వీ కెన్ టాక్ అబౌట్ ద స్టెబిలిటీ. ఓకే, స్టెబిలిటీ ఈజ్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. దేనికైతే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుందో దాని యొక్క స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతో పాటుగా మనం చెప్పగలిగిన విషయాలు ఏంటంటే, బాండ్ ఆర్డర్ ఈ బాండ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా బాండ్ ఎనర్జీ విషయానికి వస్తే బాండ్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, we calculate bond order is nothing but bonding molecular orbitals minus anti-bonding molecular orbitals whole divided by 2. సో ఎలాగైతే మనకు హైబ్రిడైజేషన్ లో అటామిక్ ఆర్బిటాల్స్ రెండు కలిసి ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ని ఫామ్ చేస్తాయో, ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో కూడా మనకి ఏంటంటే, మనం ఎక్కువ కూడా దీంట్లో డైఅటామిక్ స్పీషీస్ గురించి మాత్రం మాట్లాడతాం. డైఅటామిక్ స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం. మనం నేర్చుకునేది ఇప్పుడు మనం నేర్చుకునేది ఇక్కడ వరకు మాత్రం డైఅటామిక్ స్పీషీస్ మీద మాత్రమే మనం నేర్చుకుంటాం. సో బేసికల్గా దీంట్లో ఏంటంటే, వెన్ ద అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ టూ ఆటమ్స్, ఇక్కడ మనకి ఏంటంటే అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయ్యి, ఓకే, దే ఇంటర్మిక్స్ టు ఫార్మ్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్. ఒకటి వచ్చి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం, ఇంకొకటి వచ్చి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద constructive interference, and this is formed by the destructive interference. So this is formed by constructive interference, okay, and this is formed by the destructive interference అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఈ రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి, సో దిస్ ఇస్ హౌ దే ఆర్ ఫార్మ్. సో ఇక్కడ ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ ఒక డయాటమిక్ స్పీషీస్ తీసుకున్నప్పుడు వాటిలో ఏంటంటే, ఎలాగైతే మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఎలాగైతే హాఫ్ బో ప్రిన్సిపల్ ద్వారా జరుగుతుందో, ఇక్కడ కూడా సేమ్ హాఫ్ బో ప్రిన్సిపల్ ద్వారానే మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది సార్ అంటే, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా రాయాలంటే, మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ద ఆర్డర్ విల్ బి దిస్: సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. అలానే యు విల్ హ్యావ్ pi 2px and pi 2py, and similarly here sigma 2pz and pi star 2px, and next thing is pi star 2py. సార్ ఎందుకు ఒకదాని కింద రాశారంటే, ఈ రెండు సేమ్ ఎనర్జీస్ కాబట్టి అందుకు ఇలా రాశాను అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ సిగ్మా స్టార్ 2pz అన్నమాట. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ప్రతి చోట దిస్ ఈజ్ నథింగ్, ఒక లెట్స్ సే ఒక 1s ఆర్బిటాల్. Okay, if you are taking this intermixing of two 1s orbitals, okay, this will result in the formation of two atomic orbitals. ఒకటి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, అలానే ఇంకోటి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకోటి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ దేర్ ఎనర్జీస్, సో వీటి యొక్క ఎనర్జీస్ గురించి మాట్లాడితే, ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ ఇస్ లెస్ దాన్ ఈ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకే, నెక్స్ట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇస్ లెస్ దాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఏం చేశానంటే ఫస్ట్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ తర్వాత యాంటీ బాండింగ్ రాశాను. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ ఐఎమ్ రైటింగ్. ఓకే, సో జస్ట్ లైక్ హాఫ్ బో ప్రిన్సిపల్ ఎలాగైతే రాస్తాం, ఇది కూడా హాఫ్ బో ప్రిన్సిపల్ అబై చేస్తుంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఇలా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ రిప్రజెంట్స్ స్టార్ అనేది ఎక్కడైనా వేసినా అది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. దిస్ రిప్రజెంట్స్ ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఒక లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ అని. ఇంకోటి చెప్తాను చూడండి,
ఇది నేను ఎలా గుర్తుపెట్టుకునేవాడిని అంటే ఫస్ట్ మనకి ఎప్పుడు ఎక్స్ వస్తుంది, తర్వాత వై వస్తుంది, జెడ్. నేను చిన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకునేవాడినా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఇక్కడ వరకు బాగా రాసేస్తారు, సిగ్మా 1 సిగ్మా స్టార్ 1 సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. సో కొన్ని చోట్ల ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకు ఇక్కడ ఆర్డర్ చూడండి, సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s అండ్ నెక్స్ట్ థింగ్ ఇది వచ్చి ముందరికి వస్తుంది. ఇక్కడ నాకు సిగ్మా 2pz అండ్ పై 2px అలానే పై 2py. ఓకే, అండ్ సిమిలర్లీ పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py అండ్ దెన్ ఫైనలీ హియర్ సిగ్మా స్టార్ 2pz అన్నమాట. నేను ఫస్ట్ ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే రెండు రకాల ఆర్డర్స్ ఉంటాయని నాకు తెలుసు, కానీ ఫస్ట్ దాంట్లో ఇది ముందు వస్తుందా ఇది ముందు వస్తాయా అనేది నాకు తెలియదు అనుకోండి. నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ఇది ఫస్ట్ది కాబట్టి ఎప్పుడు ఫస్ట్ XYZ ఆర్డర్లోనే వస్తుంది. అంటే ఇక్కడ పై 2px పై 2py సిగ్మా 2pz వస్తుంది, తర్వాత XYZ. ఓకే, ఇక్కడ వచ్చి రివర్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఏదైతే నేను రాస్తానో లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఏదైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాంట్లో మాత్రం నాకు ప్రతిసారి ఆర్డర్లో XYZ ఆర్డర్లో వస్తుంది. అంటే ఇక్కడ పై 2px పై 2py పై 2py XYZ ఇలా వస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకైతే గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందా? అండర్స్టూడ్? సో ఈ ఆర్డర్స్ ఉపయోగించి మనం జస్ట్ వి అప్లై ద ఫార్ములా ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ ఎలక్ట్రాన్స్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ డివైడెడ్ బై 2. కొన్నిసార్లు కనుక మనకు కానీ బాండ్ ఆర్డర్ అనేది ఒకవేళ 0 వచ్చినా లేదంటే ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వచ్చినా కూడా బేసికలీ దట్ పర్టికులర్ మాలిక్యూల్ డు నాట్ ఎగ్జిస్ట్. మాలిక్యూల్ డు నాట్ ఎగ్జిస్ట్ అన్నా అనొచ్చు, ఓకే, డు నాట్ ఎగ్జిస్ట్ అని అనొచ్చు, లేదంటే బ్లైండ్ గా దాన్ని అన్స్టేబుల్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. అండ్ సిమిలర్ గా ఇక్కడ పారామాగ్నెటిక్ నేచర్ డయామాగ్నెటిక్ నేచర్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మనకి ఏదన్నా ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఏదన్నా కనుక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే then you can say that they are paramagnetic. Presence of unpaired electrons. ఏంటిది? Presence of unpaired electrons. Here diamagnetic అంటే no unpaired electrons. గుర్తుపెట్టుకోండి, no unpaired electrons. మీకు ఒక చిన్న క్లూ, ఒక చిన్న మెథడ్ టు డూ దిస్ I will also tell you here. ఇదేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా సరే ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషియస్ ఏమున్నా కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పారామాగ్నెటిక్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పారామాగ్నెటిక్. ఎందుకంటే దాంట్లో ఖచ్చితంగా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఇట్ విల్ బి ప్రెసెంట్. గుర్తుపెట్టుకోండి, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషియస్ అన్ని కూడా పారామాగ్నెటిక్. అట్లాని ప్రతి పారామాగ్నెటిక్ స్పీషియస్ అనేది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషియస్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆక్సిజన్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 16 ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 అలానే sigma star 2s2 and then I have here sigma 2pz2, okay, and pi 2px2 pi 2px2 pi 2py2. నెక్స్ట్ ఇక్కడ pi 2p pi star 2px1 and pi star 2py1 అని రాస్తాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ x1 y1 అనేది ఇక్కడ 1 ఎందుకు అసలు ఈ రెండింటికి సేమ్ ఎనర్జీ కాబట్టి ఫస్ట్ సేమ్ ఎనర్జీ కాబట్టి ఒక్కొక్కటి ఫిల్ చేసిన తర్వాతే పెయిరింగ్ జరగాలి. యాజ్ పర్ విచ్ రూల్? పెయిరింగ్ అనేది ఒక్కొక్కటి ఫిల్ చేసిన అంటే హున్స్ రూల్ ప్రకారం. అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఏదైతే రూల్స్ అప్లై చేస్తానో అన్ని ఇక్కడ వర్తిస్తాయి. అందుకే నాకు 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, అందుకని ఇది పారామాగ్నెటిక్ అని పిలుస్తాను. అందుకని దీన్ని నేను ఏమని పిలుస్తాను? పారామాగ్నెటిక్. అంటే దీంట్లో నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేకపోయినా ఇది పారామాగ్నెటిక్ ఉండొచ్చు, దీని ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది నేను పారామాగ్నెటిక్ అంటున్నాను. అంటే అట్లనే అంతేగాని పారామాగ్నెటిక్ స్పీషీస్ అంటే ఖచ్చితంగా ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని నేను అనట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ మనకని తీసుకున్నట్లయితే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఫ్లోరిన్ తీసుకున్నాను అనుకోండి, ఫ్లోరిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్లో ఎన్ని ఉంటాయి? 16. అలానే నైట్రోజన్లో ఎన్ని ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్లోరిన్ దీని యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 1 వస్తుంది. ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత? 2 వస్తుంది, అంతే కదా. దీని యొక్క బాండ్ ఆర్డర్ 1 2 అండ్ దీని యొక్క బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది?
3 వస్తుందని మనకు తెలుసు. సో ఇక్కడ ఏదైనా సరే ఏ స్పీషియస్ కైనా సరే 18 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ జస్ట్ లైక్ ఫ్లోరిన్ ఖచ్చితంగా దాని బాండ్ ఆర్డర్ 1 ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీటి మధ్య దేనికన్నా కనుక 17 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే దాని బాండ్ ఆర్డర్ వచ్చి 1.5 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ 15 ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే దీనికి బాండ్ ఆర్డర్ 2.5 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ 13 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ వచ్చి ఇక్కడ కూడా 2.5 ఉంటుంది. 12 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే దీనికి 2 ఉంటుంది. 11 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే దీనికి 1.5 ఉంటుంది. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే దీనికి లిటరలీ 1 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ జస్ట్ టీచింగ్ యూ దిస్. సో ఎందుకంటే ఇది తెలిసినట్లయితే ఈజీగా అయిపోతే మీరు మరి బాండ్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ చూసినట్లయితే Cn-, సో Cn-1 అనేది ఇట్ ఇస్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ నైట్రోజన్. అంటే నైట్రోజన్కి ఎంత అయితే బాండ్ ఆర్డర్ ఉంటుందో దీనికి కూడా అదే బాండ్ ఆర్డర్ ఉంటుంది. నైట్రోజన్కి ఏదైతే మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుందో Cn- కూడా అదే మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ విల్ హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్స్. గుర్తుపెట్టుకోండి, సేమ్ బాండ్ ఆర్డర్స్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో దీన్ని ఉపయోగించి మనం ఎన్నో విషయాలు అయితే చెప్పొచ్చు. దేనికైతే ఐసో ఎలక్ట్రానిక్ ఉంటే అవన్నిటికీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ O2+ అంటే ఇక్కడ నాకు 15 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్ O2+. అలానే ఇక్కడ నాకు దిస్ ఇస్ O2-1. అలానే దిస్ ఇస్ ఐటో ఎలక్ట్రానిక్ O2-2. సో ఇవన్నీ సిమిలర్గా వీటికంతా కూడా సిమిలర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని కూడా నేనైతే వీటి యొక్క బాండ్ ఆర్డర్స్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి తెలిసిందనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అవసరం లేదు. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఎందుకంటే ఫ్లోరిన్ నుంచి ఆక్సిజన్ ఇక్కడ నాకు 1 నుంచి 2, 2 నుంచి 3. సో ఇక్కడ 3 నుంచి మళ్ళీ కార్బన్ ఇక్కడ తగ్గిపోతుంది, ఈ పై కూడా తగ్గిపోతుంది. ఇక్కడ నైట్రోజన్ పైకైనా తగ్గిపోతుంది, కిందికైనా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హావ్ టు రిమెంబర్ 14లో నాకు బాండ్ ఆర్డర్ 3 వచ్చిందంటే 15లో నాకు 2.5 వస్తుంది. ఇక్కడ 13లో 2.5 వస్తుంది. అలానే ఇక్కడ 16కి వచ్చేసరికి ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 12కి వచ్చేసరికి 2 వస్తుంది. 11కి వచ్చేసరికి ఇక్కడ 1.5 వస్తుంది. ఇక్కడ కూడా నాకు 17కి వచ్చేసరికి 1.5 వస్తుంది. ఇక్కడ 18కి వచ్చేసరికి నాకు ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 10కి వచ్చేసరికి ఇక్కడ నాకు 1 వస్తుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకొని చేయొచ్చు. లిటరల్గా మనం అన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా దీన్ని ఉపయోగించుకొని అయితే మనం రాసేయచ్చు. అండర్స్టూడ్? రైట్, ఫైన్. ఓకే, దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. మీకైతే వర్క్ షీట్ అయితే ఈరోజు షేర్ చేస్తాను. ఐఎమ్ సో సారీ వీ కుడెంట్ do the calculation part. So there is one challenge question for today. Okay, so here goes your challenge question. Okay, so I want you to write, okay, remember this, I want you to write, okay, what is the structure of all these molecules. ఇక్కడ నేను ఏదైతే రాస్తానో అదే ఆర్డర్ లో కావాలి నాకు. Okay, I'm telling you the first question, the order for, I want to write what is the structure of, okay, what is the I'm so sorry, so what is the structure of SF6. అలానే second ది you can write 1 is structure, 2 structure, 3 structure. అలానే SF4 and third వచ్చేసరికి XeOF2. అలానే fourth వచ్చేసరికి XeO2F2. ఓకే, అండ్ ఫిఫ్త్ ది లాస్ట్ వన్ వచ్చి XeOF4. అంతే. వీటి స్ట్రక్చర్స్ మీరు లైన్గా ఇది దీని స్ట్రక్చర్ అని రాయండి, కమెంటెడ్, ఐ విల్ గెట్ యువర్ నేమ్స్. రేపు నాకు తెలుసు ఒకవేళ మీరు కానీ ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఈసారి పెద్ద ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. ఒకవేళ 3 to 4 pages పట్టచ్చు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ యువర్ ఛాలెంజ్ క్వశ్చన్ ఫర్ టుమారో. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్ దిస్ ఇన్ ద. నాకు అన్ని ఆన్సర్స్ ఉండాలి. అన్ని ఆన్సర్స్ ఉంటేనే నేను మీ నేమ్ కన్సిడర్ చేస్తాను. Okay, I want all the answers, not just one answer. I want all the answers. Only then I will put your name on this challenge sheet for tomorrow. Okay, thank you so much everyone. I hope you understood this particular session. Meeku edaina doubts unna comment cheyandi. And next thing is, don't forget to subscribe to the channel. Thank you so much. I hope you understood. I hope you enjoyed the session. I will see you guys in the next session. That would be tomorrow. Until then, take care. Bye everyone. See you tomorrow. Thank you.